ఇవాళ ఏదైతే మన టీం లోపల one of the most important roles is played by our beloved Shravan Prakash. సో ఇక్కడ చాలా మందికి జూమ్ మీటింగ్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి చాలా మందికి ఫెమిలియర్ అయ్యారు. అంతకు ముందు కూడా అందరికీ చాలా వరకు తెలుసు మన టీం లోపల ద కాంట్రిబ్యూషన్ వాట్ ఈస్ డూయింగ్ ఈస్ వండర్ఫుల్, ఈస్ ఎనార్మస్. అందుకని గ్రూప్ లో కూడా ఇవాళ చూస్తుంటారు. ఇంకా అసలు ప్రెజెంటేషన్ రాకుండానే చాలా మంది అప్రిషియేట్ చేయడం మొదలెట్టారు శ్రవణ్ ప్రకాష్ ని, ఆయన ఫ్లైయర్ చూడగానే. సో అంచేత ఏంటంటే ఈస్ వెరీ ఇంపార్టెంట్ పర్సన్, ఈస్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్ ఇన్ అవర్ టీమ్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఇంట్రడ్యూస్ హిమ్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఒక చిన్న బ్రీఫ్, ఒక జస్ట్ ఫ్యూ సెకండ్స్ బ్రీఫ్ ఇవ్వాలంటే చాలా మందికి అంటే we want to know about his background, all right? So he is MBA graduate. He has done his MBA from marketing, and he has been working for last 16 years. Different companies lo work cheyadam jarigindi. Aina enno companies lo work chesaru. He has played very good key roles in those companies, and he has proved himself the best. అండ్ లేటెస్ట్ గా బిఫోర్ ఎనాజిక్ ఏదైతే ఆయన ఒక కంపెనీలో వర్క్ చేశారో అది బేసిక్ నీడ్స్ .in అని చెప్పేసి ఒక కంపెనీలో వర్క్ చేశారు. అందులో ఆయన ఒక డెవలప్మెంట్ టీమ్ లో స్టార్ట్ చేశారు. ఒక టీమ్మేట్ గా స్టార్ట్ అయ్యి తర్వాత ఒక టీమ్ హెడ్ గా తయారై దెన్ హీ హాస్ కమ్ అవుట్ ఆఫ్ దట్ ఫర్మ్ యాజ్ ఏ పార్ట్నర్ ఆఫ్ దట్ ఫర్మ్ అండి. సో అంటే అంచెలంచెలుగా ఒక 4.5 years లో ఏ కంపెనీలో ఒక ఎంప్లాయీగా జాయిన్ అయ్యి ఒక ఎంప్లాయర్ గా పార్ట్నర్ గా బయటకు వచ్చారు అంటే కనుక దట్ షోస్ హిస్ కమిట్మెంట్, హిస్ డెడికేషన్ అండ్ హిస్ ప్రొఫిషియన్సీ ఇన్ హిస్ ఓన్ ఫీల్డ్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆయన బయటికి రావడానికి కూడా కారణము the one and only Enagic. That's what we are going to listen through him now. We are all very fortunate actually. So నాకు వ్యక్తిగతంగా అంటే మా ముగ్గురికి, నాకు కానీ రామ్ శాస్త్రి గారికి కానీ ప్రకాష్ శాస్త్రి కానీ, మా శ్రవణ్ ప్రకాష్ ఈజ్ అవర్ ఫ్యామిలీ ఫ్రెండ్ సిన్స్ వెరీ లాంగ్, for more than 2 decades actually. So we know him thoroughly. He's a perfect gentleman, very good human being, and a person with all focus and commitment. So I'm happy to introduce to you all, and we are all eager to listen to Mr. Shravan Prakash about all his roadmap to 6A, how he has achieved and what are all the things he has come across during his journey. So thank you very much, and welcome Shravan Prakash. The platform is yours now. Thank you. Thank you, Jagannath Shastri garu. Thank you for the kind words. Then I would like to I'll try to live up to your all your expectations for that matter. So రోడ్ మ్యాప్ టు 6A గురించి చెప్పమని ఫస్ట్ రోజు చెప్పినప్పుడు నేను ఇవాళ వరకు నేను పబ్లిక్ స్పీకింగ్ లో అయితే లేనండి. నేను ఐ హావ్ బీన్ ఇంటూ వేరియస్ మేనేజరియల్ రోల్స్ ఇన్ మై ఎర్లియర్ కంపెనీస్. బట్ ఎనర్జీకి వచ్చిన తర్వాత మాత్రమే నాకు పబ్లిక్ స్పీకింగ్, పబ్లిక్ లో వెళ్ళి మాట్లాడడం స్టార్ట్ అయింది. హోప్ ఐఎమ్ ఏబుల్ టు యు ఆర్ ఏబుల్ టు వాచ్ మీ. నేనైతే వీడియోస్ అన్ని క్లోజ్ చేసి పెట్టాను ఫర్ మై కంఫర్ట్. ఓకే, థ్యాంక్ యూ. 6A ఫస్ట్ ఎనర్జిక్ ఎట్లా స్టార్ట్ అయింది నాకు అంటే, ప్రకాష్ శాస్త్రి గారు ఒకరోజు సడన్ గా కాల్ చేసి ఆఫ్టర్ ఏ గ్యాప్ ఆఫ్ ఆల్మోస్ట్ 3 years వరకు కొంచెం నేను వేరే కంపెనీస్ లో ఉండడము, తర్వాత అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళి వర్క్ చేయడము, అవుట్ ఆఫ్ హైదరాబాద్ వెళ్ళి వర్క్ చేయడంలో నేను 3 years ఇక్కడ ఉన్న కాంటాక్ట్స్ అన్నింటినీ మిస్ అయ్యి బయటకు వెళ్ళి వర్క్ చేయడం జరిగింది. ఆ టైంలో ఇక్కడ వర్క్ చేసినప్పుడు సడన్ గా ఒక రోజు ప్రకాష్ శాస్త్రి కాల్ చేసి నీతో అర్జెంట్ గా చాలా రోజుల నుంచి ట్రై చేస్తాను కానీ నీ నెంబర్ దొరకట్లేదు, సో ఐ కుడ్ రీచ్ యూ, మనం కలుద్దాం అని చెప్పి ఒక సండే రోజు పిలిచారు. అప్పుడు మనకి మ్యారియట్ హోటల్లో మన మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి అక్కడ. ఆ రోజు మింగ్బే గారి సెషన్ ఉంది. సో అసలు దేని గురించి పిలుస్తున్నాడు ఏంటి, కొత్త విషయం కొత్తది ఏమన్నా దీని గురించి చెప్పబోతున్నాడా ఏంటి, అసలు నేను అడిగినా కానీ చెప్పలేదు. టోటల్ గా ఇన్విటేషన్ వచ్చేయమన్నాడు. సరే ప్రకాష్ కలుద్దాం అని చెప్పే ఉద్దేశంలో ఆఫ్టర్ 3 years కాబట్టి ఆఫీస్ లో పర్మిషన్ పెట్టుకుని అరౌండ్ 5 o'clock బయలుదేరి వెళ్ళిపోయాను. నేను ఫస్ట్ కలిసిన తర్వాత ప్రకాష్ వెల్కమ్, ఆయన చాలా మంది నాతోటి నన్ను రిసీవ్ చేసుకున్నాడు. పైకి వెళ్ళగానే ఆయన నాతో మాట్లాడే అవకాశం కూడా లేకుండా ఆయన్ని చాలా మంది చుట్టుముట్టేశారు. ఓకే, కంపెనీలో మంచి పొజిషన్కి వెళ్ళాడు అని అయితే అర్థమైంది. అప్పుడు చిన్నగా 10 నిమిషాల తర్వాత మళ్ళీ నా దగ్గరకు వచ్చి నేను కొత్తగా ఇది ఏంటి అని అడిగినప్పుడు నేను
సరే చెప్తాను. ఫస్ట్ అయితే ఒక చిన్న మీటింగ్ ఉంది. దీని గురించి ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత వీళ్ళందరిని ఇంట్రొడ్యూస్ చేస్తానన్నాడు. సో, నేను వెళ్లి కూర్చున్నాను. ఫస్ట్ స్టార్టింగ్ మింగ్వే చూడంగానే జపనీస్ ఇంగ్లీష్‌లో ఉంటుందేమో అనుకున్నా. అది ఎక్కడి నుంచి అని కూడా తెలీదు నాకు అప్పట్లో. సో, స్టార్ట్ అయింది ఒక 10 మినిట్స్, 15 మినిట్స్ తర్వాత ఐ థాట్ ఇట్ ఈస్ ప్రొడక్ట్ ఏదో బావుంది అనిపించి 10, 15 మినిట్స్ కలిసి వెళ్ళిపోదాం అనుకున్న వాడిని ఆ రోజు ఆల్మోస్ట్ 2.5 అవర్స్ అక్కడే ఉన్నాను నేను. మొత్తం ప్రొడక్ట్ అయిపోయిన తర్వాత ప్రకాష్ నన్ను పక్కకొచ్చినప్పుడు రెగ్యులర్‌గా మాట్లాడేటప్పుడు ఇప్పుడు ఎట్లయితే అందరితో మాట్లాడడం జరుగుతుందో అప్పుడు కూడా పక్కకి వచ్చినప్పుడు ప్రకాష్ ఎట్లా ఉంది? ఏంటి విషయం అంటే బానే ఉంది. చెయ్యాలి. కానీ ఎట్లా చేయాలో తెలీదు. మొత్తం చెయ్యాలి అన్నాను. దట్స్ మై ఫస్ట్ రెస్పాన్స్ అండి. తర్వాత అది స్టార్ట్ అయిన తర్వాత ఎట్లా చేయాలో తెలీదు. తర్వాత కలిసి చేద్దాంలే అన్నాడు. అయిపోయిన తర్వాత ఒక 1 వీక్ వరకు మళ్ళీ ఎటువంటి మాట దీని గురించి రాలేదు. నేను కూడా నా రెగ్యులర్ వర్క్‌లో పడిపోయాను. సో, తర్వాత 1 వీక్ తర్వాత మళ్ళీ ఒకసారి మాట్లాడినప్పుడు ఈ 1.5 లాక్ పెట్టి ఇప్పుడు కొని చేయాలి కదా! ఎట్లా చేయాలో చూద్దాం. 1.5 లాక్ ఇప్పుడు ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా అయితే కష్టము అని నేను దాని గురించి తర్వాత మాట్లాడదాం అని చెప్పి నేను చేశాను. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఒక 5, 6 మీటింగ్స్ నేను ప్రకాష్‌ని తర్వాత స్కిప్ చేసిన తర్వాత సడెన్‌గా ఇంకా కాదని ఒక రోజు ఇంటికొచ్చేసాడు ప్రకాష్. ఎప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఏం చేస్తానండి ఇంకా ఇంటికొచ్చేసాడు. తెలుసు కాబట్టి ఇల్లు గూడా. ఇంటికొచ్చిన తర్వాత ఫోన్ ఎత్తకపోవడానికి కారణం ఏంటో తెలుసుకుందాం అని చెప్పి ఇంటికొచ్చేసాడు. సడెన్‌గా ఓ రోజు ఈవినింగు. వచ్చిన తర్వాత ఏమి ఇబ్బందేం లేదు. కాకపోతే ఈ 1.5 లాక్ పెట్టింది నేను ఇవాల్టి వరకు ప్రొడక్ట్ కొనే అంత ధైర్యం అయితే నాకు ఇవాల్టి వరకు లేదు అని చెప్పి నేను స్ట్రెయిట్ అవే రిజెక్ట్ చేసేసానప్పుడు. కానీ ప్రొడక్ట్ అయితే బాగుంది. ప్రొడక్ట్ బాగుంది కదా! ప్రొడక్ట్ ఎందుకు వాడకూడదు అన్నాడు. సరే కొంతకాలం అలానే స్కిప్ చేస్తూ వచ్చాను నేను. తర్వాత ఇంక చేయాలి కొంతకాలం తర్వాత నాకు చేయాలి అన్న ఎందుకంటే మన రెగ్యులర్ ఆఫీస్‌లో ఉన్న టెన్షన్స్ బట్టి దాన్ని బట్టి నేను దీని గురించి ఆలోచించలేకపోయాను. కానీ నెక్స్ట్ ఏం చేయాలి అన్న దాని మీద చూస్తున్నప్పుడు నేను స్టార్ట్ చేద్దాము అని ఫస్ట్ ఇదంతా నో టైమర్ కిందే ఉందండి. నేను అంటే టేకప్ చేశాను మెంటల్‌గా. కానీ ఫిజికల్‌గా దాని మీద ఒక రోజు కూడా దాని మీద టైం పెట్టలేదు. ఎప్పుడు నేను దాన్ని ఒక కెరీర్ కింద ఉంటుంది అయితే ఇప్పటివరకు నేను ఆలోచించలేదు. ఎందుకంటే నాకు ఎంఎల్ఎం ఈజ్ వెరీ కొత్తండి. ఎంఎల్ఎం కానీ, నెట్వర్కింగ్ కానీ ఇంతకుముందు నేనెప్పుడు టేకప్ చేయలేదు. 1, 2 సార్లయితే ప్రకాష్ గారు ఇంతకుముందు చేసిన కంపెనీస్‌లో నేను జాయిన్ అయితే అయ్యాను. బట్ ఐ హావ్ జస్ట్ జాయిన్డ్ ఇట్. ఎందుకంటే ప్రకాష్ వాళ్ళ వాళ్ళ అసోసియేషన్ బట్టి దాన్ని బట్టి నేను దానిలో జాయిన్ అవ్వడం జరిగింది. ఏదో చెయ్యాలి అన్న ఒక కోరికుండేది కానీ ఏం చేయాలో ఏం తెలిసేది కాదు. ఫస్ట్ థింగ్. చాలా మంది కొన్నట్టే నాకు గూడా అది ఏం చేయాలో తెలీదు. సో, నేను నెట్వర్కింగ్ అయితే ఇంతకుముందు దిస్ ఈస్ మై ఫస్ట్ కంపెనీ. సో, దీనిలో ఏం చేయాలి? ఫస్ట్ 2 కంపెనీస్‌లో జాయిన్ అయ్యాను. ఫస్ట్ 2 కంపెనీస్‌లో నేను జాయిన్ అయ్యాను. కానీ ఏమీ చేయలేదు. ఫస్ట్ 2 కంపెనీస్‌లో నేను జాయిన్ అయ్యాను. బట్ ఏమీ చేయలేదు. ఇక్కడ కూడా ఫెయిల్ అవుతుందేమో. ఇక్కడేమో ఇంతకుముందంటే ఒక 10,000 ప్రొడక్ట్ మహా అయితే ఒక 8,000 ప్రొడక్ట్ నా సొంతగా పెట్టినా ఇప్పుడు 1.5 లాక్ ఇన్వెస్ట్ చేసి చేయాలి. ప్రొడక్ట్ అయితే బాగుంది. డెఫినెట్‌లీ ఇట్ విల్ బి యూజ్‌ఫుల్. నాకు పర్సనల్‌గా నా ఫ్యామిలీకి అయితే ఉపయోగపడుతుంది. సారీ ఎక్స్‌క్యూజ్ మీ. నారాయణ దాస్ గారు. సార్ నారాయణ దాస్ గారు గుడ్ ఈవినింగ్ సార్. మ్యూట్ చేయండి సార్ ప్లీజ్. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్ అండి. మీరు వీడియో అండ్ ఆడియో మ్యూట్ సార్. ఓకే ఓకే సార్. ఓకే. అక్కడంతా వినిపిస్తుంది. అందరికి డిస్టర్బ్ అవుతుందండి. ఇక్కడ చాలా మంది 100 మంది కూర్చున్నారు కదా. ప్లీజ్ ఓకే. మ్యూట్ చేయండి వెంటనే. శ్రవణ్, యు ఆర్ ది టెక్నికల్ కోఆర్డినేటర్ అండ్ నౌ యూ హ్యావ్ టు బి ద ప్రెజెంటర్. సో చిన్న ఇబ్బంది తప్పదు మనకి. ఓకే ప్లీజ్. నో ప్రాబ్లమ్. సో ఫస్ట్ టేకప్ చేశాను కానీ మెంటల్‌గా చేశాను. కానీ అప్పుడు నా ఆఫీస్‌లో ఉన్న ప్రెషర్స్ గాని నేను ఐ యూజ్డ్ టు హ్యాండిల్ ఎ టీమ్ ఆఫ్ 25 పీపుల్ ఇన్ మై టీమ్. అప్పట్లో కంపెనీ కూడా స్టార్టింగ్ పొజిషన్‌లో ఉంది. ఒక కంపెనీ ఒక
88DP అనే ఒక ఇంటర్నేషనల్ కంపెనీ సడన్ గా క్లోజ్ అవడంతో వితౌట్ జాబ్లెస్ అవడంతో అక్కడ ఉన్న మెంబర్స్ జాబ్లెస్ ఎక్కడ అయిపోతారు, అందరూ బాధగా ఉన్నారనే ఉద్దేశంలో మేము ఒక కంపెనీ స్టార్ట్ చేసాము. అప్పుడు నేను మా అప్పుడు నాకు మనీ ఇన్వెస్ట్మెంట్ అయితే లేదు. సో మా ఎవరైతే మా బాస్ ఉండేవారో వాళ్ళే బిజినెస్ స్టార్ట్ చేస్తారంటే వాళ్ళకి సరే టెక్నికల్ గా నేను సపోర్ట్ చేస్తానని చెప్పి జాయిన్ అయ్యాను. యాజ్ ఎ ఎంప్లాయీ ఓన్లీ నేను జాయిన్ అయ్యాను అక్కడ, కాంప్రమైజింగ్ ఆన్ మై శాలరీ అండ్ ఎవ్రీథింగ్. ఏదైతే నాకు శాలరీ వచ్చేదో దాన్ని కూడా కాంప్రమైజ్ అయ్యి అక్కడ జాయిన్ అయ్యాను. సో అప్పుడున్న డెవలప్మెంట్ చేయాల్సిన పరిస్థితి మొత్తం అక్కడ ఉన్న కంపెనీ రెస్పాన్సిబిలిటీస్ అంతా నా మీద ఉండడంతో నేను దీని మీద అస్సలు టైం స్పెండ్ చేయలేదు. బట్ ఈ టైంలోనే ప్రకాష్ 6A కూడా అయిపోయాడు. ప్రకాష్ నేను కలిసినప్పుడు మహా అయితే ఒక 5Aలో ఉండుంటారేమో, ఐఎమ్ నాట్ షూర్ ఆ టైంలో ఏమున్నారని. బట్ విత్ ఇన్ చూస్తూనే ప్రకాష్ 6A అయిపోయాడు. అది రికగ్నిషన్ కూడా నేను చూశాను. నేను ఇప్పటి వరకు జరిగిన 3 ఎనర్జిక్ మీటింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఎనర్జిక్ యానివర్సరీస్, ఆ మూడిటికి నేను అటెండ్ అవ్వడం జరిగింది. దానిలో ఫస్ట్ ప్రకాష్ సక్సెస్ చూసి టేకప్ చేద్దాము అని చెప్పి మెంటల్ గా ఫిక్స్ అయ్యాను. అప్పుడు కూడా మనీ ప్రాబ్లం అయితే ఉండింది. సో ప్రకాష్ సపోర్ట్ తోటి నేను తక్కువగానే జాయిన్ అవుదామని ప్రయత్నంలో తక్కువగానే జాయిన్ అయ్యాను. స్టార్టింగ్ అప్పటి నుంచి నో టైమర్ నుంచి పార్ట్ టైమర్ కింద డెవలప్ అవ్వడానికి నాకు ఆల్మోస్ట్ 6 months పట్టిందండి. నో టైమర్ నుంచి పార్ట్ టైమర్ గా, అంటే నో టైమర్ అంటే దాని మీద చెయ్యాలన్న ఉద్దేశం, ఎప్పుడో సప్పుడు చేద్దాము, ఎప్పుడో ఒకప్పుడు సేల్ వస్తుంది, ఎవరన్నా అడిగితే దాని గురించి చెప్దాము అన్న ఆలోచన తప్ప దీన్ని ఎవరితో మాట్లాడాలి, ఏం చేయాలి అన్నది అయితే ఎప్పుడు నేను ప్రయత్నం స్పెసిఫిక్ గా చేయలేదు. అంటే 1.5 lakh ప్రోడక్ట్ డైరెక్ట్ గా మార్కెట్ లోకి వెళ్ళి ఫస్ట్ చెప్తే ఎవరన్నా తీసుకుంటారా? అది కూడా ఇనిషియల్ స్టేజెస్ ఇన్ ఇండియా అండ్ హైదరాబాద్ లో కూడా ఇనిషియల్ స్టేజెస్ లో ఉంది. సో ఎవరైతే డెవలప్ అవుతున్నారో వాళ్ళందరూ ఆల్రెడీ నెట్వర్కింగ్ లో కొంచెం ఎంఐఎంలో ఇంత ముందు దానిలో ఉన్న వాళ్ళే నాకు కనబడ్డారు నేను చూసినప్పుడు. సో వాళ్ళందరిని చూసినప్పుడు వీళ్ళు అయితే చేయగలరేమో, నాకు అవుతుందా లేదా అనే దీనిలోనే మీమాంసలోనే ఆల్మోస్ట్ 6 months గడిపేశాను. తర్వాత లేదు ఇంకా చెయ్యాలి అనే ఫస్ట్ ఒక ఈ నో టైమర్ లో ఉండగానే నా ఏదైతే రెగ్యులర్ వర్క్ లో ఉండగా కస్టమర్‌కి ఎవరైతే నాతో చాలా క్లోజ్‌గా మాటల్లోనే ఉన్నాను కాబట్టి, ఎవరైతే నాకు క్లోజ్‌గా ఉన్న కస్టమర్లు ఉన్నారో వాళ్ళకి ఒకళ్ళిద్దరికి కాన్సెప్ట్ అంటే ప్రొడక్ట్ ఇట్లా ఉందండి అని చెప్పి ఒకళ్ళిద్దరు చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు వాళ్ళు పాజిటివ్‌గా రెస్పాన్స్ ఇచ్చారు. సో ఐ థాట్ పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది కాబట్టి మనం కూడా చెప్పొచ్చు అనే ఉద్దేశంలో నేను పార్ట్ టైమర్ కింద చూద్దాము. అంటే ఈ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆఫీస్ వర్క్, తర్వాత ఈవినింగ్ తర్వాత దీని మీద టైం స్పెండ్ చేద్దాము అని పార్ట్ టైమర్ కింద నేను అప్‌గ్రేడ్ అయ్యాను. అంటే ఇది నేను ఎనర్జిక్‌లో నా స్టేజెస్ చెప్తున్నానండి ఇప్పుడు నేను. ఎట్లా నేను ట్యూన్ అయ్యాను ఎనర్జిక్‌కి అన్నది ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ అన్నమాట. సో ఎప్పుడైతే నేను పార్ట్ టైమ్ కింద స్టార్ట్ చేద్దాము, కొంచెం దీని మీద కూడా ఇన్‌కమ్ జనరేట్ చేద్దాము అని ప్రయత్నం చేశానో, ఆ రోజు నుంచి నేను యాక్చువల్ నా వర్క్ ఏమిటంటే కంపెనీలో వర్క్ చేస్తున్న కంపెనీలో ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ కంప్లీట్ ఇట్స్ ఆన్‌లైన్ పోర్టల్ యాక్చువల్‌గాను, వెబ్ పోర్టల్. దానిలో కస్టమర్స్‌ని నేను అడ్వర్టైజ్ చేస్తున్నాను. చాలా ఇన్వెన్షన్స్ జనాలకి తెలియకుండానే ఉంటాయి. అట్లనే నేను కూడా ఒకటి ఇన్వెంట్ చేసింది ఏంటంటే, ఎవరైనా ఒక కంపెనీని ప్రొజెక్ట్ చేసుకునేటప్పుడు వాళ్ళకి కావాల్సింది ఫస్ట్ లీడ్స్ జనరేషన్ గురించి ఆలోచిస్తారు, వాళ్ళ ప్రమోషన్ గురించి ఆలోచిస్తారు. అందరూ ఎంతగా ఆలోచిస్తున్నా కానీ, అందరూ ప్రొజెక్షన్ అన్ని బాగానే ఉన్నాయి కానీ, ఎవరు కాంటాక్ట్ అంటే లీడ్ ఒకటి జనరేట్ మన ప్రొడక్ట్ మీద ఒకళ్ళు ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు వాళ్ళు మనకి కాంటాక్ట్ ఎట్లా చేయాలి అన్న దాని మీద చాలా ప్రొడక్ట్ ఇంట్రెస్ట్ నుంచి కాంటాక్ట్ కి చాలా డిఫరెన్స్ వచ్చేస్తుందండి. ఈ మధ్యలోనే కస్టమర్ ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో అది కూడా మారిపోతుంది. దాని మీద ఎక్కువ వర్క్ చేసి నేను ఒక ప్రొడక్ట్ ని ఇన్వెంట్ చేసి నేను మా కంపెనీలో ఇంట్రొడ్యూస్ చేసిన దాంతో మా కంపెనీ ఫ్లై అవ్వడం స్టార్ట్ అయింది. వేర్ వీ వర్ నాట్ హ్యావింగ్ ఈవెన్ ఏ సింగిల్ కస్టమర్. ఇద్దరు కస్టమర్ తోటి మేము స్టార్ట్ చేసింది. విత్ ఇన్ ఏ 3-4 months లో మేము ఆల్మోస్ట్ 100 కస్టమర్స్ కి మేము అప్గ్రేడ్ అవ్వగలిగాము విత్ దట్ ప్రొడక్ట్. సో దాని మీద డెవలప్ చేసుకుంటూ మేము ముందుకెళ్ళాము. ఆ ప్రోడక్ట్ మీరు కూడా చూడొచ్చు. basicnews.in అనేది వెబ్సైట్ అండి. ఇంతకుముందు జగన్ గారు చెప్పినట్టు ఆ కంపెనీలో నేను ఒక ఎగ్జిక్యూటివ్ కింద జాయిన్ అయ్యాను. మేనేజర్ రోల్ లోనే జాయిన్ అయ్యాను దానిలో.
జాయిన్ అయ్యి టోటల్ కంపెనీ ఇది టేక్ ఓవర్ చేసి కంప్లీట్ గా ప్రొడక్ట్ కూడా డెవలప్మెంట్ అంతా నేను చూసాను. అంటే కంపెనీలో ఉన్న ఆల్ స్టేజెస్ మీద నేను వర్క్ చేశాను, ఆల్ డిపార్ట్మెంట్స్ లో. అది అయిపోయిన తర్వాత అది కంటిన్యూ చేస్తుండగా నేను ఈ పార్ట్ టైమర్ లో ఉండగా వేరే వాళ్ళని ప్రమోట్ చేసినప్పుడు నన్ను నేను ఎందుకు ప్రమోట్ చేసుకోకూడదు అనే ఉద్దేశంలో నేను విత్ ద పర్మిషన్ ఆఫ్ మై సుపీరియర్, అక్కడ ఎవరైతే నా అప్పట్లో నా బాస్ గా ఉన్నారో వాళ్ళతో నేను పర్మిషన్ తీసుకొని నా ప్రొడక్ట్ ని నేను ఇంట్రడ్యూస్ చేశాను అక్కడ. దీన్ని నేను తీసుకోవడానికి కూడా ఇంకో రీజన్ ఏంటంటే, నా ప్రొడక్ట్ ఏదైతే వేరే వాళ్ళని ప్రమోట్ చేయాలో నేను ఇంటర్నెట్ లో, వాళ్ళని ప్రమోట్ చేస్తే వాళ్ళు ప్రమోట్ అవుతుందా లేదా చూసుకోవడానికి కూడా నాకు ఒక ఎగ్జాంపుల్ ఒకటి నాకు కావాలి. ఒక వేరే నేను ఎక్స్పెరిమెంట్ చేయడానికి నాకు సోర్స్ కావాలి. అది నా మీద నేను ఎక్స్పెరిమెంట్ చేసుకోవచ్చు కదా ఉద్దేశంలో నేను నా బిజినెస్ ని దాని మీద పెట్టి చేస్తానని చెప్పి నేను తీసుకున్నాను. దెన్ ఫార్చునేట్లీ హి హాస్ ఆల్సో యాక్సెప్టెడ్ విత్ దట్. అండ్ కంపెనీకి వర్క్ చేస్తూ నా దాని మీద నేను నెంబర్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ నేను దాన్ని ప్రమోట్ చేసుకుంటూ ఉండగా నాకు ఒక 2-3 కాల్స్ రావడం జరిగింది. దాని నుంచి నేను కంటిన్యూస్ గా వర్క్ చేస్తూ నేను ఐ కుడ్ కన్వర్ట్ ఎ లీడ్ ఇంటూ బిజినెస్ అండి. ఫ్రమ్ లీడ్ టు బిజినెస్ ఇట్ టుక్ మీ ఆల్మోస్ట్ అనదర్ 6 months. ఇదంతా పార్ట్ టైం లోనే ఉంది, పార్ట్ టైం గానే చేసుకుంటూ ఉన్నాను. లీడ్ నుంచి బిజినెస్ కన్వర్ట్ అవ్వడానికి 6 months అయింది. సో నేను చాలా మంది నా మీద ఎప్పుడైతే నేను బిజినెస్ చేస్తానంటే బిజినెస్ నిజంగా చేస్తాడా అన్న ఇంప్రెషన్ కూడా చాలా మందికి కలిగి ఉంటుంది ఆ టైంలో నాతోటి మూవ్ అయిన వాళ్ళకి. బట్ నా మీద నా కాన్ఫిడెన్స్ ఏంటంటే ఫస్ట్ నుంచి ఏదైనా ఒకటి టేకప్ చేస్తే అది కంప్లీట్ చేద్దాం, ఏదో ఒక స్టేజ్కి వెళ్ళాలనే ప్రయత్నం ఎప్పుడు చేశాను నేను ఇంతకు ముందు నుంచి నా ప్రీవియస్ ఆర్గనైజేషన్స్ లో కూడా. సో దీన్ని స్టిక్ ఆన్ అయిపోయాను నేను. ఏదో ఒకటి చేసి కంప్లీట్ గా దీనిలో అయితే కంపల్సరీగా ఒక స్టేజ్కి వెళ్ళాలి. ప్రతిసారి జస్ట్ జాయిన్ అవ్వడం కాదు, నేను ప్రూవ్ చేసుకోవాలి అని మాత్రం ఎనర్జిక్లో అనిపించిందండి. దీనిలో నాకు అది అనిపించడానికి ఒక మెయిన్ రీజన్ చెప్తాను. మిగిలిన కంపెనీస్ లో ఏవైతే మనము మిగిలిన ప్రొడక్ట్స్ ప్రతి ఎంఎల్ఎం కంపెనీ కానివ్వండి, ఎవ్రీ ప్రొడక్ట్ విచ్ ఇస్ దేర్ ఇన్ ద మార్కెట్ ఇట్ ఈస్ వెరీ గుడ్. ప్రతి కంపెనీ, ప్రతి ప్రోడక్ట్, ప్రతి ఎంఎల్ఎం కంపెనీ, ఎవ్రీ కంపెనీ ఈజ్ వెరీ గుడ్ అండ్ దే హ్యావ్ గాట్ ఎ గుడ్ ప్రొడక్ట్ విత్ దెమ్. దట్స్ వై దే ఆర్ ఇన్ టు ద మార్కెట్. సో మనకి ప్రోడక్ట్ బాగానే ఉంది, కానీ ఆ ఎంఎల్ఎం దీనిలో ఏమవుతుందంటే ఆ నెట్వర్కింగ్ దీనిలో ప్రతి ఎవ్రీ మంత్ దే హ్యావ్ టు ఇన్వెస్ట్. వాళ్ళు ప్రొడక్ట్ ఎవ్రీ టైం కొనుక్కోవాలి, దాని నుంచి పాకెట్ నుంచి మనీ తీసి ఇచ్చి వాళ్ళు దాని మీద ఇన్వెస్ట్ చేసి బిజినెస్ డెవలప్ చేయాలి. అది నాకు నచ్చేది కాదు. ఎందుకంటే నా గురించి నేను ప్రోడక్ట్ కొంటాను, కానీ వేరే వాడిని ప్రతిసారి ప్రోడక్ట్ కొనమని అడగడం ఏంటి? ప్రతిసారి వాళ్ళతో నేను ఎవ్రీ మంత్ వెళ్ళి వాళ్ళ చేత బిజినెస్ చేస్తేనే నాకు ఇన్కమ్ వస్తాయి. నా గురించి వాళ్ళు వర్క్ చేసినట్టు ఉంటుంది, కానీ నా గురించి నేను వర్క్ చేసినట్టు ఉండదు. దానిలో నాకు సక్సెస్ అంతగా కనపడలేదు. నాకు ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ ఇన్ దట్ థింగ్. సో ఎప్పుడైతే ఎనర్జిక్ బిజినెస్ ప్లాన్ చూసానో దీనిలో మళ్ళీ రీపర్చేజ్, మళ్ళీ కొనాల్సిన అవసరం లేదు. ఇన్వెస్ట్మెంట్ అంటూ దీనిలో ఏమీ లేదు. ఇన్వెస్ట్మెంట్ అంటే మనం పెట్టిన 1.5 lakh ఇన్వెస్ట్మెంట్ అని నేను అనుకోలేదు ఆ రోజున. ఎందుకంటే అది ఇంతకు ప్రీవియస్ కంపెనీస్ లో కూడా నేను 2 ప్రొడక్ట్స్ ఏవైతే కొనుక్కున్నానో అది నా ఫ్యామిలీ గురించి కొనుక్కున్నాను. ఆ ప్రొడక్ట్స్ నాకు ఉన్న వాటన్నిటిలో నా ఫ్యామిలీకి ఏదైతే సూట్ అవుతుందో అదే కొనుక్కోవడం జరిగింది. సో ఐ నెవర్ థాట్ దట్ నేను ఇన్వెస్ట్ చేశానని నేను ఇప్పటివరకు అనుకోలేదు. సో ప్రతిసారి నేను ఇన్వెస్ట్ చేసిన ప్రతిసారి క్రెడిట్ కార్డ్ మనకి వస్తుంది కదండి, క్రెడిట్ కార్డ్ నాకు అప్పట్లో స్టార్టింగ్ లో ఉంది. సో దాన్ని వాడేశాను. తర్వాత చిన్నగా కట్టుకోవచ్చని ఫస్ట్ రెండిట్లో నా శాలరీ నుంచి కట్టుకున్నాను. సో దీనిలో మాత్రం నా శాలరీ నుంచి కట్టుకోవడం కాదు, నేను దీని నుంచి వచ్చే డబ్బులతోటి దాన్ని క్లియర్ చేయాలి అనే ఉద్దేశం అని ఈసారి ఫిక్స్ అయిపోయాను. సో ఎప్పుడైతే అది స్టార్ట్ చేశానో ఫస్ట్ సేల్ నాకు వచ్చేటప్పటికి పార్ట్ టైమర్ గా స్టార్ట్ చేసిన తర్వాత నా ఫస్ట్ సేల్ నాకు ఆల్మోస్ట్ 6 to 7 months పట్టిందండి. ఎందుకంటే పార్ట్ టైమర్ కానీ దానిలో ఎవ్రీ టైమ్ నా యూస్ టు అప్డేట్ మై ప్రొడక్ట్ నాలెడ్జ్, దాని గురించి నేర్చుకోవడం. ఎందుకంటే దాని గురించి ఏం తెలియదు. ప్రకాష్ చెప్తున్న దాన్ని ఒకటే తప్ప ఇంకో అప్డేట్ లేదు కాబట్టి నేను టైం దొరికినప్పుడల్లా వీడియోస్ చూడడం కానివ్వండి, ఎవరితో అన్నా మాట్లాడినప్పుడు ఒక ఇద్దరు మాట్లాడుకుంటున్నా ఎవరితో అన్నా వెళ్ళి కూర్చొని వింటూ ఉండేవాడిని అక్కడ. నాకు తెలియదు దాని గురించి ఏం సబ్జెక్ట్ తెలియనప్పుడు ఫస్ట్ సబ్జెక్ట్ నేర్చుకోవడం ఇంపార్టెంట్ కాబట్టి వెళ్ళి నేర్చుకున్నాను. బోస్ గారిని చూసాను ఆ టైంలోనే, వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు వెళ్ళాను. అండ్ ఈ పార్ట్ టైమ్ గా ఉన్నప్పుడే ఎవ్రీ సండేస్ అప్పట్లో
స్టార్టింగ్ లో కంపెనీ యూస్ టు ఆర్గనైజ్ ఎవ్రీ ఆల్టర్నేటివ్ సండే, అట్లా 1 month ఒకసారి, తర్వాత ఆల్టర్నేటివ్ సండేస్ ఒకసారి కంపెనీ ఆర్గనైజ్ చేసేది ఈవెంట్స్. అప్పట్లో స్టార్టింగ్ లో వాటికి కూడా వెళ్ళేవాడినండి. దానికి ఎవరినైనా ఇన్వైట్ చేసినా ఎవరు వచ్చేవాళ్ళు కాదు. సో ఇన్విటేషన్ ఎవరో వస్తారు, ఎవరిని పిలిచినా కానీ వాళ్ళు వస్తారని చెప్పడం, వాళ్ళు రాకపోవడం, నేను ఒక్కడినే అక్కడ మిగిలిపోవడం. కానీ నేను మళ్ళీ అగైన్ వన్స్ అగైన్ ఐ యూస్ టు లిజన్ టు ద స్పీకర్ దర్. ఎందుకంటే నాకైతే ప్రోడక్ట్ సబ్జెక్ట్ చెప్పడం చేత కాదు ఫస్ట్. సో ఫస్ట్ నన్ను నేను అప్డేట్ కనీసం 1-2 సార్లు వింటే ఏమన్నా తెలుస్తుంది కదా అని ఎవ్రీ మీటింగ్ ఐ యూస్ టు అటెండ్ అగైన్ అండ్ అగైన్. ప్రతిసారి మీటింగ్కి ఇప్పటి వరకు నేను టోటల్ మీటింగ్స్ అన్నిట్లో ఇవాళ వరకు పెట్టిన వాళ్ళు మహా అయితే ఒక 5 to 6 మీటింగ్స్ మాత్రమే నేను మిస్ అయి ఉంటాను. ఐ ట్రై టు అటెండ్ ఈచ్ అండ్ ఎవ్రీ మీటింగ్, వెదర్ దెర్ ఈజ్ ఒక గెస్ట్ ఉన్నా ఉండకపోయినా. అండ్ ఫ్రాంక్లీ స్పీకింగ్ నాకు టీం కూడా ఇవాళ రోజున టీం కూడా హైదరాబాద్లో తక్కువగా ఉంది. నా టీం ఇవాళ రోజున 5 స్టేట్స్లో ఉందండి. 5 స్టేట్స్లో ఐఎమ్ డూయింగ్ ఏ బిజినెస్ వితౌట్ ట్రావెలింగ్ మచ్ టు దోస్ స్టేట్స్. దీనిలో ఈ పార్ట్ టైం గా 6 months 7 months చేసిన ఫస్ట్ సేల్ వచ్చింది. కస్టమర్ తోటి చాలా ఇంటరాక్ట్ అయిన తర్వాత, చాలా కష్టపడిన తర్వాత ఒక లీడ్ ని ఐ కుడ్ కన్వర్ట్ ఇన్ టు ఏ సేల్ అనమాట. ఆల్మోస్ట్ బై గాడ్ గ్రేస్ లక్ వల్లనే ఫస్ట్ 2 కన్వర్ట్ అయినాయండి. ఫస్ట్ 2 కన్వర్షన్ మాత్రం కొంచెం ఈజీగానే జరిగినాయి. ఎవ్రీ మంత్ ఒక సేల్ వచ్చేది. దాంతో నాకు చాలా హ్యాపీ అనిపించింది. అబ్బా పార్ట్ టైంలో చేస్తే ఎవ్రీ మంత్ ఒక సేల్ వచ్చింది, ఇంకేముంది ఈ రకంగా చేస్తే ఒక 1 year 2 years లో డెఫినెట్ గా ఒక మంచి పొజిషన్కి వెళ్ళిపోతాను అనిపించింది. ఎవ్రీ మంత్ ఒక కొంచెం డబ్బులు వస్తాయి కదా అని. బట్ 2 months తర్వాత నుంచి 3rd month నుంచి సేల్ రాలేదండి. ఎఫర్ట్స్ ఫర్ సేమ్ ఎఫర్ట్స్ పెడుతున్నాను, మీటింగ్స్కి వస్తున్నాను, అందరితో మాట్లాడుతున్నాను, చాలా మందికి మెయిల్స్ పెడుతున్నాను, చాలా మందికి ఫోన్లో మాట్లాడుతున్నాను. బట్ ఎవ్రీబడి సేస్ అందరూ పాజిటివ్ గానే, నెగిటివ్ రెస్పాన్స్ లేదు. రెస్పాన్స్ ఇస్ పాజిటివ్, బట్ రిజల్ట్ ఈజ్ 0. అట్లానే కంటిన్యూస్ అయిపోయింది. సెకండ్ సేల్ నుంచి 3rd సేల్ రావడానికి మళ్ళీ అదొక 9 months పట్టిందండి. ఈ 9 months లో నేను చాలా సార్లు పర్సనల్గా ఫీల్ అయ్యాను, నిజంగా చేయగలమా ఇది, నిజంగా మన దీనిలో ఉందా. ఎందుకంటే దీని మీద పార్ట్ టైం ఇంత ఎఫర్ట్స్ పెట్టాను, ఇంత ముందు నేను పెట్టిన ప్రతి ఎఫర్ట్ వేస్ట్ ఏది కాలేదు, ప్రతి దానిలో నాకు రిజల్ట్స్ వచ్చాయి. బట్ వాట్ ఆర్ ద ఎఫర్ట్స్ దట్ ఐఎమ్ పుట్టింగ్ ఇన్ దిస్ పర్టికులర్ బిజినెస్, అది వర్కౌట్ కావట్లేదు. ఎంతో కష్టపడినా కానీ వర్కౌట్ కావట్లేదు. దీనికంటే ముందు నేను మిక్ ఎలక్ట్రానిక్స్ అనే కంపెనీలో వర్క్ చేశాను సార్. నా ప్రీవియస్లీ దేర్ ఐ హావ్ సోల్డ్ ఎ ప్రోడక్ట్ విచ్ ఈస్ వర్త్ ఆఫ్ 1 crore. 1 crore ప్రోడక్ట్ ని కూడా చాలా ఈజీగా సేల్ చేశాను నేను అక్కడ. దట్ ఈస్ ఎల్ఈడి వీడియో డిస్ప్లేస్. మనం క్రికెట్ ఆడుతున్నప్పుడు స్కోర్ బోర్డ్ రన్ చేయడానికి, తర్వాత మ్యాచ్ ని స్టేడియంలో రన్ చేయడానికి అది వాడుతున్నాను. తర్వాత అడ్వర్టైజింగ్ కూడా అది వచ్చింది. నేను ఆల్ ఓవర్ ఇండియా తిరిగి ప్రతి గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కి, రైల్వేస్ కి, అన్నిటికీ తిరిగి దాన్ని ప్రమోట్ చేశాను. రోజున సికింద్రాబాద్ లో కూడా ఆ స్క్రీన్ ఒకటి ఇన్స్టాల్ చేయడం జరిగింది మా కంపెనీ నుంచి. అవన్నీ నేనే ప్రమోట్ చేస్తున్నాను. అంటే 1 crore ప్రోడక్ట్ కూడా సేల్ చేసినప్పుడు 1.5 lakh 3 lakh ప్రోడక్ట్ సేల్ చేయడం అది పెద్ద కష్టం కాకూడదు. మరి ఎందుకు అంత ఎన్ని ఎఫర్ట్స్ పెట్టినా రావట్లేదు అని చెప్పి చాలాసారి వదిలేద్దామా, ఇంకా ఎంతకాలం దీన్ని పట్టుకుంటాము, దీని మీద కాన్సన్ట్రేషన్ తోటి నా ఒరిజినల్ కంపెనీ దాని మీద కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుందేమో అని చాలా మదన పడిన రోజులు ఉన్నాయి. నిద్రలేని రాత్రులు కూడా చాలా గడిపాను. అయిపోయిన తర్వాత 9 months తర్వాత మళ్ళీ ఇంకో సేల్ వచ్చిందండి. 9 months ఎఫర్ట్స్ లో ఆ 9 months సేల్ ఏదైతే వచ్చిందంటే, ఇంతకు ముందు నేను ఏదైతే కంటిన్యూస్ గా ఎఫర్ట్స్ పెడుతూ ఉండి ఉన్నానో దాని నుంచి వచ్చింది. ఈ 9 months లో ఎవరికైతే కంటిన్యూస్ గా నేను ట్యాప్ చేస్తూ రెగ్యులర్ గా మాట్లాడుతున్నానో వాళ్ళు 9 months తర్వాత సేల్ తీసుకున్నారు. సో తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, ఓకే దీని మీద ఎఫర్ట్స్ పెడితే రిజల్ట్స్ అయితే ఉంటాయి అని కాన్ఫిడెన్స్ వచ్చింది. అండ్ కంటిన్యూడ్ ఫర్ సమ్ మోర్ టైమ్. అండ్ ఇన్ ద మంత్ ఆఫ్ October 2018, yes, October 2018, once again there was a time. ఎందుకంటే మీకు చెప్పినట్టు కంపెనీ ఒక ఎగ్జిక్యూటివ్ లెవెల్ నుంచి పార్ట్నర్ లెవెల్కి వచ్చానంటే శాలరీ తీసుకోవడం మానేసేసి, నాకు వస్తున్న కంపెనీకి వచ్చిన ఇన్కమ్ నుంచి నేను డబ్బులు వచ్చిన ప్రాఫిట్ నుంచి తీసుకోవాలి. 20-25 members శాలరీ పే చేసిన తర్వాత నేను తీసుకోవాలంటే చాలా సార్లు 2-3 months నేను వితౌట్ శాలరీనే గడపాల్సి వచ్చింది. ఎందుకంటే బ్రేక్ ఈవెన్ కి
స్టార్టప్ అనేది ఇండియాలో చాలా ఫాస్ట్‌గా గ్రో అయ్యే అవకాశం అయితే లేదు. 90% ఆఫ్ స్టార్టప్స్ ఆర్ ఫెయిల్యూర్ యాక్చువల్‌గా. సో, మేము గూడా ఎందుకు అంత ఫెయిల్ అవ్వాలన్న దీనిలోనే ఇగోకి తీసుకొని చాలా కాలం నడిపాము. ఇప్పుడు గూడా నడుస్తోంది. ఇట్ ఈస్ స్టిల్ రన్నింగ్. ఇట్ ఈస్ స్టిల్ రన్నింగ్. బట్ ఐ వాంటెడ్ టు క్విట్. ఎందుకంటే నా అమౌంట్ దీనికి ఎఫర్ట్స్ పెడుతున్నాను ఈ కంపెనీలో. ఎఫర్ట్స్‌కి తగ్గ రిజల్ట్స్ రావట్లేదు. అండ్ ఐయామ్ ఇక్కడ దీని నుంచి ప్రెషర్ పెరిగిపోతుంది ఫ్రమ్ ఫ్యామిలీ ఆల్సో టు టేక్ కేర్ ఆఫ్ దేర్ నీడ్స్. సో, ఎప్పుడైతే రిజల్ట్స్ ఎనర్జిక్ నుంచి వస్తున్నాయి కదా! ఎందుకు అని దీని మీద కాన్సంట్రేట్ చేయడానికి ప్రయత్నం చేశాను. కానీ ఈ పార్ట్ టైమ్‌లో ఉన్నప్పుడు నాకు ఇంకొక ఇబ్బంది ఏం కలిగిందంటే, అప్పట్లో నేను డెమోలు ఇచ్చేవాడిని కాదు. డెమో చెప్పడమే రాదు. సో, ఐ యూజ్డ్ టు ఫైండ్ పీపుల్. ఎవరు డెమో చెప్పగలరు? ఎవరిని అడగాలి? నేను చాలా సార్లు రామశాస్త్రి గారిని డిస్టర్బ్ చేశాను. ఒక కస్టమర్‌కి పలానా రోజు టైమ్ ఇచ్చానంటే రామశాస్త్రి గారిని ఇంకా ఎన్ని సార్లు కాల్ చేసేవాడినో నాకే తెలీదు. ఆ కస్టమర్‌ని కి ఆయన ఒకళ్ళని అరేంజ్ చేయాలి. ఒకళ్ళని డెమో ఇవ్వడానికి అరేంజ్ చేయాలి. ఈ ప్రాసెస్‌లో నేను మన చంద్రబోస్ గారిని గూడా 2, 3 సార్లు డెమోలు తీసుకోవడం జరిగింది. ఆయన్ని చాలా ఇబ్బంది పెట్టాను. ఆయన గూడా ఇబ్బంది అనుకోకుండా ఐయామ్ వెరీ థాంక్‌ఫుల్ టు హిమ్. ఇబ్బంది అనుకోకుండా నా ఇనీషియల్ టైమ్‌లో చాలా హెల్ప్ చేశారాయన. సో, విత్ హిస్ హెల్ప్ ఆయన ఇస్తున్న డెమోస్ వెళ్లి చూసేవాడిని. నేను ఇచ్చేవాడిని కాదు. పక్కనే నించొని చూసేవాడిని. క్వెషన్ ఏమన్నా కస్టమర్ క్వెషన్ అయినా దానికి ఆన్సర్ చేసే అవకాశం లేదు. ఫస్ట్ అసలు ఏం అడుగుతున్నారో కస్టమర్ అర్థమయ్యేది కాదు ఫస్ట్. టెక్నికల్ డౌట్స్. సో, అవన్నీ ఆన్సర్ చేయగలమా లేదా అనుకుంటూ లెర్న్ చేసుకుంటూ వెళ్ళాను. తర్వాత ఎప్పుడైతే నేను ఇలానే కష్టపడుతూ 4A వరకు రీచ్ అయ్యానండి. బై అక్టోబర్ 2018 ఐ హావ్ బికమ్ 4A. ఆ టైంలో నా కొలీగ్‌ని గూడా నేను టకోర్ చేసి నాకొచ్చిన 4A సేల్‌ని ఆయనకేసి నేను 4A కింద ప్రమోట్ అయ్యానప్పుడు. ఎందుకంటే నాతో పాటు నేను ఇప్పుడిప్పుడే చూస్తున్నాను గదా! నాది నా వర్క్ ఏదైతే ఉందో కంపెనీలో ఇబ్బంది కాకుండా చూసుకుంటానని తనకిచ్చాను. బట్ ఆఫ్టర్ దట్ దేర్ ఈస్ ఎ స్లంప్. కొంచెం ఇబ్బందొచ్చి మేము ఫైనాన్షియల్‌గా కొంచెం ఇబ్బందొచ్చి కంపెనీకి నేను చెప్పేసాను. ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ ఐ విల్ నాట్ బి ఏబుల్ టు కమ్ ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్. But whatever the technical support is there, I'll keep on doing it. But from my convenience of my home అని చెప్పాను. ఎందుకంటే ఆఫీస్‌కొచ్చి నేను స్పెండ్ చేసి చేయను అని ఇండైరెక్ట్‌గా మా బాస్ చెప్పేసాను. తర్వాత ఇంకా అయిపోయిన తర్వాత చెప్పిన తర్వాత మళ్ళీ నేను ఆఫీస్‌కెళ్ళలేను. ఇక్కడ ఇంట్లో ఖాళీగా కూర్చోలేను. ఇదో పెద్ద ఇబ్బందయిపోయింది. ఇప్పుడు పార్ట్ టైమర్ నుంచి ఫుల్ టైమర్ ఫేజ్ అండి నాకు. మోస్ట్ ఆఫ్ అస్ వుడ్ బి ఫాలోయింగ్ ఇట్ అప్. ఎందుకంటే నేను నా ఫ్రెండ్స్‌ని గూడా చాలా మందిని చూసాను. స్టార్టప్ ఎప్పుడైతే వాళ్ళు బిజినెస్ జాబ్‌లో ఉంటారో వాళ్ళకి చాలా ఆహ్, ఈ అష్యూరెన్సెస్ వస్తాయండి. జాబ్‌లో ఉన్నప్పుడు నీ వెనకాల నేనున్నాను. ఏం పర్లేదు నువ్వు స్టెప్ తీసుకో. నువ్వు ముందుకెళ్ళగలవు అని జాబ్‌లో ఇప్పుడు చాలా మంది చెప్తారు. జాబ్ బయటకొచ్చిన తర్వాత ఆ సపోర్ట్ చాలా కష్టం అవుతుంది. అండ్ బిఫోర్ టేకింగ్ దిస్ ఈ స్టెప్ తీసుకోవాలనుకున్నానో అంతకుముందు ప్రకాష్ శాస్త్రి గారు 1, 2 సార్లు చెప్పారు నాకు. "అన్న నువ్వు అంత కష్టపడుతున్నావు గదా! వై డోంట్ యూ టేక్ ఏ ఫుల్ టైమ్ అంటే ఏం ఊరికే చెప్తావు నువ్వు. నువ్వైతే గట్టెక్కేసావు. హ్యాపీగా ఉన్నావు నువ్వు. నువ్విప్పుడు అన్నీ చెప్తావు. నేనేమో టోటల్ నా ఫ్యామిలీని దీని నుంచి చూసుకోవాలి. ఇప్పుడు దాన్ని మిస్ అయ్యే అవకాశం లేదు" అని చెప్పి చాలా గట్టిగా నో అని చెప్పాను. ప్రకాష్ శాస్త్రి గారికి 2, 3 సార్లు నో అని చెప్పాను. ఆయన కూడా వీడికి చెప్పడం అనవసరం ఇంకా వీడికి ఇక్కడ డెవలప్‌మెంట్ ఆయన చూసారు. నాకంటే ముందు దీనిలో నేను సక్సెస్ అవుతానన్న డెవలప్‌మెంట్ ఆయన చూసారు. రియల్లీ ఎ విజనరీ టు బి ఫ్రాంక్లీ స్పీకింగ్. నన్ను ఆ సక్సెస్ ఆయన చూసారు. సో, ఆయన చెప్పినప్పుడు నేను కాలేదు కాబట్టి ఫస్ట్ నేను ఈ డెసిషన్ తీసుకునే ముందు ఏం చేయాలో అర్థం కాలే. ఫస్ట్ ఎళ్లి ప్రకాష్ దగ్గరికి ఓ 2, 3 రోజులు ఎళ్ళిపోయాను. అప్పట్లో వన్ డే డ్యూటీ ఔట్ స్టేషన్ డ్యూటీ ఉండేది ప్రకాష్‌కి. నేను ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా గాని వెళ్ళిపోయేవాడిని. ఆ రోజు నుంచి ఫస్ట్ నేను 24 అవర్స్ నా టైం ఏదైతుందో 12 అవర్స్ దాన్ని ఇంట్లో గడపకూడదు ఫస్ట్. ఏదన్నా గాని నా వర్క్‌కి ఉపయోగపడాలి. నేను డెవలప్ కావాలి. ఆ రోజు నేను వచ్చినప్పుడు సిట్యుయేషన్ ఏంటంటే నా దగ్గర ల్యాప్‌టాప్ లేదు. ఐ డోంట్ హావ్ ఎనీ టూల్ విచ్ ఐ ఓన్ బై మై సెల్ఫ్. అంటే నేను ఒకళ్ళ దగ్గరికెళ్ళి ఫుల్ టైమ్ చేసేయాలన్న దీనిలో 4A
ఇప్పుడు ఒక 50,000 వచ్చేస్తుంది. సో సేల్ చేసేయచ్చు అన్న ఒక ధైర్యం ఉంది, కానీ జోబులో డబ్బులు లేవు, టూల్స్ కూడా లేవు. ప్రతిదానికి ఎవరినో ఒకరి మీద డిపెండ్ అవ్వాల్సిందే. ట్రై చేశాను. అప్పట్లో నాకున్న దీంతో మా ఫాదర్ దగ్గర తీసుకొని మనీ తీసుకొని నేను ఫస్ట్ ల్యాప్‌టాప్ తీసుకున్నానండి. ఫాదర్ దగ్గర డబ్బులు తీసుకుంటా అని చెప్పాను గానీ, క్రెడిట్ కార్డ్‌లోనే తీసుకున్నాను. దట్ ఐ పెయిడ్ బై మై సెల్ఫ్. అప్పటి నుంచి ఇంతకు ముందు వరకు డబ్బులు చాలా ఇబ్బంది పడేవాడిని. పార్ట్ టైమ్‌లో ఉండి ఫుల్ టైమ్ తీసుకోవాలా, ఎనర్జిక్ ఫుల్ టైమ్ చేయాలా వద్దా అని ఆలోచిస్తున్నప్పుడు, ఫుల్ టైమ్ చేయడం స్టార్ట్ చేసి నేను ఆల్రెడీ 1½ ఇయర్ అవుతోంది. అక్టోబర్ 2018 నా బర్త్‌డే అయిపోగానే నేను ఆ డెసిషన్ తీసుకోవడం జరిగింది. అక్టోబర్ 30 వాజ్ మై బర్త్‌డే. నవంబర్ 1 అనుకోవచ్చు. నవంబర్ 1 నుంచి నేను ఇంకా ఆఫీస్‌కి వెళ్ళలేదు. నవంబర్ 1, 2018 ఇవాల్టికి 1½ ఇయర్ అయిపోయింది. 1½ ఇయర్ దాటేసింది. బట్ ఈ 1½ ఇయర్ నేను మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. బికాస్ ఆఫ్ ఆల్ ది క్రెడిట్ గోస్ టు ఎనర్జిక్ అండ్ మై మాస్టర్స్. దేవుడి దయతోటి అండ్ ఎనర్జిక్ సపోర్ట్ కంప్లీట్‌గా ఉంది దీనిలో. దాంతోటి నేను ముందుకెళ్ళాను. దీనిలో ఎవ్రీ టైమ్ ఐ యూజ్డ్ టు డెవలప్ మై టీమ్ గురించి ఎవరుతున్నారు వాళ్ళందరితోటి అసోసియేట్ అయిన వాళ్ళని ప్రతి ఒక్కరితోటి రెగ్యులర్‌గా టచ్‌లో ఉండి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేశాను. ఫుల్ టైమ్ స్టార్ట్ అయ్యంగానే ఫస్ట్ నేను టైమ్ స్పెండ్ ఎక్కువ చేయాలి కాబట్టి టైం ఎక్కువ ఉంది ఇప్పుడు. టైం చాలా ఉంది. దాన్ని ఏదో ఒక రకంగా యుటిలైజ్ చేయాలి. దీని గురించి ఫస్ట్ ఆఫీస్ లేదు. దేర్ ఈస్ నో ఆఫీస్. నేను ఆఫీస్ మానేసాననే విషయం ఇంట్లో కూడా ఎవరికీ తెలీదు. సో ఐ కెనాట్ టెల్ దెమ్ దట్ ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ ఐ యామ్ నాట్ గోయింగ్ టు ద ఆఫీస్. ఇట్ షుడ్ బి లైక్ రెగ్యులర్ వే. I have to go out of from home around 9:30 and I should come back only after 7. That is my daily routine. ఎట్లా చేయాలి? ఫస్ట్ ఒక 2 రోజులు ప్రకాష్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేవాడిని. I'm really thankful for him because he has entertained me on those days. And even I have disturbed Chandrabose garu a lot of times. ఎవరు ఎక్కడ డెమో ఉన్నా కానీ వాళ్ళతో వెళ్ళిపోయేవాడిని. ఎవరు ఎక్కడ డెమో ఉంది, ఇక్కడ డెమో ఉంది, డెమో వెళ్తున్నా నేను వస్తా అని చెప్పి వాళ్ళతో వెళ్ళిపోయాను. చంద్రబోస్ గారితో చాలా వాళ్ళ టీంలో ఉన్న చంద్రబోస్ టీం చాలా మంది నాకు తెలుసు. ఈ రకంగానే వాళ్ళు నాకు వాళ్ళ పరిచయం ఏర్పడింది. ప్రతి దీనిలోనూ చాలా నేర్చుకుందాము అన్న ఉద్దేశం ఫస్ట్. అయిపోయిన తర్వాత దెర్ ఈస్ ఎ టైమ్ వన్ టైమ్ వచ్చింది. ఎప్పుడైతే నా టీం అంటూ నాకు ఒకటి 20 మెంబర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి కూడా రిక్వైర్మెంట్ స్టార్ట్ అయిపోయింది. నా రిక్వైర్మెంట్ నేను వాళ్ళకి సపోర్ట్ చేయాల్సిన టైం స్టార్ట్ అయింది. సో దెర్ ఈస్ ఎ టైమ్ వెన్ ఐ వాజ్ సపోజ్ టు గివ్ ఎ డెమో. యాక్చువల్‌గా నేను ఒకసారి విజయవాడ వెళ్ళాను. కృష్ణ గారు విజయవాడ నుంచి కృష్ణ అని నా టీంలో ఉన్నారు. హి ఈజ్ ఆల్సో ఏ 6A టుడే. ఆయన కూడా 6A ఉన్నారు. ఆయనకి ఆయన డెమో ఒకటి కండక్ట్ చేస్తున్నారంటే ఆయన టీమ్ డెమో కండక్ట్ చేస్తున్నప్పుడు నేను వెళ్ళాను ఆయనకి. అక్కడ సిట్యుయేషన్ ఎలా వచ్చిందంటే ఫస్ట్ డెమో నేను చేసేయాలి అక్కడ. సిట్యుయేషన్ ఇస్ దట్ ఆ రోజు హోటల్‌లో గెస్ట్‌లందరూ వచ్చారు. బట్ హి ఈస్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు గివ్ ద డెమో. ఆ రోజు ఫస్ట్ డైరెక్ట్ డెమో చేయాల్సొచ్చిందండి. పబ్లిక్ డెమో చేయాల్సొచ్చింది. అప్పటి వరకు నేనెప్పుడూ ఒకేసారి గ్యాదరింగ్ ఆఫ్ 20, 30 పీపుల్ నేనెప్పుడు గ్యాదర్‌ని అడ్రెస్ చేయలేదు అప్పటి వరకు. ఐ డోంట్ నో. నాకు ఫస్ట్ నుంచి ఉన్న ఉన్న అలవాటు ఫస్ట్ ఒకసారి సబ్జెక్ట్‌లోకి ఎంటర్ అయితే కీప్ ఆన్ స్పీకింగ్. దాంతోటి అండ్ మాస్టర్స్ బ్లెస్సింగ్స్ సపోర్ట్ టీమ్ సపోర్ట్ అందరితోటి నేను ఆ రోజు సక్సెస్‌ఫుల్‌గా ఆ డెమో చేయగలిగాను. అప్పుడు కాన్ఫిడెన్స్ స్టార్ట్ అయింది. ఆ రోజు నాకేమనిపించిందంటే వేరే వాళ్ళ డెమో ఏదైతే ఉందో దాన్ని మనము చెప్పేటప్పుడు చాలా ఇబ్బందిగా ఫీల్ అవ్వాల్సొస్తుంది. సో ఎందుకు నాకు స్కిల్ ఉంది కదా! డెవలప్ చేసుకునే అవకాశం నాకుంది అనే ఉద్దేశంలో నేను నా ఓన్ పీపీటీ తయారు చేసుకున్నానండి. అండ్ ఐ ఫెల్ట్ నేనెప్పుడైతే పీపీటీ తయారు చేసుకున్నానో దాని మీద నేను స్టడీ చేసుకుంటూ నేనెప్పుడైతే ప్రతి పీపీటీలోని ప్రతి స్లైడ్‌ని అర్థం చేసుకొని దాన్ని ఎప్పుడైతే ప్రెజెంట్ చేయడానికి నేను తయారు చేసుకుంటున్నానో ఆ రోజు నుంచి నా సక్సెస్ స్టార్ట్ అయిందని నేను భావిస్తాను ఇందులో. ఎందుకంటే దట్ హాస్ హెల్ప్డ్ మీ ఎ లాట్. 1-to-1 డెమో పర్వాలేదు కానీ గ్రూప్ డెమో ఇవ్వడం చాలా ఇబ్బంది అనిపించేది స్టార్టింగ్‌లో. వితౌట్ మై ఓన్ ప్రెజెంటేషన్. వన్స్ ఇట్ ఈస్ డన్ ఇవాళ రోజున నా పొజిషన్ ఏంటంటే నేను చెప్తే ఎవరన్నా వింటారా అనే పొజిషన్ నుంచి నేను డెమో చెప్తే సేల్ వస్తుందన్న కాన్ఫిడెన్స్ కి నా డెమో ప్రిపరేషన్ ఏది చేస్తున్నానో అది నన్ను తీసుకొచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ.
అండ్ మీన్ టైమ్ ఇవన్నీ ఊరికే వచ్చేసాయి లీడ్స్. చాలా మంది అనుకుంటూ ఉంటా, చాలా మందితో మాట్లాడుతున్నప్పుడు కూడా నాకు అనిపించింది వాట్ ద పీపుల్ ఫెల్ట్ అబౌట్ మీ. లీడ్స్ ఎవరో ఒకళ్ళు సజెస్ట్ ఇస్తున్నారు, పూకట్ కమాల్ ఫ్రీగా వచ్చేస్తుంది. సో ఈజ్ సక్సెస్ఫుల్ ఇన్ దిస్. లేదండి, ఈచ్ అండ్ ఎవ్రీ లీడ్ వెనకాల నేను పెట్టిన శ్రమ నాకు తెలుసు. ఏది ఫ్రీగా రాలేదండి. ఒక్కొక్క సేల్ వెనకాల నేను ఆల్మోస్ట్ 6-7 months ఐ స్పెండ్ కంటిన్యూస్ విగరస్ ర్యాపో విత్ ద కస్టమర్. ఇవాళ రోజు కూడా కస్టమర్లు ఫోన్ చేసి ఈ మధ్యకాలంలో పలానా చోట నేను చూశాను, ఈ వీడియో చూశాను అని చెప్పినప్పుడు నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వాళ్ళు నేను ఎప్పుడు వాళ్ళని ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దెమ్ దట్ దే వుడ్ బి వాచింగ్ మై వీడియో ఆర్ దే వుడ్ బి లుకింగ్ ఫర్ మై వేర్ అబౌట్స్ అని. ఈ ప్రాసెస్‌లో నేను ఫస్ట్ నాకు నా టీమ్‌లో వచ్చిన వాళ్ళు పెద్ద పెద్ద హేమాహేమీలే ఉన్నారు. గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా నేను ఇవ్వడం జరిగింది. నా కంపెనీలో నా ఆర్గనైజేషన్‌లో BMW షోరూమ్ ఓనర్ కూడా ఉన్నారు. ఆల్రెడీ ఇంతకుముందు కూడా చాలా సార్లు షేర్ చేశాను. ఎప్పుడైతే నేను ఫస్ట్ టైమ్ వాళ్ళకి డెమో చెప్పానో, డెమోకి కూడా ఆ రోజు ఆయనకి డెమో చెప్పే టైంలో నేను పార్ట్ టైమ్‌లో వర్క్ చేసేవాడిని. అప్పుడు చంద్రబోస్ అనండి చాలా చాలా ఇబ్బంది పెట్టి నేను ఆయన దగ్గరికి తీసుకెళ్ళి డెమో ఇద్దామని ఆయన దగ్గరికెళ్తే, వాటరా ఇది కూడా దీని గురించి కూడా డెమో ఇస్తారా మీరు అని చెప్పి ఇంట్లోకి కూడా రానీయలేదు కస్టమర్ మమ్మల్ని. రో బయటే సెల్లార్‌లో కార్ పార్కింగ్ ఏరియాలో. కార్ పార్కింగ్ అంటే మన ఇంటి ముందున్న కార్ పార్కింగ్. ఇంట్లోకి కూడా రానీయలేదు. కుక్కలు అన్నీ తిరుగుతున్నాయి అక్కడ. వాడు మంచి వెల్ ఆఫ్ ఫ్యామిలీ ఆయనది. కోటీశ్వరుడు. ఆయన లోపలికి కూడా రానీయలేదు. బయటే నేను చాలా బాగా బాధపడ్డాను ఆ రోజు. ఎందుకంటే అరే! మంచి అప్పటికే చంద్రబోస్ 6 ఒక 6 పొజిషన్‌లో ఉన్న ఆయన్ని నేను డెమోకి తీసుకొచ్చాను. పొజిషన్ ఏంటి ఇట్లా ఉంది, ఈయన ఇట్లా ఇంత వరస్ట్‌గా బిహేవ్ చేసాడేంటి కస్టమర్ అన్న ఇది అనిపించింది అప్పట్లో నాకు. సారీ అబౌట్ దట్. అంటే ఇది నేను కస్టమర్‌ని ఆయనకి కూడా తెలీదు ప్రొడక్ట్. ఇంత ప్రొడక్ట్ ఉంటుందని కూడా ఆయన ఆ రోజు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. బట్ ఆ రోజు బయటకొచ్చేసిన తర్వాత చంద్రబోస్ సార్ చెప్పిన ఆ రోజు వర్కౌట్ ఏం కాలేదు. కస్టమర్ కూడా పెద్ద ఇంట్రెస్ట్ ఏం చూపించలేదు. వదిలేసాను. కానీ ఐ యూజ్డ్ టు కంటిన్యూయస్‌లీ పిచ్ ద కస్టమర్ విత్ రెగ్యులర్ వాట్సాప్ మెసేజెస్. వాటెవర్ ద ఇన్ఫర్మేషన్ దట్ ఐ యూజ్డ్ టు గెట్ ఫ్రమ్ టీమ్ మెంబర్స్ కానియండి, బయట వాళ్ళ డిఫరెంట్ డిఫరెంట్ గ్రూప్స్‌లో కానివ్వండి, వచ్చిన వాటన్నిటిని ఎప్పుడు నేను గ్రూప్‌లో ఏది షేర్ చేసేవాడిని కాదు. ఎవ్రీథింగ్ ఇండిపెండెంట్‌గా ఒక్కొక్క కస్టమర్‌కి నేను పంపించుకునేవాడిని. సో దట్ ఇఫ్ దే రెస్పాండ్ ఇట్ హాస్ టు కమ్ బ్యాక్ టు మీ డైరెక్ట్‌లీ ఇండిపెండెంట్‌గా. మనం జనరల్‌గా ఏం చేస్తామంటే ఏదైనా మనకు నచ్చితే ఒక గ్రూప్ క్రియేట్ చేసుకుంటాం. ఆ గ్రూప్‌లో మనం షేర్ చేసేస్తాం. కొంతమందికి మనం షేర్ చేసింది నచ్చొచ్చు. కొంతమందికి నచ్చకపోవచ్చు. దే రెస్పాండ్ బ్యాక్ ఇంటు ద సేమ్ గ్రూప్. అది మనకి చాలా ఇబ్బందిగా తయారవుతుంది కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌లో. సో, నేనెప్పుడు గ్రూప్‌లో ఏది షేర్ చేసేవాడిని కాదు. డైరెక్ట్‌గా ఇండివిడ్యుయల్‌గా కస్టమర్‌కి షేర్ చేశాను. ఎవరికైనా నచ్చకపోతే వాళ్ళు డైరెక్ట్‌గా నాతోటే మాట్లాడతారు కాబట్టి. కాంటాక్ట్ నాకే మళ్ళీ డిఫరెంట్ వాళ్ళు రియాక్ట్ అయినా గాని నాతోటి రియాక్ట్ అవుతారు కాబట్టి వన్స్ అగైన్ ఇట్స్ ఎన్ ఆపర్చునిటీ. నేను అది కూడా వాళ్ళు రియాక్ట్ అవ్వాలని చేసేవాడినండి. అది కూడా ఒక ఆపర్చునిటీ నాకు. వాళ్ళతోటి మళ్ళీ మాట్లాడొచ్చు. మళ్ళీ ఒకసారి సారీ అని చెప్పొచ్చు. ఇలా చేస్తున్నాను సార్ అని ఒకసారి షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ రకంగా చేశాను. సో, ఆఫ్టర్ ఆ సేల్ చంద్రబోస్ గారు ఏదైతే ఇచ్చారో డెమో కంటిన్యూయస్ విగరస్ ఫాలో అప్ ఆఫ్ 9 months తర్వాత ఆయన మళ్ళీ ఇంకోసారి డెమో ఇప్పించుకొని అప్పుడు కూడా నేను కాదు. అప్పుడు వేరే వాడిని తీసుకొనెళ్ళి మళ్ళీ వాళ్ళ తమ్ముడికి డెమో ఇప్పించి, ఆయన కొనుక్కుంటా అంటే ఫస్ట్ లేదు నేను కొనుక్కుంటా అని చెప్పి ఈయన కొనుక్కోవడం స్టార్ట్ చేసి, ఈయనకొచ్చిన రిజల్ట్ మీద ఈయన అందరికీ ప్రమోట్ చేయడం మొదలుపెట్టేసారు. అంటే ఇక్కడ ప్రొడక్ట్ గొప్పతనం ఉంది. సో, ఈ ఫుల్ టైమ్ ప్రాసెస్ ఎప్పుడైతే చేశానో దీని మీద విగరస్‌గా కంటిన్యూయస్‌గా నా 24 అవర్స్ దాని మీదే ఉంది. నిద్రపోతూ కూడా డెమోలు చేసిన రోజులున్నాయి ఇవాళ రోజున. అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ ఇట్ హాస్ వర్క్డ్ అవుట్. అండ్ టుడే ఆఫ్టర్ 1 year ఏదండి ఫుల్ టైమ్ నేను తీసుకున్న తర్వాత ఎగ్జాక్ట్‌గా 1 yearకి ఫుల్ టైమ్ నేను డెసిషన్ తీసుకున్నాను. ఫుల్ టైమ్ ఎనర్జిక్ చేయాలని. అక్టోబర్ టు October 30, 2018 and I am 6A on October 30, 2019. 1 year పట్టింది.
ఈ డెసిషన్ తీసుకోవడానికి నాకు చాలా హెల్ప్ చేసింది. నాలో తీసుకోవాలి, డెసిషన్ తీసుకోవాలి, దాని మీద కాన్సంట్రేట్ చేస్తేనే పని అవుతుందని మాత్రం నన్ను ఎంకరేజ్ చేసింది, మోటివేట్ చేసింది, ఇన్స్పైర్ చేసింది మాత్రం చంద్రబోస్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్రబోస్ అన్న ఫర్ యువర్ మీరు ఆ రోజు ఇచ్చిన దాంతోటి వాళ్ళు మీ ఇక్కడ 6 ఉన్నారు. థ్యాంక్ యూ. సో ఇఫ్ ఐ గో టు నెక్స్ట్ స్లైడ్. ఇది నేను అందరికీ చెప్దాం అనుకుంటున్నాను. మనము అండర్స్టాండ్ ద బిజినెస్ అని ఒక ఇది ఏంటంటే ప్రతి బిజినెస్ ఆపర్చునిటీ ఈజ్ ఏ యునిక్ ఆపర్చునిటీ. ప్రతి ఒక్కదానికి దాని ఓన్ పాత్ ఉంటుంది, దాని ఓన్ వేలో వర్క్ చేస్తేనే వర్కౌట్ అవుతుంది. నేను ఇంతకు ముందు కంపెనీలో ఒక ఎంప్లాయీ నుంచి పార్ట్నర్ స్టేజ్కి ఎదిగానంటే ఆ ప్రొడక్ట్ని ఎట్లా రన్ చేయాలి అన్నది దాన్ని నేను ఫస్ట్ ఆకలింపు చేసుకొని దాని మీద డెవలప్ చేసుకొని నేను దాన్ని ఓన్ చేసుకున్న తర్వాతే నేను దాన్ని ముందుకెళ్ళగలిగాను అక్కడ. అదే సేమ్ వే ప్రతి బిజినెస్కి ఉంటుంది. అందరూ అన్నింటిలో సక్సెస్ కాలేరు కాబట్టి ఫస్ట్ ఎవరు సక్సెస్ అవుతున్నారంటే దీనిలో ఎవరైతే బిజినెస్ ఆపర్చునిటీని అర్థం చేసుకొని ఆ బిజినెస్కి ఏం ఎఫర్ట్స్ పెట్టాలి, ఎంత ఎఫర్ట్స్ పెట్టాలి, ఏ రకంగా పెట్టాలి అన్న దాని మీద వర్క్ చేసుకుంటేనే అది బిజినెస్ సక్సెస్ అవుతుంది. ఇక్కడ పర్టికులర్గా ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ మన ఎనర్జీకి కూడా చాలా లుక్రేటివ్ బిజినెస్ అండి. చాలా లుక్రేటివ్ ఎందుకంటే బిజినెస్ ప్లాన్ చూడంగానే మనకి లక్షలు కోట్లు కనబడతాయి, లక్షలు సంపాదిస్తున్న వాళ్ళు కూడా మనకు కనబడతారు. ఆ ఉద్దేశంలో జస్ట్ ఇంకా ఇదేంటంటే ఎవ్రీ ఫస్ట్ 2 సేల్స్ దాటంగానే మనకి యువర్ ఇన్కమ్ ఈజ్ గెట్టింగ్ డబుల్. ప్రతి మిషన్ సేల్కి అక్కడ డబుల్ ఇన్కమ్ వచ్చేస్తుంది. అది చాలా లుక్రేటివ్గా ఉంటుంది. చేయాల్సింది ఓన్లీ 100 సేల్స్. మిగిలిన బిజినెస్ అన్నింటిలో చాలా మంది చాలా వందల్లో సేల్స్ చేస్తుంటారు, వేలలో సేల్స్ చేస్తుంటారు. ఇక్కడ అన్ని చేయాల్సిన అవసరం కూడా లేదు. ఓన్లీ 100 మిషన్స్ సేల్ చేయడం పెద్ద కష్టం కాదు. ఇవాళ చేస్తే రేపు ఎల్లుండిలో కూడా అయిపోతుంది, 1 వీక్లో అయిపోతుంది, 10 డేస్లో అయిపోతుంది అని మనం అనుకుని చాలా మంది బిజినెస్లో దిగిపోతారు. కానీ ఎప్పుడైతే అదే చెప్తాం కదా, నీటిలో దిగిన తర్వాతే లోతెంతో తెలుస్తుంది అన్నట్టు ఒకసారి చేసిన తర్వాత ఒక నలుగురిని ఇన్వైట్ చేసిన తర్వాత వాళ్ళ నుంచి రిజెక్షన్స్ రాగానే ఇంకా మనం తట్టుకోలేం. ఆ రిజెక్షన్స్ నుంచి బయటపడి కంటిన్యూ చేయడమే చాలా కష్టం. నా ఉద్దేశం ప్రకారము సింగిల్ మిషన్ సేల్ చేసిన వాళ్ళు కూడా గొప్ప వాళ్ళేనండి. ఇక్కడ అంత ఎఫర్ట్స్ పెడితే కానీ బిజినెస్ అనేది రాదు. అట్ ద సేమ్ టైం ఎనర్జీ చాలా కష్టమైన బిజినెస్ అంటే చాలా ఈజీ బిజినెస్. ఇంతకంటే ఈజీ బిజినెస్ కూడా లేదు. నాకు అనిపిస్తుంది దిస్ ఈస్ ద ఈజియెస్ట్ బిజినెస్ ఇన్ టఫెస్ట్ కండిషన్స్ అండ్ ఇట్ ఈస్ ద టఫెస్ట్ బిజినెస్ ఇన్ ఈజియెస్ట్ కండిషన్స్. ఈజియెస్ట్ కండిషన్స్ అన్నప్పుడు చాలా ఈజీగా ఎప్పుడైతే ఒక బిజినెస్ ఆపర్చునిటీ తీసుకుంటామో దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయం. మనం దాని మీద 100% ఇవ్వం కాబట్టి డెఫినెట్గా ఈజీ థింగ్ మీద ఎవరు 100% ఎఫర్ట్ పెట్టరు. సో అక్కడ వాళ్ళకి సక్సెస్ రావట్లేదు, అందుకని అది టఫ్ అయిపోతుంది. ఎప్పుడైతే టఫ్ కండిషన్స్, ఇవాళ రోజున కరోనా టైం ఉంది, ఇవన్నీ లాక్డౌన్ ఉంది, కానీ ఇవాళ రోజున కూడా మన టీం అంతా ఇంతమంది ఆల్మోస్ట్ 88 మెంబర్స్ ఈ టైంలో ఇక్కడ ఈ మీటింగ్లో ఉన్నారు. ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకుంటున్నారంటే మనం దాని మీద ఎఫర్ట్స్ పెడుతున్నాము, దాన్ని ఇంట్రెస్ట్ దాని నుంచి అడ్వాంటేజ్ తీసుకుందామనే ఉద్దేశంలో ఉన్నాం కాబట్టి, దాన్ని అండర్స్టాండ్ చేసుకున్నాం కాబట్టి డెఫినెట్గా మనకి దానిలో సక్సెస్ వస్తుంది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు బిజినెస్ని అండర్స్టాండ్ చేసుకోండి. ఇది ఫ్రీగా ఊరికే వచ్చేసేది అయితే దీనిలో ఏమీ ఉండదు. మన ఎఫర్ట్స్ మన పెడుతున్న ఏదైతే దానికి ఇస్తున్న ఇంపార్టెన్స్ ఉందో అప్పుడే మనకి సక్సెస్ అనేది మనం పెడుతున్న ఎఫర్ట్స్ మీదే ఆధారపడి ఉంటుంది. రైట్, నెక్స్ట్. Things helped me to succeed in this business అండి. These are the things which I feel. నన్ను నేను కూర్చొని ఆలోచించినప్పుడు నేను సక్సెస్ 6 అయ్యాను. 6 గురించి అయితే నేను స్టార్టింగ్లో ఆలోచించలేదు. టు బి ఫ్రాంక్ స్పీకింగ్ 100 మిషన్స్ సేల్ చేయడము విత్ టీమ్ ఆర్ వితౌట్ టీమ్, ఐదర్ ఆఫ్ ద కేసెస్ చేయడం అనేది అయితే అది చాలా పెద్దదే నాకు స్టార్టింగ్లో. బట్ నేను కంటిన్యూస్గా ప్రతి ట్రైనింగ్కి అటెండ్ అయ్యాను. ప్రతి ఎక్కడ ఎఫర్ట్ చిన్న మీటింగ్ ఉన్న నలుగురితో మీటింగ్ పెట్టినా కానీ నేను కంపల్సరీగా దానిలో అటెండ్ అయ్యి దాని నుంచి ఏం తీసుకోవచ్చు, ఎంత డెవలప్ కావచ్చు, దాని నుంచి ఏమైనా కొత్త ఇన్ఫర్మేషన్ వస్తుందా అని దాని మీద నేను ఎప్పటికప్పుడు నేను అప్డేట్ చేసుకుంటూ ఉన్నాను. ఎవ్రీ ట్రైనింగ్ నేను అటెండ్ అయ్యాను. జీవన్ సార్ గారు ఇచ్చిన ప్రతి ట్రైనింగ్ నేను అటెండ్ అవ్వడానికి ప్రయత్నం చేసి
సార్‌ని రిక్వెస్ట్ చేసి తర్వాత సార్ కంటే ముందు ప్రకాష్ శాస్త్రిని రిక్వెస్ట్ చేసి దీనిలో ఎందుకంటే ఎవ్రీ టైమ్ దీనిలో ఉన్న నేను నెక్స్ట్ స్లైడ్‌లో కవర్ చేస్తానది. బ్లైండ్‌గా నేను డిసైడ్ అయిపోయాను. ఇది చెయ్యాలి. ఇది తప్ప ఇంకో ఆప్షన్ లేదు అని చెప్పి డిసైడ్ అయిపోయి 24 అవర్స్ ఎక్కడ ఎఫర్ట్ ఉన్నా గాని, ఎక్కడ ఎనర్జిక్ ఈవెంట్ ఉన్నా గాని అటెండ్ అయిపోవాలన్న ఉద్దేశంలో నేను ఫస్ట్ నుంచి ఫుల్ టైమ్ తీసుకున్నప్పటి నుంచి ఫిక్స్ అయిపోయాను. సో, ట్రైనింగ్స్ ప్రతి ఒక్కటి నేను అటెండ్ అయ్యాను. అండ్ వాచింగ్ ప్రొడక్ట్ వీడియోస్. మనకిప్పుడు ఇంటర్నెట్ మన చేతిలో ఉంది. లాట్ ఆఫ్ వీడియోస్ చూస్తున్నాము. ఇంటర్నెట్‌లోకి వెళ్ళంగానే నెగెటివ్ వీడియోస్ చాలా ఉన్నాయి. నెగటివిటీ అబౌట్ ద ప్రొడక్ట్ చాలా ఉంది. కానీ నాకు అనిపించింది ఏంటంటే, చాలా వీడియోస్ చూసాను. ప్రతి ఒక్కటి కొన్ని వీడియోస్ నెగెటివ్ టైటిల్‌తో స్టార్ట్ అయ్యి పాజిటివ్‌గా ప్రొడక్ట్ గురించి చెప్పడం చూసాను. దట్ ఈస్ ఎ మార్కెటింగ్ స్ట్రాటజీ స్టంట్ వన్స్ అగైన్. సో, ప్రొడక్ట్ గురించి నెగెటివ్ వీడియో చూసినప్పుడల్లా నాకు ఒకటి అనిపించేది. అరే! ఈ నెగెటివ్ వీడియో పాయింట్ చెప్తున్నాడు. వీళ్ళందరూ ఎనర్జిక్ తోటే ఎందుకు కంపేర్ చేసుకుంటున్నారు? ఎవ్రీబడీ ఈస్ గివింగ్ ఎ నెగెటివ్ థింగ్ అబౌట్ ఎనర్జిక్ ఓన్లీ. అందరూ ఎనర్జిక్ తోటే కంపేర్ చేసుకొని వీడియోస్ పెడుతున్నారు. ఎందుకు? అంటే ఎనర్జిక్‌లోనే కదా ఎనర్జిక్ ప్రొడక్ట్స్‌కి వాల్యూ ఉండబట్టే కదా! అని దాని మీద ప్రొడక్ట్ వీడియోస్ ఎక్కువ చూసి తర్వాత ఫస్ట్ టైమ్ ఇన్ మై లైఫ్ ప్రకాష్ అప్డేషన్ నుంచి ప్రకాష్ చూస్తున్న వీడియోస్ ఏంటి అని చెక్ చేసుకొని, ఎందుకంటే నేను కూడా ప్రకాష్ లాగా గ్రో అవ్వాలి. ప్రకాష్ నాకు దీనిలో డెఫినెట్‌లీ ఒక దిక్సూచి దీనిలో. దాన్ని చూసుకుంటూ నేను ముందుకు వెళ్ళిపోవాలి. సో, తను ఏ వీడియోస్ చూసేవాడు, ఎట్లా చూసేవాడు, ఏం కంటిన్యూయస్‌గా ప్రకాష్‌ని ఎప్పుడు నేను ఖాళీగా చూడలేదు. కానీ ఒక 5 నిమిషాలు టైం దొరికితే మొబైల్‌లో ఒక వీడియో రన్ అవుతూ ఉంటుంది. ఏదో ఒక వీడియో రన్ అవుతుంది. కానీ నేను ఏదో ఒక వీడియోనైతే నేను చూడడం నాకు అలవాట్లేదు. సో, ఎనర్జిక్ వీడియో వస్తే మాత్రం కొంచెం ప్రొడక్ట్ వీడియోస్ ఎవరైనా ఇంటర్నేషనల్ వీడియోస్ ఉన్నాయా వాటన్నిటిని చెక్ చేస్తూ ఉండేవాడిని. సో, దాని రకంగా నేను చాలా ప్రొడక్ట్‌ని డెవలప్ చేస్తున్నాను. మోస్ట్ ఆఫ్ మై డెమో ప్రెజెంటేషన్ ఏదైతే ఉందో దానిలో కొంచెం డానియల్ మెకాలే ఆయన డెమోని ఆల్మోస్ట్ ఒక 35 సార్లు చూసుంటాను ఇవాల్టికి నేను. సారీ ఇఫ్ ఐఎమ్ టేకెన్ ద నేమ్ రాంగ్. పేర్లు నాకు చాలా తక్కువ గుర్తుంటాయి. సో, ఆ వీడియో చాలా సార్లు చూసుకొని డెమో ఇట్లా ఇవ్వాలి అన్న దీనిలో నేను ప్రాక్టీస్ చేశాను. నా ప్రతి స్లైడు ఆ రకంగానే తయారు చేసుకున్నాను నా ఓన్‌గా. తర్వాత ఫాలోయింగ్ ద టాక్స్ ఆఫ్ ద సీనియర్స్. ఇక్కడ సీనియర్స్ అంటే ఓన్లీ ప్రకాష్ అనే కాదు. ఎవరు మాట్లాడిన సీనియర్ లెవెల్ ప్రొడక్ట్‌ని గురించి ఎవరు ఇంట్రడ్యూస్ చేసినా వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ప్రతి స్పీకర్ మాట్లాడుతున్న దాన్ని నేను ఎవ్రీ టైమ్ మీటింగ్‌కెళ్ళి అటెండ్ అయ్యేవాడిని. వాళ్ళందరూ తీసుకుంటున్నది క్రోడీకరించుకొని ఇవాళ రోజున నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఎనర్జిక్ అండి. వాళ్ళందరి నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషనే. నేను బుక్స్ చాలా తక్కువ చదువుతాను. నేను మోస్ట్ ఆఫ్ ద నాలెడ్జ్ అంతా ప్రాక్టికల్‌గా నేర్చుకున్నదే. సో, అవతల వాళ్ళు ఇస్తున్న డెమాన్‌స్ట్రేషన్ నుంచి, వాళ్ళు ఇస్తున్న ప్రొడక్ట్ నాలెడ్జ్ నుంచి, షేరింగ్స్ నుంచి ఎక్కువ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను. ఐ కీప్ ఆన్ ఫాలోయింగ్ ఆల్ ద సీనియర్స్ హూ ఆర్ టాకింగ్. హియర్ మన జగన్నాథ్ శాస్త్రి గారు గాని, రామ్ శాస్త్రి గారు గానియండి, మన జీవన్ గారు గానియండి, నిన్న కృష్ణ గారు ఇచ్చారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద స్పీకర్స్ ఎవరైతే మనకి ఈ అందుబాటులోకి వచ్చారు ఇప్పుడు, వాళ్ళందరి స్పీకింగ్స్ అన్నీ నేను ఫాలో చేస్తున్నాను. ఐ బీన్ వెరీ హ్యాపీ టు ఫాలో దెమ్ ఆల్సో. అండ్ మోటివేట్ మై సెల్ఫ్. ఇది నాకు అనిపించింది ఏంటంటే బయట నుంచి నిన్న మొత్తం అయిపోయిన తర్వాత నిన్న సెషన్ అయిపోయిన తర్వాత జగన్ గారు ఒక మాట చెప్పారు. మోటివేషన్ ఎప్పుడైతే అవతల వైపు నుంచి వస్తుందో అది జరుగుతున్నంత సేపు చాలా బాగుంటుంది. రోమాలు నిక్కపొడుచుకుపోవడం ఇవన్నీ బాగుంటాయి. కానీ మోటివేషన్ అనేది ఇన్సైడ్ నుంచి రావాలి. ఇక్కడ ఒక ఇది చెప్తాను. మన 3 ఇడియట్స్‌లో ఒక 3 ఇడియట్స్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుందండి. ఆల్ ఈజ్ వెల్, ఆల్ ఈజ్ వెల్ అని. ఆ సినిమా చూసినప్పుడు నాకు అర్థం కాలా. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఆ సినిమా చూసినప్పుడు అది కూడా ఒక డైలాగ్ అంతే రెగ్యులర్‌గా. కానీ కొన్ని లైఫ్‌లో ఏవైతే సిట్యుయేషన్స్ వస్తున్నాయో రెగ్యులర్‌గా నేను గో త్రూ అవుతున్నానో వాటిలో ఎప్పుడైతే ఇప్పుడు ఎప్పుడైనా ఒక కస్టమర్‌ని కలవాలి, ఒక పెద్దాయన్ని కలవాలి, ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్‌ని కలవాలి, లేకపోతే ఒక సీనియర్ పర్సన్‌ని కలవాలి, వాళ్ళతోటెళ్లి మాట్లాడాలి. ఫస్ట్ ఇంటర్నెట్‌గా మనం ఏం మాట్లాడాలి, వాళ్ళతోటి ఏం షేర్ చేసుకోగలుగుతున్నాం, వాళ్ళతోటి ఏం షేర్ చేసుకోగలం, వాళ్ళతో మాట్లాడే తాహత మనకుందా లేదా,
ఇవన్నీ నెగిటివ్ థాట్స్ లోపల రావడము, డీవియేట్ అయిపోవడము, డిమోటివేట్ అయిపోవడం జనరల్గా జరుగుతూ ఉంటుంది. అవన్నీ తగ్గించాలంటే సెల్ఫ్ మోటివేషనే ఎక్కువగా ఉపయోగపడుతుందని నాకు అనిపిస్తుంది. లోపల నుంచి ఎప్పుడైతే ఆల్ ఈజ్ వెల్ అన్న దీనిలో వస్తుందో మనకి పరిస్థితులన్నీ మనకి అనుకూలంగా తయారైపోతాయి. నేను అది ప్రాక్టికల్‌గా చూశాను. ఎప్పుడైతే నేను యెస్ ఇది ఇవాళ చాలా మనకు అనుకూలంగా జరుగుతుంది ఏదైతే పని అనుకుంటామో విత్ జెన్యూన్ థింకింగ్, ఎవరికి హాని కలగకుండా మనకు ఏదైతే బాగా జరుగుతుంది అనుకుంటున్నామో దాని మీద 100% ఎప్పుడైతే మనం సెల్ఫ్‌గా అనిపిస్తుందో 100% దానికి సంబంధించినవన్నీ అనుకూలంగా తయారవ్వడం నేను ప్రాక్టికల్‌గా చూసాను నా లైఫ్‌లో. సో, ఐ ఫీల్ దట్ వెనెవర్ వి గెట్ మోటివేటెడ్ ఫ్రమ్ ఇన్‌సైడ్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఫర్ అవర్ బెటర్ టుమారో అని. అండ్ ట్రై సంథింగ్ న్యూ. ఎప్పుడు ఏదో ఒకటి కొత్తది చేయాలి. అండ్ ఇప్పుడు చూస్తున్నామండి, ఇప్పుడు ట్రై సంథింగ్ న్యూ అనేది నేను ఎందుకు చెప్తున్నాను అనుకోని, ఇప్పుడు నేను ప్రకాష్ గారు చేస్తున్న ఈ ఎఫర్ట్ ఏదైతే ఉందో, మన టీంలో జరుగుతున్న ఈ ఎఫర్ట్, ఈ కరోనా టైంలో ఈ ఎఫర్ట్ ఏదైతే మనం పెట్టుకున్నామో, మనని మనము మోటివేట్ చేసుకుంటూ డీమోటివేట్ అవ్వకుండా ముందుకు వెళ్ళడానికి. అదేవిధంగా నేను కూడా దీనిలో చేసేటప్పుడు ఎప్పుడూ ఒకే రకమైన పోస్టులు పెడుతూ ఉండడా, లేకపోతే వాట్సాప్‌లో మెసేజ్‌లు పెడుతుంటే సమ్ టైమ్ ఆఫ్టర్ సమ్ టైమ్ మనం ఇవాళ రోజున చాలా మంది దగ్గర వాట్సాప్ కనుక చూస్తే ఒక్కొక్కళ్ళ దానిలో కొన్ని వేల మెసేజెస్, చూడని 100 మెసేజెస్ ఉంటాయండి. ఆ 100 మెసేజెస్‌లో నా మెసేజ్ ఉండకూడదు అనేది నా కాన్సెప్ట్. సో, ఏం చేసేవాడినంటే రెగ్యులర్‌గా ఏదో ఒక కొత్తది ఎప్పుడు వీడియోస్ పంపిస్తే వీడియోస్ వాళ్ళ మొబైల్‌లో స్టోర్ చేసుకుంటారో లేదో. సో, ఎందుకంటే వాళ్ళ మొబైల్ కెపాసిటీ అంత ఉండొచ్చు, ఓపెన్ కాకపోవచ్చు. సో, ఫోటోస్‌కి ఫస్ట్‌లో వీడియో షేర్ చేసేవాడిని. దాన్ని మానేసి ఫోటోస్ షేర్ చేశాను. తర్వాత ఫోటో కంటే కంటెంట్‌నే ఎక్కువగా చేయడము. తర్వాత ఫోటో బేస్డ్ కంటెంట్. ఫోటోతో పాటు కంటెంట్ పంపించాం. కనీసం ఫోటో పోయిన తర్వాత దాని కంటెంట్ అంటే డిలీట్ అయిపోయినా కంటెంట్ ఉండే విధంగా ఫోటో పంపించిన తర్వాత దాని గురించి డిస్క్రిప్షన్. నేను ఏం చెప్దాం అనుకుంటున్నాను, ఆయనకి రిలేటెడ్‌గా ఏముంది, ప్రతి కస్టమర్‌కి అన్నీ పంపించేయకుండా ఏవైతే ఆ కస్టమర్‌కి సూట్ అవుతాయో, ఏదైతే ఆ కస్టమర్ నా నుంచి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే నేను ఆల్రెడీ ఆయనకి ప్రొడక్ట్ గురించి చెప్పుంటాను. నా నుంచి ఏమన్నా మెసేజ్ వస్తే ఆయన ప్రొడక్ట్ గురించి అనుకుంటాడు కాబట్టి, ఆయనకి రిలేటెడ్‌గా ఉందా లేదా ప్రొడక్ట్, నేను పంపించే ఇన్ఫర్మేషన్ అనేది కొంచెం చూసుకుంటూ సంథింగ్ న్యూ, ఏదో ఒకటి కొత్తది ట్రై చేద్దాం ఏదన్నా అన్న ఉద్దేశంలో ఎప్పటికప్పుడు నన్ను ఎక్స్‌ప్లోర్ చేసుకోవడానికి, కొత్తగా చూసుకోవడానికి నేను ఎక్కువగా ప్రయత్నం చేశాను. ఇట్ హాస్ ఆల్ హెల్ప్డ్ మీ. అండ్ కంటిన్యూస్ ఎఫర్ట్స్, ఇందాక నుంచి ఏం చెప్పానో, ఫ్రమ్ నో టైమ్ టు ఫుల్ టైమ్ కన్వర్ట్ అవ్వడానికి ఈ కంటిన్యూస్‌గా నేను పెడుతున్న ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఆల్ దిస్ హాస్ హెల్ప్డ్ మీ ఇన్ గెట్టింగ్ సక్సెస్ ఇన్ మై ఎనర్జీ కెరీర్ అండి. ఇవాల్టి వరకు 6 అవ్వడానికి ఉపయోగపడినాయి. నెక్స్ట్ టీమ్. దిస్ ఈస్ ద foremost thing which everybody has to see. సారీ అండి. యాక్చువల్‌గా నేను ఫస్ట్ జగన్నాథ్ గారు ఎప్పుడైతే ప్రకాష్ గారు నన్ను ఇది తీసుకోమన్నప్పుడు గంట సేపు నేను మాట్లాడాలి, ఏం మాట్లాడగలను అనుకున్నాను. బట్ కంటిన్యూయింగ్ ఇట్. సారీ టు టేక్ మోర్ టైమ్. ఇంకొక 10-15 మినిట్స్‌లో నేను ఐ విల్ ట్రై టు క్లోజ్ మై సెషన్. సారీ ఇఫ్ ఐ హావ్ డీవియేటెడ్ సమ్‌టైమ్స్. Shravan, you are not restricting your talk. You please go ahead, because everyone is enjoying it. Not just enjoying, everyone is getting inspired by your talk. So don't restrict your time, please. Okay? Yeah. Thank you. Thank you for that. సో టీమ్ గురించి ఎప్పుడైతే అనుకుంటున్నామో, నాకు ఇది అనిపిస్తుందండి. నా టీమ్ గురించి మాట్లాడేటప్పుడు జస్ట్ సారీ. టీమ్ ఎనర్జిక్ బిజినెస్ ఏదైతే ఉందో, ఇది టీమ్ బిజినెస్. మనం ఏదైనా వేరే బిజినెస్ ఏదన్నా కానీ మనము ఇండివిజువల్‌గా గ్రో అయిపోవచ్చు, ఇండివిజువల్‌గా సక్సెస్ అయిపోవచ్చు. కానీ ఎనర్జిక్‌లో సక్సెస్ 6 అనుకుంటే ఓకే. 6 వరకు వెళ్ళడమే నా సక్సెస్. ఇక్కడ వరకు వెళ్తే చాలు. ఇదే నా ఎనర్జిక్ బిజినెస్ గోల్ అని కనుక ఎవరన్నా అనుకుంటే, వాళ్ళు ఇండివిజువల్‌గా వర్క్ చేసుకున్నా అభ్యంతరం లేదు. కానీ ఎనర్జిక్ బిజినెస్ ప్లాన్‌ని కనుక కరెక్ట్‌గా అర్థం చేసుకొని ఉంటే కనుక, అది మన పొద్దున మన క్యాష్ గారు కూడా చెప్పారు. ఇట్ ఈస్ ఎ టీమ్ ఎఫర్ట్, టీమ్ బిజినెస్. ఇఫ్ యూ వాంటెడ్ టు గ్రో in your business in Enagic,
మీరు మీ టీంతో వర్క్ చేయాలి. మీరు టీం లేకుండా మీకు సక్సెస్ అనేది లేదు. మరి ఆ టీం ఎట్లా ఉండాలి? ఆ టీము నేను కోరుకుంటున్నది ఏంటంటే, ఆ టీము లాయల్ టు ద బిజినెస్ ఉండాలి. లాయల్ టు ద బిజినెస్ అండి. నాకు లాయల్‌గా ఉండక్కర్లేదు. బిజినెస్‌కి లాయల్‌గా ఉండాలి వాళ్ళు. వాళ్ళు సెల్ఫ్ డెవలప్‌మెంట్ వాళ్ళని వాళ్ళు డెవలప్ చేసుకుంటూ ఉండడానికి గూడా వాళ్ళు ఇష్టపడి ఇష్టపడి ఉండాలి దానిలో. తర్వాత వాళ్ళని వాళ్ళతో కలిసి వాళ్ళతో వస్తున్న వాళ్ళని అంటే వాళ్ళ టీమ్‌ని గూడా వాళ్ళ టీమ్‌తో పాటు కలిసి వెళ్ళే విధంగా, వాళ్ళ టీమ్‌తో వాళ్ళు గ్రో అయ్యే విధంగా ఉండాలి. అండ్ వాళ్ళు హై డ్రీమర్స్ అయి ఉండాలి. అండ్ గో గెట్టర్స్ అయి ఉండాలి. ఇవన్నీ ప్రతి ఒక్కళ్ళు ప్రతి జాబ్‌లో కానియండి, బిజినెస్‌లో కానీ కోరుకునే ముఖ్యమైన లక్షణాలు. ఎవరైనా మనం ఒక జాబ్‌కెళ్ళాలనుకున్న వాళ్ళు ఇవన్నీ కోరుకుంటారు. ఒక బిజినెస్‌లో ఉన్న మనం ఎవరితో బిజినెస్ చేసినా మనతో బిజినెస్ చేసే వాళ్ళనైనా మనం ఈ లక్షణాలు కంపల్సరీగా ఉండాలని వాళ్ళని కోరుకుంటాం. మరి ఇవన్నీ అందరిలో ఉంటాయా అంటే మనతో చేసేవాళ్ళు బిజినెస్ చేయడానికి వచ్చిన వాళ్ళందరిలో ఇవి డెఫినిట్‌గా ఉంటాయని మనం గ్యారంటీ ఇవ్వలేము. కాబట్టి వాళ్ళు ఈ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు దాన్ని డెవలప్ చేసుకోవడానికి మనం ఎంతగా సహాయపడగలము, ఎట్లా చేసుకుంటామో చూస్తే మన టీమ్ అంత స్ట్రాంగ్‌గా గ్రో అయ్యే అవకాశం ఉంటుంది. మనం అంతకాలం లాంగివిటీగా మనము బిజినెస్‌లో మనము కంటిన్యూ అవ్వగలము. ఎందుకంటే ఎనర్జిక్ అనేది లైఫ్ టైమ్ బిజినెస్. నేను చూసిందైతే ఇంతకుముందు చాలా బిజినెస్‌లు స్టార్ట్ అయ్యడం చూసాను. చాలా కొలాప్స్ అవ్వడం చూసాను. కానీ ఎనర్జిక్ బిజినెస్ అయితే మాత్రం నేను ఐ కుడ్ విజువలైజ్ ఇట్ ఈస్ ఎ లైఫ్ టైమ్ బిజినెస్ ఫర్ అస్. సో ఎప్పుడైతే మనం లైఫ్ టైమ్ ఆపర్చునిటీగా దీన్ని తీసుకుంటున్నామో నా టీమ్ కూడా లైఫ్ టైమ్ ఉండాలని కోరికతోటి నేను ఉన్నాను. సో ఈ లాయల్టీ ఏదైతే ఉందో బిజినెస్ పరంగా ఏదైతే లాయల్టీ ఉందో నా టీంలో ఎవరైనా అడిగినా కానీ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అట్లీస్ట్ కంపెనీని మనము నడిపించాలి. మన కంపెనీ ఇది. So somebody is talking negative about itself. Why we are spreading that negativity in the market? ఏదైనా కానీ కంపెనీ ఒక డెసిషన్ తీసుకుంది. ఫర్ ఎగ్జాంపుల్ లాక్‌డౌన్ టైం వచ్చింది ఇవాళ రోజున. లాక్‌డౌన్ టైంలో కంపెనీ బికాస్ ఆఫ్ ఇట్స్ ఓన్ ప్రాబ్లమ్స్ మనకి సపోర్ట్ చేయడానికి చూసే కంపెనీ తన ప్రాబ్లమ్స్‌లో ఉండి తను ప్రొడక్ట్‌ని డెలివర్ చేయడానికి అవకాశం లేకుండా ఉన్న స్టేజ్‌లో ఉంది. దెన్ వై వి క్రియేట్ ఇట్ ఆ రోజు ఎందుకు కంపెనీ పంపించేసి ఉండాల్సింది కదా! ముందే పంపించాలి కదా! ఒక రోజు డిలే చేసింది. వాడు కంపెనీలో నాకు ఈ వర్క్ చేయలేదు. వాడు నేను చెప్పినప్పుడు ఇది కాలేదు. ఇవన్నీ నెగటివిటీ మనం ఎందుకు చేస్తున్నాం? ఇఫ్ ఐ టేక్ ఇట్ ఆన్ మై ఓన్ థింగ్. నా ఓన్ బిజినెస్ అయితే నేను ఎట్లా చేసుకుని ఇంతకు ముందు బిజినెస్‌లో కూడా నేను ఇట్లానే ఆలోచన చేశానండి. అందుకే ఐ సే ఐ ఓన్ మై బిజినెస్ ఫస్ట్ థింగ్. దట్స్ వై ఇక్కడ కూడా ఎవరన్నా ప్రాబ్లమ్ ఉన్నా గానీ రామశాస్త్రి గారి దీనితోటి నేను మోస్ట్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేటివ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో దానిలో ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతున్నాను కాబట్టి, నేను కంపెనీ వాళ్ళు మనకి కావాల్సిన ప్రతి ఒక్కటి అండ్ ద బ్యూటీ ఆఫ్ దిస్ టీమ్ చెప్తున్నానండి. మనం ఏదైతే ఇప్పుడు శాస్త్రి గారి టీమ్‌లో ఉన్నామో వీఆర్ బ్లెస్డ్ టు బి ఇన్ దిస్ టీమ్ అండి ఫ్రాంక్లీ స్పీకింగ్. ఎందుకంటే ఒక వర్క్ ఆగిపోవడం అనేది నేను ఇవాటి వరకు చూడలేదు. ప్రతి దానికి మనం సొల్యూషన్ ఇస్తున్నాము లేదా కంపెనీ వాళ్ళు మనకి ఎమికబుల్ సొల్యూషన్ ఇస్తున్నారు ఇవాటి వరకు. దట్ ఐ కుడ్ సీ ఓన్లీ ఇన్ దిస్ టీమ్. వేరే టీం గురించి తక్కువ చేసి మాట్లాడడం కాదు. మన టీంలో ఉన్న ఫెసిలిటీస్ కానీ, మన టీం వాళ్ళకున్న అడ్వాంటేజ్ కానీ వేరే టీంలో అయితే డెఫినిట్‌గా లేదు. వేరే టీం వాళ్ళు యెస్ దే ఆర్ డూయింగ్ ద బిజినెస్. బట్ దే డోంట్ హావ్ దట్ లాయల్టీ విత్ ద కంపెనీ. కంపెనీకి లాయల్టీ అయితే కంపెనీ పరంగా ఒక కంపెనీ గనుక లాయల్టీగా తీసుకుంటే ద ఫస్ట్ టీమ్ దట్ ఈస్ గోయింగ్ టు కన్సిడర్ ఈస్ శాస్త్రి గారి టీమ్. దట్ ఐ కెన్ బెట్ టు ఎవ్రీవన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ ఐ కెన్ సే. సో అంత కాన్ఫిడెంట్‌గా చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు మనం తీసుకుంటున్న స్టెప్స్ కానియండి, మనం ప్రతి ఒక్కటి ఓన్ చేసుకొని చేయడం, కంపెనీ మనది అని మనం వర్క్ చేయడము, ఇవన్నీ మన టీమ్‌లో ఉన్నాయి. ఇవే మనని ముందుకి నడిపిస్తున్నాయి. హైదరాబాద్ లాంటి ప్లేస్‌లో స్టార్ట్ అయ్యి మనము కంపెనీలో గూడా ఒక గుడ్ రికగ్నిషన్ పొజిషన్, ఒక గుడ్ రికగ్నిషన్ టీమ్‌లో ఉన్నామంటే దట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ దేర్ ఎఫర్ట్స్. దట్ ఇస్ వాట్ ఐ యామ్ గోయింగ్ టు టేక్ ఇన్ ద నెక్స్ట్ థింగ్ అండి. వాట్ గివ్స్ మీ దిస్ కాన్ఫిడెన్స్ టు డ్రీమ్ అండ్ అచీవ్ బిగ్ ఇన్ ఎనర్జిక్. ఏదో చిన్న జాబ్ చేసుకుంటూ మహా అయితే ఒక కంపెనీకి హెడ్ అయ్యాను. దీన్ని సొంతగా బిజినెస్ పెట్టుకుంటాను, సొంతగా రన్ చేసుకునే కాన్ఫిడెన్స్ ఉంది. ఏ బిజినెస్ అయినా నేను టేకప్ చేసుకోగలను కాన్ఫిడెన్స్ అయితే నాకు ఉంది. కానీ డ్రీమ్ బిగ్. ప్రకాష్ చెప్తాడు. ప్రకాష్ నిన్న ఇవాళ కూడా ఐ థింక్ నిన్న మీటింగ్‌లో అనుకుంటా. హి హాస్ పుట్ ఎ మెసేజ్ ఇన్ చాట్.
మీ డ్రీమ్ ఏంటి అన్నప్పుడు కృష్ణ గారి సెషన్లో నిన్న ఈవినింగ్ ఆ చార్ట్లో ఆయన పెట్టింది ఎర్నింగ్ 100 crores. ఎర్నింగ్ 100 crores. 1 కోటి కాదండి, 100 రూపాయలు అసలు కాదు, 1,00,000 రూపాయలు కాదు, 100 కోట్లు సంపాదించాలి అన్నది ఏంటి, దట్స్ నాట్ ఏ స్మాల్ డ్రీమ్. అది అచీవ్ అవ్వడం అనేది సాధ్యమేనా నిజంగా అంటే అది ఆయన నమ్మారు. డెఫినెట్గా అది ఎనర్జిక్లో మాత్రమే సాధ్యమవుతుంది అని. అండ్ ఈస్ ప్రూవింగ్ కంటిన్యూస్లీ మనం చూస్తున్నాము. ఆయన సంపాదిస్తున్నారు, మనకు కూడా సంపాదించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. అండ్ వాట్ ఈస్ దట్ ఇట్ ఈస్ దేర్, హూ ఈస్ బిహైండ్ మై కాన్ఫిడెన్స్, నాకున్న కాన్ఫిడెన్స్ ఏంటి, ఇంత కాన్ఫిడెన్స్గా ముందుకెళ్ళడానికి రీజన్ ఏంటి, దిస్ ఈజ్ మై రీజన్ అండి. ఐ హోప్ ఈ టీంలో ఇవాళ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దీన్ని తప్పకుండా ఒప్పుకుంటారు అనుకుంటున్నాను. ఐ పర్సనలీ దిస్ ఈస్ ద ఫస్ట్ అకేషన్ వేర్ ఐ గాట్ టు ప్రైజ్ మై మెంటర్స్. వాళ్ళ గురించి చెప్పుకునే అవకాశం నాకు ఫస్ట్ టైం కలిగింది. ఇవాళ వరకు నేను ఇప్పుడు వాళ్ళ గురించి చెప్పుకునే అవకాశం కూడా నాకు కలగలేదు. చెప్పినా కానీ ఎవరు ఒప్పుకోరన్న దీనిలో ఉండేవాడిని. బట్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. నేను ఐ కుడ్ ప్రైజ్ మై స్పాన్సర్స్ యాక్చువల్లీ. వై నాకు ఈ టీం వల్ల వస్తున్న బెనిఫిట్ ఏంటి, నాకేనా అంటే ఇది మీలో ప్రతి ఒక్కళ్ళు ఈ టీంలో ఇవాళ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అండి, వాళ్ళందరికీ ఇవన్నీ దొరుకుతున్నాయండి. చూడండి దీనిలో మనకి దొరుకుతున్న సపోర్ట్, ఈ టీం నుంచి మనకి దొరుకుతున్న ఈ మెంటర్స్, ఈ శాస్త్రి బ్రదర్స్ ట్రయో ఏవైతే ఉన్నారో వీళ్ళ నుంచి మనకు వస్తున్న సపోర్ట్ గురించి నేను ఒకసారి కనుక చెక్ చేస్తే నేను చాలా ఓపెన్ గానే చెప్తాను. నేను ప్రేస్ చేయడం గురించో లేకపోతే ముఖస్థుతి గురించో అయితే నేను మాట్లాడలేదు. ఇవన్నీ నేను అడ్వాంటేజ్ తీసుకున్నాను. అడ్వాంటేజ్ తీసుకోలేదు అని చెప్తే మనకంటే దుర్మార్గుడు ఉండడు. కాబట్టి సారీ ఇఫ్ ఐఎమ్ యూజింగ్ సమ్ అన్పార్లమెంటరీ వర్డ్స్. సపోర్ట్ నేను తీసుకున్న సపోర్ట్ అయితే వాళ్ళ వైపు నుంచి వస్తున్న విజన్, వాళ్ళకి ఆ విజన్ ఇవాళ రోజున ప్రకాష్కి కనుక ఆ విజన్ లేకపోతే మనకి ఈ విజన్ లేదండి. ఎనర్జిక్ విజన్ మనకి, ప్రకాష్ కనుక ఈ విజన్ చూడకపోతే మనకి ఆ విజన్ లేదు. ప్రకాష్ వాళ్ళ శాస్త్రి గారు వీళ్ళు ఏదైతే ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారో ఎంటర్‌ప్రెన్యూర్స్ క్లబ్, ఐఐసిటి ఏదైతే వాళ్ళు స్టార్ట్ చేసి వాళ్ళ నుంచి నేను ఇంతకు ముందు చెప్దాం అనుకున్నానని చెప్పాను కదా. దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్ అండి. బీ ద లీడర్ ఆర్ బీ విత్ ద లీడర్. అయితే లీడర్గా ఉండు. ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు బీ ఏ లీడర్, బీ విత్ ద లీడర్, హీ విల్ టేక్ యూ టు ద డెస్టినేషన్. అది నాకు ఇది కోట్ చాలా చిన్నప్పటి నుంచి నాకు చాలా నచ్చుతుంది. సో ఇనిషియలీ ఐ వాజ్ నాట్ ఏ లీడర్, సో ఐ చూస్ టు బీ విత్ ద లీడర్. సో బ్లైండ్గా వాళ్ళు తను ఏం చెప్పాడు, తను చాలాసార్లు మీ ఇద్దరం తిట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. నాకు ఎప్పుడు ప్రకాష్ నుంచి సర్ప్రైజెసే. ఎప్పుడు ఒక గంట ముందో లేకపోతే అరగంట ముందో అన్న ఇది చేసేసేయాలి కదా, ఇది చేసిస్తుంటావు నువ్వు, ఇది చేసి ఇచ్చేసేయి, 5 నిమిషాలు అయిపోవాలి అన్నట్టు అన్నీ నాకు సర్ప్రైజ్ చేశాయి అనమాట ఆయన దగ్గర నుంచి. సో ఐ లవ్ దట్ థింగ్. అండ్ ఆ విజన్ ప్రకాష్ నుంచి ఆ విజన్ నాకు నచ్చింది. అండ్ ఆ విజన్ మన అందరికీ అందింది. అండ్ ద గైడెన్స్ ఫస్ట్ రోజు నుంచి తన ఓన్ డెవలప్మెంట్ గురించి కనుక ఆలోచిస్తే ఇవాళ రోజున ఈ సెషన్స్ పెట్టాల్సిన అవసరం లేదు. ఎవ్రీ వీక్ మనకి ఇంతకు ముందు మ్యారియట్లో కానివ్వండి, తర్వాత డిఫరెంట్ హోటల్స్లో కానివ్వండి, అడిగినప్పుడల్లా మనకి ఒక డెమో ప్లాన్ కానివ్వండి, ఒక ప్లాట్ఫామ్ అనేది జస్ట్ బికాస్ ఆఫ్ దేర్ విజన్ అండ్ దేర్ గైడెన్స్. అండ్ ఒక ట్రైనింగ్ సెషన్స్ కండక్ట్ చేయాలి అని ఒక జనరల్గా ట్రైనింగ్ అంటే ఒక సిస్టమ్ డెవలప్ చేయాలని చెప్పి ఫస్ట్ రోజు నుంచి వాళ్ళు ప్రయత్నం చేసేవాళ్ళు. ఇవాళకి కూడా ప్రయత్నం అదే ఉంది. అందుకే మనకి ఈ ఎంటర్‌ప్రెన్యూర్స్ క్లబ్ స్టార్ట్ అయింది. వాళ్ళ ఇదేంటంటే దీని ద్వారా ఎనర్జిక్‌లోకి వచ్చేవాడు నాలాగా ఉంటాడు. వితౌట్ ఎనీ ప్రయర్ ట్రైనింగ్, వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎనర్జిక్, దే కమ్ ఇన్ జస్ట్ బై సీయింగ్ ద పొటెన్షియల్ ఆఫ్ ద బిజినెస్. దానిలో ఉన్న మనీ ఎర్నింగ్ కెపాసిటీని బట్టి జనాలు వస్తారు. వాళ్ళు వచ్చిన వాళ్ళని సపోర్ట్ చేయాలి, వాళ్ళకి ట్రైన్ చేయాలి ఫస్ట్ అని చెప్పి ఒక ట్రైనింగ్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి
ప్రతిసారి ఏదో ఒక కొత్త దీనిలో ఓన్లీ ఎనర్జీకే కాకుండా వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి చాలా ట్రైనింగ్స్ ప్లాన్ చేశారు. అండ్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో ట్రైనింగ్స్ మనకు వస్తాయి. జీవన్ రాజు గారి సపోర్ట్, మేడం గారి సపోర్ట్ కూడా దీనికి తీసుకొని మనం చాలా ముందుకు వెళ్ళాలని నేను ఎదురు చూస్తున్నాను. అండ్ సారీ, ప్లానింగ్ వాళ్ళు చేస్తున్న ప్లానింగ్ అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కళ్ళు దాన్ని చూసి మనం నేర్చుకోవాలండి. ప్లానింగ్ వాళ్ళొచ్చి ప్రతి ఒక్కరిని నేను ప్రకాష్ మొబైల్ ఎప్పుడైతే చెక్ చేస్తానో, ఎవరి పొటెన్షియల్ ఉంది, ఎవరికి 682-3 ని చూస్తున్నాడు. ఆయన మనలో 682-3ని ఆయన ఆల్రెడీ విజువలైజ్ చేసేసారు. The only thing is that we have to prove that we are worth. సో దట్ ఆయన టైటిల్ కి ఏదైతే 682-3 అని ఆయన మొబైల్లో ఆల్రెడీ సేవ్ చేసేసుకున్నారో, దానికి మనము ప్రూవ్ చేసుకొని చూపించాలి. దానికి ఇంకా ప్లానింగ్ ఆయన కూర్చుంటే మనకి చాలా ప్లానింగ్ ఆయన ఇస్తున్నారు. మనతో మనం ఆయన నుంచి ఇన్పుట్స్ తీసుకొని మన ప్లానింగ్ మనం చేసుకుంటే కనుక మనం చాలా ఫాస్ట్ గా దానిలో డెవలప్మెంట్ తీసుకోవచ్చు, మనం సక్సెస్ సాధించవచ్చు. అండ్ దేర్ ఎగ్జిక్యూషన్, ఓన్లీ ప్లానింగ్ ఇవ్వడమే కాదు, ఎగ్జిక్యూషన్. ఒక ప్లానింగ్ ఇవాళ రోజున మీ ముందు నేను డైరెక్ట్ విట్నెస్ అండి దీనికి, ఎగ్జిక్యూషన్ కి. ఒకసారి అనుకున్నారు అంతే, జస్ట్ సెషన్స్ పెడదామన్నా అది ఎట్లా చేయాలి, నాకు కూడా జూమ్ చేసే ఎక్స్పీరియన్స్ లేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ డూయింగ్ ఇన్ ఏ జూమ్ మీటింగ్. ఒక పర్సనల్ చెప్పాను కదా, ఈ అట్మాస్ఫియర్ నేను ఇంత ముందు ఎప్పుడు తీసుకోలేదు, ఫస్ట్ టైం తీసుకున్నాను. అండ్ ఎట్లా చేస్తామో తెలియదు, పని కావాలి అంతే. దానిలో ఆ రోజు నుంచి స్టార్ట్ చేసాము. దిస్ ఈస్ కరెంట్ టుడేస్ సెషన్ ఈస్ 14th సెషన్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఇది మంది 12th సెషన్, మోస్ట్లీ 12th సెషన్ అండి మనం కంటిన్యూస్ గా. అండ్ మార్నింగ్ ఈవినింగ్ 2 సెషన్స్. ఇంతకు ముందు కరోనా వచ్చిన తర్వాత నేను చాలా బిజీ అయిపోయాను. నేనే కాదు, మా ఈ టీంలో ఈ మీటింగ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ. ఎందుకంటే మార్నింగ్ మీకు ఇంకోటి ఆలోచించే అవకాశం లేదు. మీరు డిప్రెషన్ ఎక్కడుందండి? డిప్రెషన్కి వెళ్ళే అవకాశం ఎక్కడుంది? అసలు డిప్రెషన్ గురించి ఆలోచన లేదు. కంప్లీట్ గా ఎనర్జీతో నింపేశారు. విత్ దిస్ కైండ్ ఆఫ్ జీల్, విత్ దిస్ కైండ్ ఆఫ్ మోటివేషన్, ఒక్కసారి కరోనా ఇది బ్యాన్ లిఫ్ట్ అయిపోయిన తర్వాత, రెస్ట్రిక్షన్స్ లిఫ్ట్ అయిపోయిన తర్వాత డెఫినెట్ గా మనందరము సేల్స్ ఎంత బ్రహ్మాండంగా చేయబోతున్నాం అనేది మనందరికీ తెలుసు. అండ్ నెక్స్ట్ డెడికేషన్, వాళ్ళు చెప్పడమే కాదు, వాళ్ళలో ఉన్న డెడికేషన్ మనకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అదే డెడికేషన్ మన టీం కూడా ట్రాన్స్ఫర్ చేయడానికి ప్రతి నిమిషం వాళ్ళు మన వాచ్ చేస్తూనే ఉన్నారు. ప్రతి దానికి వాళ్ళు దీనికి అంతటికి చాలా ఎఫర్ట్స్, చాలా మనీ ఖర్చు అవుతుంది. బట్ దే హావ్ నెవర్ గాన్ బ్యాక్. నేను చూస్తున్నాను, చాలా క్లోజ్ గా వాచ్ చేస్తున్నాను, చాలా క్లోజ్ గా వాళ్ళతో మూవ్ అవుతున్నాను. కాబట్టి ఎక్కడ ఎంత స్పెండింగ్ అయినా ముందుకు వెళ్ళిపోయి ఫస్ట్ పని అయిపోవాలి. దీని నుంచి ఒకళ్ళకైనా డెవలప్మెంట్ వస్తుంది, ఒకళ్ళైనా సక్సెస్ వచ్చే అవకాశం, డెవలప్ అయ్యే అవకాశం ఉందంటే దాని మీద పెట్టేసి ముందుకు వెళ్ళిపోవడం నేను చూశాను. సో ఐ బిలీవ్ that towards the team development, towards success of each and everybody in this team, అది ఈ ఒక్క టీమ్ లోనే నాకు కనబడింది. అది మన అందరము వీఆర్ ఫార్చునేట్ దట్ వీఆర్ ఇన్ దిస్ టీమ్ టుడే. అండ్ ఐఎమ్ ఇలాంటిదైతే నేను వేరే టీంలో ఎక్కడా నేను చూడలేదు. చాలా మంది ఇంటర్నేషనల్ గా టీమ్స్ లోను, చాలా మంది డొమెస్టిక్ టీమ్స్ లో చూస్తున్నాను. నేను కొన్ని ఇంటర్నేషనల్ టీమ్స్ లో నన్ను కూడా పార్ట్ చేశారండి, కొంతమంది జాయిన్ చేశారు వాట్సాప్ గ్రూపుల్లో. టు యాక్సెస్ వాట్సాప్ గ్రూప్ ఇన్ఫర్మేషన్ యూ నీడ్ టు పే. టు యాక్సెస్ దేర్ వెబ్సైట్ యూ నీడ్ టు పే. టు యాక్సెస్ దేర్ వాయిస్ టాక్, జూమ్ టాక్, they are charging it. We are fortunate enough that everything is coming at free of cost at the convenience of our home. And I'm very thankful for providing this kind of opportunity. And milestone, first milestone for every distributor. మన ఎనర్జీలో అయితే నాకు తెలిసి
4A ఈజ్ అవర్ ఫస్ట్ మైల్ స్టోన్. ఎందుకంటే ఈ 4A అచీవ్ అయితే మనకేం వస్తుంది అంటే ఇది వస్తుందండి, 52,000 పర్ ఈచ్ సేల్. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కూడా ఇవాళ రోజున సంపాదించడానికి చాలా కష్టపడాలి. అండ్ కరోనా టైంలో చాలా జాబ్ లాస్ ఉంది, జాబ్స్ చాలా పోతాయి అన్న భయం ఉంది. సో 52,000 ఒక 4A సేల్ అయితే కనుక ఒక సేల్ నుంచి 52,000 వస్తుందండి. అంటే మన పాకెట్స్ ఆర్ గోయింగ్ టు బి ఫిల్డ్ విత్ మనీ. అట్లీస్ట్ వీ కెన్ స్టార్ట్ విత్ దాట్. అండ్ దట్ బూస్ట్ ఎప్పుడైతే మన జోబులోకి డబ్బులు వస్తాయి, మన జోబులో డబ్బులు ఉంటాయో, మన పాకెట్స్ ఫుల్ ఉంటే మనకి కాన్ఫిడెన్స్, మనకు వచ్చే కాన్ఫిడెన్స్ వేరు. ఆల్ ఈజ్ వెల్ అని మన పాకెట్సే చెప్తాయి. పాకెట్స్ కనుక ఇంట్లో నుండి ఆల్ ఈజ్ వెల్ అంటే ఎవరు ఒప్పుకోరు కదా, మనమే ఒప్పుకోలేము, మనకి మనం చెప్పుకోలేము ఫస్ట్ థింగ్. అండ్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మోటివేషన్. అండ్ ఇట్ ఈస్ ద పవర్. 20 members team is there with you now to travel, to fight for your cause. మీరు గ్రో అవ్వడానికి మీతో పాటు ఇంకో 20 మంది మీకు సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఇంతకంటే కావాల్సింది ఉంటుందండి. దిస్ ఈస్ ద ఫస్ట్ మైల్ స్టోన్. ఇవాళ పొద్దున్న క్యాష్ గారు కూడా చెప్పడం జరిగింది మీటింగ్లో. ఫస్ట్ ఎవరన్నా కానీ వచ్చినా మన టీంలో ఎవరైతే వస్తున్నారో వాళ్ళని ఫస్ట్ 4A చేయండి. వాళ్ళు వచ్చిన వాళ్ళని కూడా వాళ్ళ కింద వస్తున్న వాళ్ళని, వాళ్ళతో ఎవరైతే టీమ్మేట్స్ జాయిన్ అవుతున్నారో వాళ్ళని కూడా 4A అయ్యేటట్టు చేయండి. యు ఆర్ సక్సెస్ఫుల్ అని. ఆయన చెప్పడం జరిగింది. సో దిస్ ఈజ్ ఫస్ట్ మైల్ స్టోన్. ఎనర్జిక్ బిజినెస్ ఎవరైతే చేస్తున్నారో, ఎవరైతే 4A వరకు వచ్చారో వాళ్ళు డెఫినెట్గా సక్సెస్ అవుతారు. రాసి పెట్టుకోవచ్చు వాళ్ళు తప్పనిసరిగా. ఎందుకంటే అప్పటికే అన్ని ఎనర్జిక్లో చూడకూడని అని చూస్తారు, చూడకూడని కష్టాలన్నీ అయిపోయినాయి. ఎప్పటి నుంచి మీకు ఎప్పుడైతే 20 దాటారో యూ స్టార్ట్ గ్రోయింగ్ యువర్ బిజినెస్ లైక్ ఎనీథింగ్, బికాస్ యూ హ్యావ్ టీమ్ పవర్ నౌ. నెక్స్ట్ వచ్చి ఫస్ట్ రికగ్నిషన్ ర్యాంక్. దిస్ ఈజ్ వాట్ అబౌట్ వీఆర్ టాకింగ్ టుడే. 6A డిస్ట్రిబ్యూటర్గా ఎప్పుడైతే అవుతామో అది మన ఫస్ట్ రికగ్నిషన్ ఇన్ ఎనర్జిక్ బిజినెస్ అండి. ఇంతకు ముందు ఇది ఫస్ట్ మైల్ స్టోన్, ఇది ఫస్ట్ రికగ్నిషన్. అంటే ఫస్ట్ మైల్ స్టోన్ తర్వాత ఇంకా మైల్ స్టోన్స్ ఉన్నాయి. 4A తర్వాత 5A, ఆ తర్వాత 6A. ఈ మధ్యలోనే మన టీంలో కూడా 4Aలు రావడం, మన టీంలోనే 5Aలు రావడం మనం చూస్తాము. అదంతా మనకి ఒక ఎనర్జీని ఇస్తుంది. అండ్ 6A ఎప్పుడైతే అవుతామో మనకి మేజర్గా వచ్చేదండి టైటిల్ బోనస్. ఒకేసారి 1,80,000 చూడొచ్చు. రైట్, డబ్బుల కంటే మోటివేషన్ ఏముంటుందండి ఇంకా. రైట్, నాకైతే డబ్బులే మోటివేషన్. ఎందుకంటే బిజినెస్ చేస్తుంది డబ్బులు సంపాదించుకోవడానికే. కాబట్టి ఇప్పుడు బిజినెస్లో ఎనర్జీకి తప్ప ఇంకో ఆప్షన్ లేదు కాబట్టి ఫుల్ టైం చేస్తున్నాను. కాబట్టి ఐ లైక్ దిస్. ఐ గాట్ 1,80,000 టైటిల్ బోనస్ అండ్ 78,000 from that day onwards. Every sale, that direct sale that I am doing, I can earn 78,000. అంటే నెలకి ఒక డైరెక్ట్ సేల్ వేస్తే ఐ కెన్ కీప్ మై ఫ్యామిలీ హ్యాపీ. వాళ్ళకి నీడ్స్ అన్నీ టేక్ కేర్ అయిపోతాయి, నేను హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు. పీస్ ఆఫ్ మైండ్ స్టార్ట్ అయిపోయిందండి. దీని గురించి పెద్ద కష్టపడక్కర్లేదు. ఇంతకుముందు రికగ్నిషన్ లేదు, మనల్ని ఎవడన్నా గుర్తుపడతారా అన్న ఇది కూడా లేదు. కానీ 6A గుర్తుపడడం మొదలుపెడుతుంది. కానీ రికగ్నిషన్ ఇన్ ద బిజినెస్ కూడా స్టార్ట్ అయిపోయిందండి ఇక్కడ. నెక్స్ట్ కాన్ఫిడెన్స్. ఇంతకు ముందు కాన్ఫిడెన్స్ మనం తెచ్చుకోవాలి. ఎస్, నేను చేసుకోగలను అన్న కాన్ఫిడెన్స్ మనకి తెచ్చుకోవాలి. ఇప్పటి నుంచి కాన్ఫిడెన్స్ మనం ఇస్తాం. స్టార్టెడ్ గివింగ్ ద కాన్ఫిడెన్స్ టు అదర్స్. అండ్ మోటివేటెడ్ నుంచి మోటివేటర్ కన్వర్ట్ అయిపోతున్నాం అండి. ఇవాళ రోజున నన్ను లైవ్ ఎగ్జాంపుల్గా చూడొచ్చు. ఇంతకుముందు నేను ఎప్పుడు అనుకోలే నన్ను చూసి జనాలు మోటివేట్ అవుతారా, నేను ఎవరినైనా మోటివేట్ చేయడమా. ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ మోటివేషన్ ఆర్ నాట్, బట్ ఎస్ డెఫినెట్లీ ఫ్రమ్ ఎప్పుడైతే మీరు 6A అయిపోతారో మీరు మోటివేషన్ తీసుకోవడం నుంచి మోటివేషన్ చేయడానికి షిఫ్ట్ అయిపోతారు మీరు లైఫ్లో. అండ్ దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ థింగ్ ఇయర్. 100+ members తోటి మీ టీం అయిపోయింది. మీరు 6A అయ్యారంటే అంటే మీరు ఇప్పుడు ఒక ఆర్మీనే మీ చేతిలో ఉంది. సో ఈ ఆర్మీ తోటి మన టీంలో వచ్చిన వాళ్ళని ఇంకా చాలా మందిని ఆర్మీ ఇట్లా 6L కింద తయారు చేయడానికి కావాల్సిన ఏదైతే పట్టుదల కావాలో, ఏదైతే రిసోర్సెస్ కావాలో అవన్నీ మనకి ఈ 6A అందిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ
ఆఫ్టర్ వాట్ ఈస్ మనం అనుకుంటాం కదా 6 అయితే అచీవ్ అయిపోయాను, వాట్ నెక్స్ట్. దానికి పొద్దున్న క్యాష్ గారు కూడా డైరెక్ట్ చేసినట్టు నా టీంలో ఉన్న వచ్చేవాళ్ళు ఇద్దరిని, ఎవరైతే నా టీంలో ఆల్రెడీ 100+ మెంబర్స్ ఉన్నారో వాళ్ళు కనీసం ఇద్దరిని 6A కింద చేయాలి. దట్ ఈస్ మై నెక్స్ట్ గోల్ అండి. ఇమీడియట్ గోల్ ఏదైతే ఉందో నాది నెక్స్ట్ 6A2కి నేను ప్రమోట్ కావడానికి. నేను 6A2 ప్రమోట్ కావడం కాదు, నా కింద ఇద్దరు 6Aలు కావాలి. మై గాడ్స్ గ్రేస్ అండ్ మై టీమ్ సపోర్ట్. ఆల్రెడీ నా కింద ఒక 6A ఉన్నారు, కృష్ణ ఫ్రమ్ విజయవాడ అండి. ఈజ్ ఆక్యుపంచర్ డాక్టర్. ఆయన కాకుండా నా ఆయనకి ప్యారలల్గా నేను విత్ ఇన్ నెక్స్ట్ 2-3 మంత్స్లోనే ఇంకో 6Aని డెవలప్ చేస్తాను. తద్వారా నేను 6A2గా ప్రమోషన్ తీసుకుంటాను. అండ్ నెక్స్ట్ వచ్చి వాళ్ళ టీంలో ఎవరైతే నా 6Aలు అయ్యారో, ఇద్దరు 6Aలు, వాళ్ళలో కూడా వాళ్ళ టీంలో ఇద్దరు 6Aలని అంటే 4 మెంబర్స్ 6Aస్ని డెవలప్ చేసి నెక్స్ట్ 6 to 8 monthsలో నేను 6A2-2 ప్రమోషన్ని తీసుకోవాలి. నేను 6A2-2 ప్రమోషన్ తీసుకోవడం ఇంపార్టెంట్ కాదు, ఎందుకంటే వాళ్ళు కనుక 6Aలు నేను అనుకుంటున్న వాళ్ళు నలుగురు ఎవరైనా 6A అయిపోతే కనుక ఆటోమేటిక్గా 6A2-2 అవుతుందండి. దాన్ని ఎవరు ఆపలేరు, నేను కూడా ఆపలేను దాన్ని, 6A2-2ని అవ్వడం. సో నెక్స్ట్ వచ్చి 6A2-3, దీని గురించే మాట్లాడుతున్నారు అంతా. నేను ఈ ప్రమోషన్ తీసుకోవాలి. దీనికి నా టీంలో 8 6As కావాలి. దానికి నేను పెట్టుకున్న టార్గెట్ ఇవాళ నుంచి ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిపోయింది. 18 to 20 monthsలో నేను అది కంప్లీట్ చేయాలి. 6A2-3ని నేను అచీవ్. ఎందుకంటే దిస్ ఈజ్ ద ర్యాంక్ ఫర్ అవర్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఇక్కడ నుంచి చూడాల్సిన అవసరం లేదు. క్యాష్ గారు చెప్పినా, లేకపోతే రామ్సాస్ గారు చెప్పినా, ప్రకాష్ గారు చెప్పినా 6A2-3 ఇదే గోల్ పెట్టుకోండి, ఈ గోల్నే మీరు ఆలోచించండి అని ఎందుకు చెప్తున్నారంటే 24 hours 10 సార్లు ఎందుకు చెప్తారంటే 10 సార్లు చెప్తే మనలో అది మొదలవుతుందని ఉద్దేశంలో ఆయన ప్రతిసారి చెప్తున్నారు. అండ్ డెఫినెట్లీ 6A2-3 ఇన్ నెక్స్ట్ 18 to 20 months ఈజ్ మై గోల్. అండ్ ఐ విల్ బి ఫైనాన్షియల్లీ ఫ్రీడమ్ నేను అప్పుడు సాధిస్తాను. అండ్ మై యాక్చువల్ టార్గెట్ ఇన్ ఎనర్జీకి 6A2-6 is my actual target in energy. And before conclude my thing, I just wanted to play a video, and I don't know whether you will be able to hear the voice of this video, but please go through this video. I'm playing it now.
హోప్ మీరు కూడా నేను ఏవైతే పాయింట్స్ అక్కడ పెట్టానో అదే మనకి అర్థమవుతుందో నాకైతే ఇది అర్థమైంది. సో నెవర్ స్టాప్ అంటిల్ యువర్ గోల్ ఈజ్ రీచ్. అండ్ దిస్ ఈస్ ద బ్యూటీ, ద సర్టిఫికేట్ అండి. ఫ్రాంక్ గా నేను ఫస్ట్ లో స్టార్టింగ్ లో చెప్పడం మర్చిపోయాను. ఐఎమ్ డూయింగ్ దిస్ బిజినెస్ ఆన్ మై ఫాదర్స్ నేమ్ అండి. బికాస్ ఆఫ్ మై ఎర్లియర్ జాబ్ రెస్ట్రిక్షన్స్ వల్ల నేను మా ఫాదర్ పేరు మీద నేను బిజినెస్ టేకప్ చేశాను. అండ్ కరెంట్లీ అందుకే మీరు మల్లికార్జునరావు ఈజ్ మై ఫాదర్. యూ కెన్ సీ రైట్ టాప్, లెఫ్ట్ టాప్ లో ఉన్నది మా ఫాదర్, మా పేరెంట్స్. అక్కడ కూడా మిషన్ ఉంది. అండ్ దిస్ ఇస్ ఫ్యూ ఆఫ్ మై టీమ్ మెంబర్స్. అందరినీ నేను ఇంక్లూడ్ చేయలేకపోయాను. సారీ ఫర్ మై టీమ్ మెంబర్స్. ఐ కుడ్ నాట్ ఇంక్లూడ్ ఆల్ యూ పీపుల్స్ ఫోటోగ్రాఫ్స్. బట్ దిస్ ఈస్ ద సర్టిఫికేషన్ అండి. ఐ హోప్ ఇన్ నెక్స్ట్ 3 to 4 months ప్రతి ఒక్క గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరి చేతిలో కూడా ఇలాంటి సర్టిఫికేట్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఐ బిఫోర్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై శాస్త్రి బ్రదర్స్ ఫర్ టుడేస్ ఆపర్చునిటీ, ఫర్ షేరింగ్ మై ఎక్స్పీరియన్స్ విత్ దిస్ పోడియం నాకు ఈ ఆపర్చునిటీ కల్పించినందుకు. అండ్ ప్రకాష్ శాస్త్రి గారు ఫర్ ఇంట్రడ్యూసింగ్ ఎనర్జిక్ టు మీ. వితౌట్ దట్ ఎనర్జిక్ టుడే మీ అందరి ముందు ఇలా నించునే అవకాశం కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేను. అండ్ రామ్ శాస్త్రి గారు, థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ యువర్ కంటిన్యూస్ సపోర్ట్ అండి. ఎప్పుడు ఇది అని ఏదైనా కానీ ముందు మీరు ఉన్నారు అని మీరు ఎప్పుడు నాకు ముందు నడిపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ జగన్నాథ్ శాస్త్రి గారు ఫర్ కీపింగ్ కాన్ఫిడెన్స్ ఇన్ మీ ఫ్రమ్ ద డే వన్. మీరు మా మీద పెట్టుకున్న కాన్ఫిడెన్స్, ఐ హోప్ ఐ హావ్ బీన్ ట్రైయింగ్ టు లివ్ అప్ టు యువర్ ఎక్స్పెక్టేషన్స్. And I would like to thank Chandrabose garu for inspiring me and bringing me back onto the track. ఆ రోజు కనుక మన అసోసియేషన్ లో నా కార్లో కూర్చొని మీరు మల్కాజ్గిరిలో మీరు డెసిజన్ తీసుకోవడానికి మీరు మనం మాట్లాడుకున్న 1.5 hour టాక్ ఏదైతే ఉందో, దట్ హాస్ బ్రాట్ మీ టు టేక్ ఎ డెసిజన్ ఫర్ టేకింగ్ ఎ full time. And today I am here as 6A. Thank you very much for your support and your inspiration. And I thank my entire team members ikkada. Without you today I will not be there. You are my strength, and I would like to be your strength. That is what I expect to be. Meer na strength kaakunda nenu kuda mee strength avalani korukuntunnanu. And the complete Energic family andi. Endukante nenu ikkada prati okkari nunchi I have got complete love and encouragement from each and everyone. This is what I've seen in this Shastri brothers team. ఏదైతే ఉందో దానిలో నేను చూసింది, నేను ఫీల్ అయింది. దీనిలో ఏదో ముఖస్థుతి కోసం ఏది రాయలేదండి. నేను ఇవాళ ఇంతగా షేర్ చేసుకుంటాను. 1.5 hour, ఐ డోంట్ నో బాబోయ్, 1 hour 40 minutes. And all the team members attending today's meeting, thank you very much for patience listening. And ఇంతసేపు మీరు నన్ను భరించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. యా శ్రవణ్ గారు, ఇట్స్ ఫెంటాస్టిక్. శ్రవణ్ గారు, మీ ఇంట్లో మిషన్ ఉంది సార్. బ్యాక్గ్రౌండ్ కూడా మిషన్ చేశాను సార్. ఓకే, థ్యాంక్ యూ. Hope I have my expectation ఇచ్చినాను కోరిక, అందుకని ఇంకేం లేదు. As always అయితే ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఐ థింక్ కొంతమంది మాట్లాడదామని డెఫినెట్ గా చాలా ఎంతూజియాజం తో ఉంటారు. ఐ కెన్ అండర్స్టాండ్. కానీ టైం కొంచెము ఎక్కువ అయిపోయింది. స్టార్టింగ్ లో ఏంటంటే శ్రవణ్ నేను ఎలా మాట్లాడగలుగుతాను, ఎంతసేపు మాట్లాడగలుగుతాను, ఏం మాట్లాడాలి అని చెప్పేసి అనుకున్నాడు. నిజానికి ఒక 1.5 hour పాటు 90 minutes ఒక సస్పెన్స్, థ్రిల్లర్ అండ్ సక్సెస్ ఎండింగ్ మూవీ తోటి చూపించినట్టుగా చాలా ఎక్సలెంట్ గా చెప్పాడు. బికాస్ ఒక హార్ట్ఫుల్ ఫీలింగ్స్ ఎప్పుడైతే మనం ఎక్స్ప్రెస్ చేస్తామో, ఆనెస్ట్లీ స్పీకింగ్, వీ డోంట్ రిక్వైర్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రిపరేషన్ అండి. యాక్చువల్గా ప్రిపరేషన్ అనేది ఎవరికి కావాలి అంటే, ఎప్పుడైతే మనలో లేనిది, మనం నమ్మనిది ఏదైనా కనుక మనం జనాలకి చెప్పాలనుకుంటే దానికి చాలా ప్రిపరేషన్ అవసరం వస్తుంది. కానీ నిజంగా నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, నేను ఎప్పుడైతే మన మనసుతోటి, మన హృదయంతో మాట్లాడదాం అనుకుంటామో, వీ డోంట్ రిక్వైర్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రిపరేషన్.
Only what we need is the other person also should be prepared to listen to us. That's all. With the same kind of heart. ఎప్పుడైతే వినడానికి ఆ అవతల వ్యక్తి మనస్ఫూర్తిగా రెడీగా ఉంటాడో మన మనసు నుంచి చెప్పే ప్రతి మాట కూడా అతనికి తప్పకుండా వెళ్తుంది. ఇట్స్ వండర్ఫుల్ థింగ్. అండ్ ఒక చిన్న కొటేషన్ మాత్రం తప్పకుండా చెప్తాను నేను. మనందరికీ తెలిసిన కొటేషనే, ఇవాళ మనందరం అది ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము. చాలా చిన్న కొటేషనే, చిన్నప్పటి నుంచి చాలా సార్లు విన్నాం మనము, కానీ అది ప్రతిరోజు గుర్తుంచుకోవాల్సిన కొటేషన్. అదేంటి అంటే, వాట్ ఎవర్ ద మైండ్ కెన్ కన్సీవ్ అండ్ బిలీవ్ ఇట్ కెన్ అచీవ్. మనసు లోపల ఏదైతే మన మనసులో అసలు మనసులోనే పెట్టుకోవడానికి భయపడితే కనుక, దాన్ని మనం నమ్మకపోతే కనుక అది ఎప్పటికీ అచీవ్ అవడం అనేది జరగదు. మొదటి రోజు కనుక ప్రకాష్ శాస్త్రి ఎనర్జీకి విన్న ఫస్ట్ డే కనుక నేను 6A అవుతానా, 6A 2 days 3 అవుతానా అవనా, అసలు ఈ కాన్సెప్ట్ నడుస్తుందా నడవదా అన్న భయం కనుక ఉండుంటే 2015 ఆగస్టులో ఎప్పుడైతే అతను స్టార్ట్ చేసాడో ఈ రోజు వరకు మనం ఇలా జర్నీ అయి ఉండేది కాదు ఇండియా లోపల కూడా. సో అంచేత అంటే ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు ప్రైజ్ బికాస్ ఈజ్ మై యంగర్ బ్రదర్, ఈజ్ మై మోటివేటర్, ఈజ్ మై ఇన్స్పైరర్. ఐఎమ్ వెరీ గ్లాడ్ టు అనౌన్స్ లైక్ దట్. బికాస్ ఒక విజనర్ అనేది మన ప్రతి ఒక్కరిలోనూ ఉన్నాడు. ఆ విజనర్ని మనం బయటికి తీసుకురావాలి మై డియర్ ఫ్రెండ్స్. ఇవాళ ఏదైతే మనకి శ్రవణ్ ప్రకాష్ మనకి ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశాడో, ఆల్ ఈస్ జర్నీ, వెరీ హార్ట్ఫుల్ థాట్స్, ఎక్కడ ఎటువంటి ప్రిపరేషన్ లేకుండా నిజంగా మనస్ఫూర్తిగా ఒక చక్కగా మన ఫ్రెండ్ మనతో మాట్లాడుతున్న ఫీలింగ్ మనందరికీ వచ్చింది. ఎక్కడ ఏదో మోటివేషనల్ క్లాస్ లాగలేదు, బట్ వీఆర్ ఆల్ కనెక్టెడ్. We are all connected by our hearts because we are all in the same journey. So అంచేత ఇట్స్ వండర్ఫుల్ శ్రవణ్. ఐ థింక్ డెఫినెట్ గా ఏంటంటే టైం కొంచెం ఎక్కువైనా కూడా మనం ఒక అట్లీస్ట్ ఒక 3 people కైనా మనము స్కోప్ ఇవ్వాలి, అదర్వైజ్ పీపుల్ విల్ గెట్ అఫెండెడ్. సో మై డియర్ ఫ్రెండ్స్, మనం క్లోజ్ చేసే ముందు నేను ఏం చేస్తానంటే ఒక 2-3 అనౌన్స్మెంట్స్ చేయాలి నేను. అండ్ బిఫోర్ ఐ టేక్ అబౌట్ ద announcements, I want to give chance to 3 to 5 people fast. If you want to give any feedback or if you have any queries, please go ahead now. Hi sir. శ్రవణ్ ప్రకాష్ అన్న, సతీష్ మాట్లాడుతున్నా. గుడ్ ఈవినింగ్. చెప్పండి సతీష్ గారు. థ్యాంక్ సార్. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. మీ జర్నీ చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. ఐఎమ్ వెరీ గ్లాడ్ అండ్ ఐఎమ్ వెరీ ఇన్స్పైర్డ్ బై యువర్ జర్నీ సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఒక చిన్న క్వశ్చన్. ఇప్పుడు మీరు లీడ్ టు బిజినెస్ కోసము 6 months టైం తీసుకున్నారని చెప్పారు. ఫస్ట్ సేల్ కోసం మీకు 6 to 7 months టైం పట్టిందని చెప్పారు. మళ్ళీ సెకండ్ సేల్ కి మీకు 7 to 9 months పట్టిందని చెప్పారు. సో ఓవరాల్ గా మీ జర్నీలో ఫస్ట్ సేల్ నుంచి సెకండ్ సేల్ ఇట్ టుక్ ఆల్మోస్ట్ ఆల్ 7 to 9 months. ఎస్, ఫస్ట్ సేల్ నుంచి సెకండ్ సేల్ కాదండి, సెకండ్ సేల్ నుంచి థర్డ్ సేల్. ఓకే, నుంచి 2A ప్రమోషన్. Okay, so in this journey of 9 months, I just want to really understand how was your mindset and how did you prepare to be in that zone to be in the business? ఎస్, కంప్లీట్లీ ఆక్యుపైడ్ గా ఉందండి. అప్పుడు యాక్చువల్ గా ఎనర్జీకి ని కంటిన్యూ చేయాలి అన్న థాట్ కూడా లేదు. అప్పుడు చెప్పాను కదా, అది పార్ట్ టైమ్ ఆఫ్ చెప్పారు కాదు, నో టైం అది దానికి. అంటే ఎనర్జీకి నేను టైం ఎక్కువగా స్పెండ్ చేయని టైం అది. సో దాని గురించి నేను పెద్దగా బాధపడలేదు. ఎనర్జీకి అయితే అవుతుంది, ఎప్పుడన్నా వస్తే చూద్దాం, ఎవడన్నా ఇస్తే చూద్దాము, మన దగ్గర కూడా కొంటాడా, ఇదే థాట్ ఉండింది. నా రెగ్యులర్ జాబ్ లోనే ఎక్కువ ఉన్నాను సార్. బట్ ఎప్పుడైతే థర్డ్ సేల్ ఆఫ్టర్ 9 months, మరి ఇంత లేలే అవుతుందా జనరల్ గా సార్? టు బి ఫ్రాంక్లీ స్పీకింగ్, మా ఎర్లియర్ దానిలో ఏదైతే 1 crore ప్రోడక్ట్ అన్నానో 1 month లో అమ్మేశానండి. సూపర్ సార్. అండ్ ఫర్ సెల్లింగ్ 3 lakh ప్రోడక్ట్ 1,55,000 ప్రోడక్ట్ 9 months పట్టింది అని నేను కూడా ఇప్పుడు కూడా చూసుకుంటే, వెనక్కి తిరిగి చూసుకుంటే అన్ని గోతులే కనబడుతున్నాయి. అవన్నీ మరి నడిచి వచ్చిన గోతులు కనబడుతున్నాయి అవన్నీ. అంటే ఏంటంటే సార్, ఇప్పుడు ఆ టైంలో మనం మైండ్ సెట్ ని పాజిటివ్ గా పెట్టుకోవడానికి ఏదైనా యాక్షన్స్ మాకేమన్నా మా మిత్రులందరికి చెప్తారేమో అని చెప్పి. టు బి ఫ్రాంక్లీ స్పీకింగ్, ఆ టైంలో జోక్ గా ఏందనుకున్నా, సీరియస్ గా ఆ టైంలో డిమోటివేట్ అవడం అనేది చాలా నార్మల్. ఐ వాజ్ ఆల్సో డిమోటివేటెడ్. ఎందుకంటే నేను ఎవరితో మాట్లాడినా కానీ ఎనర్జీ గురించి మాట్లాడని చెప్పగానే జనాలు పక్కకి వెళ్ళిపోవాలి. మా ఇంట్లో వాళ్ళు కూడా మా మొదలు పెట్టాడు అనే టైప్ లోనే ఉండేది. మా ఇంట్లో వాళ్ళు కూడా నన్ను వినేవాళ్ళు కాదు. చాలా మంది ఫ్రెండ్స్ కూడా ఇప్పటికి కూడా నేను, అండ్ ఇప్పటి వరకు నేను చేసిన బిజినెస్ అంతా అవుట్ సైడర్స్ తోటి, మాకు తెలిసిన వాళ్ళతో నేను ఇప్పటివరకు బిజినెస్ చేయలేదు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ మై సక్సెస్ ఆల్సో. ఎందుకంటే మనం జనరల్ గా బిజినెస్ అనగానే మన ఫ్రెండ్స్ ని, తర్వాత మనకి తెలిసిన చుట్టాలని వీళ్ళలోకి ఎక్కువగా వెళ్దాం అనుకుంటాము. అక్కడి నుంచి మనకి రిజెక్షన్స్ రావడంతో ఇంకా మనకి లేదు, వీళ్ళే రిజెక్ట్ అయిన తర్వాత మనం బయట వాళ్ళు ఏమొస్తారు అనుకున్నాం. కానీ బయట ఇంట గెలిచి రచ్చ గెలవమంటారు, కానీ రచ్చ గెలిచిన తర్వాత నుంచి ఇంట్లో గెలవచ్చు అండి. అది నేను దీని ద్వారా నేను తెలుసుకున్నాను. అండ్ ఆ టైం అంతా నేను
కంటిన్యూస్లీ ఐ వాజ్ వాచింగ్ వీడియోస్. నెగిటివ్ వీడియోస్ కూడా చూశాను ఎనర్జీ గురించి. బట్ నెగిటివ్ వీడియోస్ ఎందుకు వచ్చాయి అన్న దాని మీద పాజిటివ్ డెవలప్మెంట్ నేను తెలుసుకున్నాను. పాజిటివ్ యాంగిల్స్ ఎక్కువగా చూశాను. ప్రొడక్ట్ గురించి కంటిన్యూస్ డెవలప్ చేసుకున్నాను. అండ్ ఆల్వేస్ ఐ ట్రై టు బి విత్ ద పీపుల్ హూ ఆర్ విత్ మై మైండ్ సెట్. నా మైండ్ సెట్, నాకు మోటివేషన్ ఇచ్చే మైండ్ సెట్ తోటి ఉన్న ఆ పీపుల్ తోటే ఎక్కువ కాలం గడపడానికి నేను ప్రయత్నం చేశాను. నెగిటివ్ మైండ్ సెట్ కి దూరంగా ఉన్నాను. సో దట్ ఐ గెట్ మోటివేటెడ్ ఎవ్రీ టైం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గుడ్ సార్. ఈవినింగ్ థ్యాంక్స్ నేను భాస్కర్ మాట్లాడుతున్నా. భాస్కర్ చెప్పండి భాస్కర్. అన్న, థ్యాంక్ యూ అన్న. అన్నయ్య వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. చాలా చక్కని మోటివేషన్ చెప్పారన్న. మీరు ప్రతిసారి అంటే నేను మోటివేట్ మాట్లాడలేమో అని చెప్తూ మాట్లాడారు. చాలా కూల్ గా అయ్యో అప్పుడే అయిపోయింది అన్న చేసిన అన్నంత బాగుందన్న. చాలా థ్యాంక్ యూ. నిలకడగా ఉన్న సముద్రం మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా knowledge ఉంది మీ అంత నేర్చుకోవాలి. నిలకడగా ఉన్న సముద్రం ఒక్కసారి అలలు వస్తే ఎలా ఉందో అలా ఉంది ఇప్పుడు. చాలా థ్యాంక్ యూ అన్న. చాలా ఇన్స్పైర్ అయ్యాం థ్యాంక్ యూ వెరీ మచ్. మేమందరం. చాలా మంచి చక్కగా చెప్పారు. నిలకడగా ఉన్న సముద్రమే, నిజమే. అవును సార్, అది ఎగ్జాక్ట్లీ సెషన్ అంతా వింటున్నాను. చాలా కూల్ గా అలా గడిచిపోయింది. అయ్యో అయిపోయింది అనేసరికి అయ్యో అయిపోయిందా అనిపిస్తుంది మళ్ళీ. థ్యాంక్ యూ అన్న. చాలా కొన్ని విషయాలు కూడా రాసుకున్నాను నేను. చిన్న మాటలే చెప్పారు కానీ చాలా మంచివి చెప్పారు. అవి ఎంత అంటే అది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి. మంచి పాజిటివ్ హోప్ వచ్చింది మా అందరికి. చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ భాస్కర్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వర్డ్స్. భాస్కర్ గారు, మీరు చెప్పిన దానికి ఈయనకి ఇంకోటి పెట్టడం ఏంటంటే, ఆయన నిలకడగా ఉన్న సముద్రం కాదు, సహనం సముద్రం కంటే చిన్నదట. ఆ సహనం ఆయన దగ్గర ఉంది, ఆయన దగ్గరే ఉంటుంది. ఆయన ఇంకోటి ఏమిటంటే సహనం ఉన్న వాళ్ళతో సావాసం చేస్తున్నాడు కాబట్టి సక్సెస్ ఉంది. సావాసం కూడా చేస్తున్నాను కాబట్టి మనమందరం చేస్తున్నాం కాబట్టి మనందరికి సక్సెస్ ఉంటుంది. ఒక మంచి మాట అన్నారు, యు బి ఏ లీడర్ ఆర్ బీ విత్ ద లీడర్ అన్నాడు. చాలా మంచి టైటిల్ అండి. చేశాను. If you are not a leader, no problem. At least be with the leader, then you will be successful. Wonderful presentation. You are very cool and calm. You did a great job. Wonderful, Andy. Thank you. Thank you, sir. Thank you very much. Thank you. Hi, Shravan. Good evening, Andy. This is Praveen Ponna. Praveen garu, good evening, sir. Cheppandi. Sir, it was a wonderful, inspiring journey, Andy. What you have given us an enlightenment. So I was just requesting in WhatsApp since morning that if you could tell us some etlante me journey lo installation lo kani service related gani edana major flaws or issues what you have encountered and then ela solve chesaru. So what I mean is if you guys tell us those related things, the new distributors will not waste time and their credibility will be good with the customer. Yes. So unfortunately, we are not really looking at the side of service more than promotion. Sorry, sir. Question అర్థం కాలేదు. సారీ, ఇంకోసారి. అంటే మీ జర్నీలో మీరు సర్వీస్ రిలేటెడ్ ఇన్స్టాలేషన్ అప్పుడు కానీ లేకపోతే మిషన్ రిలేటెడ్ ఏమన్నా సర్వీస్ ఇష్యూస్ కానీ అవి మీరు ఎదురైనప్పుడు ఎలా సాల్వ్ చేశారు? మేజర్ అంటే అన్ని కాదు, మేజర్ ఒక 2-3 అయితే ఉంటాయి. సో మాకేంటంటే ఫ్రెష్ డిస్ట్రిబ్యూటర్స్ అక్కడ చాలా టైం సేవ్ అవుతుంది తెలుసుకుంటే. అట్ ద సేమ్ టైం వి విల్ హ్యావ్ లాట్ ఆఫ్ క్రెడిబిలిటీ విత్ ది కస్టమర్. డెఫినెట్ సార్, ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్ సార్. యాక్చువల్ గా మీరు సారీ పొద్దు నుంచి మీరు మెసేజ్ పెడుతున్నారు చూశాను. అది చెప్పాలనుకున్నాను కానీ నేనే టెన్షన్ లో ఉన్నాను. ఇవాళ చాలా ఫస్ట్ టైం మొత్తం అంటే వేరే వాళ్ళ గురించి చెప్పడం వేరే అండి. నా గురించి ఏం చెప్పుకోవడం అంటే ఏముంటుందా అని ఒక ఇది అందుకని సారీ. 1 minute సార్. సర్వీస్ రిలేటెడ్ ఎస్. ఇన్స్టలేషన్ జనరల్ గా నేను నావి అవుట్ స్టేషన్ ఎక్కువగా ఉంటాయండి. మోస్ట్ ఆఫ్ మై క్లయింట్స్ సైడ్ అవుట్ స్టేషన్. యాక్చువల్గా నేను ఇక్కడ నుంచి ఢిల్లీలో మిషన్ ఇచ్చాను, రాజ్కోట్లో మిషన్ ఇచ్చాను. సో నేను చేసిన ఫస్ట్ ఇదేంటంటే ఎప్పుడైనా కస్టమర్తో మాట్లాడేటప్పుడు మిషన్ మాత్రం నేను ప్రొవైడ్ చేస్తాను. దానికి మీ వాటర్ సోర్స్ కనుక కరెక్ట్గా ఉంటే కనుక మిషన్ విల్ గివ్ యూ ద బెస్ట్ రిజల్ట్స్. వాటర్ సోర్స్ నాకు కావాల్సింది టీడీఎస్ విత్ 100 నుంచి 150 వరకు ఉన్న టీడీఎస్ కావాలి. దీనికి మీరు డైరెక్ట్గా మీ మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంటే కనుక దానికి ప్రీ ఫిల్టర్స్ పెట్టి చేయొచ్చు. అండ్ అపార్ట్ అది కనుక ఆప్షన్ లేకపోతే కనుక
డెఫినెట్ గా ఆర్ఓ ఉండాలి అని నేను ప్రతి ఒక్కరికి చెప్తానండి. ఆర్ఓ నేను ఎక్కడ దాచుకొని, ఇవాళ కూడా నాకు 15 కాల్స్, సేల్ పోస్ట్పోన్ అవుతుందేమో బట్ ప్రాబ్లమ్స్ రావు. సేల్ పోస్ట్పోన్ అవుతుందేమో కానీ పొరపాటున కూడా కస్టమర్ నుంచి మనకు ఒక అబ్జెక్షన్ రాదు. నేను ఇంకోటి ఏం చేస్తానంటే సార్, అవుట్ స్టేషన్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి స్టేషన్ అవుట్ స్టేషన్ కూడా చాలా డిస్టెన్స్ కాబట్టి అక్కడ ఉన్న లోకల్ గా ఉన్న ఒక ఆర్ఓ పర్సన్ ని నేను అసోసియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అండ్ నేను అసోసియేట్ చేయడం కంటే కస్టమర్ ని ఒక ఆర్ఓ పర్సన్ ని ఒక అతన్ని చూపించమని చెప్తాను, అతన్ని చూసుకోమని చెప్తాను. పలానా రోజు నేను వస్తాను, మిషన్ పెడతాను, సో ఆ రోజు ఆర్ఓ పర్సన్ ఉండే విధంగా చూసుకోండి. ఆర్ఓ ఎందుకంటే నా మిషన్ 100% వితౌట్ ఎనీ మిస్టేక్, ప్రాబ్లం లేకుండా 15 years పాటు కంటిన్యూస్ గా నడుస్తుంది. మీరు నా మిషన్ నుంచి నాకు కాల్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా వచ్చే ఒకే ఒక ప్రాబ్లము, వాటర్ ఏదైతే మీరు ఇన్పుట్ సోర్స్ ఇస్తున్నారో దాని నుంచే వస్తుంది. ప్రతి చిన్న విషయం గురించి వాటర్ ఫ్లో రావట్లేదనో, లేకపోతే వాటర్ టీడీఎస్ పెరిగిపోయిందనో నేను పలానా చోటు నుంచి నేను మీకు డైరెక్ట్ చేస్తూ మీరు ఇబ్బంది పడడం కంటే ఒక వాటర్ సోర్స్ ఒక పర్సన్ మీకు దగ్గరగా ఉంటే మీ ఆర్ఓ పర్సన్ మీకు చూసుకుంటాడు. కాబట్టి ఒక ఆర్ఓ పర్సన్ ని లోకల్ గా చూసుకోండి అని చెప్పి ఆయన చెప్పేవాడిని. ఆయన ఎప్పుడైతే కంఫర్టబుల్ ఉందో అప్పుడే వెళ్ళేవాడిని. ఇప్పుడు ఈ కేసు ప్రతి చోట సెట్ అవ్వకపోవచ్చు, అండ్ ఫ్యూ కేసెస్ అది కూడా జరిగింది. అలా ఉన్నప్పుడు నేను ఇక్కడ నుంచి మన అశోక్ గారి సపోర్టు, చంద్రబోస్ గారి సపోర్టు, తర్వాత మన టీంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ సపోర్ట్ తీసుకొని, లోకల్ గా ఉన్న డిస్ట్రిబ్యూటర్ సపోర్ట్ కూడా తీసుకొని నేను ఇన్స్టలేషన్ అనేది చేశాను. ప్రతి ఇన్స్టలేషన్ లో నేను లేనండి, 100% నేను ప్రతి ఇన్స్టలేషన్ లో లేను. బట్ వాళ్ళకి ఏవైతే ఇన్ఫర్మేషన్ కావాలో వాళ్ళందరికీ ఏ సోర్స్ నుంచి అయితే ఇన్ఫర్మేషన్ వస్తుందో ఆ సోర్స్ నుంచి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసి కస్టమర్ సాటిస్ఫాక్షన్ గా ఉండే విధంగా చూసుకునేవాడిని. దిస్ హెల్ప్స్ మీ అలాట్. అందుకే నాకు ఇప్పటివరకు బయట నుంచి ఏపీ ప్రాబ్లమ్స్ లేవు. భీమవరం ఏరియాలో నేను ఆల్మోస్ట్ 5 మిషన్స్ ఇచ్చాను. అక్కడ వాటర్ సోర్స్ బాగుండదు, ప్రతిసారి ఆర్ఓ మిషన్ ప్రాబ్లం వస్తూనే ఉంటుంది అక్కడ. ప్రతిసారి కస్టమర్ నాకు కాల్ చేసినప్పుడు ఆయనకి ఒక ఆర్ఓ సోర్స్ అక్కడ ప్రొవైడ్ చేశాను నేను అక్కడ కస్టమర్ కి డైరెక్ట్ గా. ఇవాళ రోజున లాస్ట్ 1 year నుంచి కస్టమర్ నుంచి నాకు ఈవెన్ సింగిల్ కాల్ లేదండి. దిస్ ఇస్ వాట్ ఐ రికమెండ్. ఎవరైనా కస్టమర్ ఇచ్చేటప్పుడు మన ప్రొడక్ట్ ఆర్ఓ రిక్వైర్మెంట్ ఉంటే ఆర్ఓ రిక్వైర్మెంట్ చెప్పండి, ప్రీ ఫిల్టర్స్ రిక్వైర్మెంట్ ఉంటే ప్రీ ఫిల్టర్స్ చెప్పండి. ఏవైతే అడిషనల్ గా కస్టమర్ స్పెండ్ చేయాలో అవన్నీ కస్టమర్ కి ముందుగానే చెప్పండి. లేదా మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది దానికి. యూ సీ దట్ కస్టమర్ ఈజ్ హ్యాపీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ సార్. ఓకే. ధన్యవాదాలండి శ్రవణ్ గారు. అంటే డూ వి హ్యావ్ ఎనీ ప్రీడిఫైన్డ్ ప్రాక్టీస్ అండి? ఒక ప్రాసెస్ ఫాలో అవుతున్నామా? వెదర్ ఇట్ ఈస్ డాక్యుమెంటెడ్ మన దగ్గర ఏమైనా ఉందా అట్లాంటిది? సో దట్ ప్రతి ఇన్స్టాలేషన్ కానీ ప్రతి ఇష్యూకి కానీ మనం ఇన్ని 4.5 years 5 years సర్వీస్ ఉంది కదా, హ్యావ్ యూ కమ్ అప్ విత్ దోస్ కైండ్ ఆఫ్ ప్రాక్టీసెస్ ఆర్ ప్రాసెసెస్ వేర్ వీ హ్యావ్ డాక్యుమెంటెడ్ దెమ్ అండ్ ఇట్ కెన్ బి షేర్డ్ విత్ ఎవ్రీవన్? సార్, వన్ థింగ్ అండి, ఇది ఏదైతే వాటర్ రిలేటెడ్ ఇది ఉందో ఇది ఎప్పుడు 2 installations ఆర్ నాట్ ఈక్వల్ అండి. 2 installations 2 వాటర్ సోర్సెస్ ఒకటిగా ఉండవు. కస్టమర్ కి ఏదైతే వీలుగా ఉంటుందో ఫస్ట్ చెక్ చేసుకొని దానికి తగ్గట్టుగా నాకు అయితే ఆర్ఓలో అనుభవం లేదు కాబట్టి ఇమీడియట్ గా నేను చంద్రబోస్ గారినో లేకపోతే మన అశోక్ గారినో లేకపోతే వేరే ఎవరైనా లోకల్ గా ఉన్న ఆర్ఓ అతను కన్సల్ట్ అయ్యి వాళ్ళతో మాట్లాడి అక్కడ ఏది బెస్ట్ సూటబుల్ అవుతుందో చూసుకొని మొత్తం అంతా అయిపోయిన తర్వాత నేను చెప్పేది ఏంటంటే డైరెక్ట్ గా మీరు ఇస్తున్న వాటర్ సోర్స్ కి నా మిషన్ కనెక్ట్ చేస్తాను. మిషన్ నుంచి ప్రాబ్లం రాకుండా చూస్తాను. బట్ ఆర్ఓ నుంచి కానీ వాటర్ సోర్స్ నుంచి ప్రాబ్లం ఉంటే కనుక ఐ విల్ నాట్ బి ఏబుల్ టు హెల్ప్ యూ అవుట్. సో ప్లీజ్ హ్యావ్ ఏ కన్సల్టెంట్ ఫర్ దట్ పర్టికులర్ థింగ్ అనేది నేను ఎష్యూర్ చేసుకున్నానండి. ఇవాళ వరకు నేను చేసిన డైరెక్ట్ సేల్స్ కానీ మా టీం వాళ్ళు చేసిన సేల్స్ కానీ ఒక ఆర్ఓ పర్సన్ ని అసోసియేట్ చేసుకుంటున్నాను నేను. ఆ రిక్వైర్మెంట్ గురించి ఎప్పుడైనా ఇబ్బంది వస్తే మన రామదాస్ గారు అది చెప్పాను కదా సార్, మన టీంలో ఉన్న గ్రేట్నెస్. ప్రతి ఒక్కదానికి ప్రాబ్లం ఉందంటే ప్రాబ్లం కంటే ముందు దానికి సొల్యూషన్ రెడీగా అవైలబుల్ గా ఉంటుంది. అది మనము ఆ పర్సన్స్ మన మెంటర్స్ ని మనం కన్సల్ట్ అవడం, వాళ్ళకి మన ప్రాబ్లం ఎస్కలేట్ చేయడమే. అంతేగాని ప్రాబ్లం ఆ ఎస్కలేట్ చేసే ముందు ప్రాబ్లం సొల్యూషన్ మనం చూసుకుంటే కనుక వాళ్ళు ఎస్కలేట్ చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చే సొల్యూషన్ మనం ఈజీగా ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంటుంది. ఈ సందర్భంలో ప్రకాష్ అన్న ఒక చిన్న మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నా టీం మొత్తానికి. ఈ సందర్భంలో ప్రవీణ్ గారు అడిగిన దాన్ని బట్టి నేను ఇంకొక 1 month లో మన టీం వాళ్ళందరికీ ఆఫ్టర్ అండ్ బిఫోర్ సర్వీసెస్ ఆంటర్‌ప్రెన్యూర్ క్లబ్ తరఫు నుంచి
ఈసీ వాటర్ సొల్యూషన్స్ చేయబోతోంది. దానికి తగ్గ గ్రౌండ్ వర్క్ వీఆర్ డూయింగ్ రైట్ నౌ ఇన్ దిస్ కరోనా టైం. మీరు ఒక నెల రోజులు తర్వాత చూస్తే సార్, మనం ఆఫ్టర్ సేల్స్ బిఫోర్ సేల్స్ మనం ప్రొవైడ్ చేస్తాము త్రూ అవర్ ఈసీ వాటర్ సొల్యూషన్స్. అదేం ఇబ్బంది లేదు. మన వాళ్ళందరికీ కూడా అన్ని నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఓన్లీ జస్ట్ ఇన్ హైదరాబాద్, ఎంటైర్ ఇండియా వీఆర్ ప్లానింగ్ మన టీమ్ లో వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి ఆఫ్టర్ బిఫోర్ సర్వీసెస్ మనం ప్రొవైడ్ చేయాలని నేను జీవీఎన్ రాజు సార్ పొద్దున దీని గురించి డిస్కస్ చేయడం జరిగింది. దాని మీద సారు నేను కలిసి స్టెప్ వేయడం జరుగుతుంది. దట్ ఈస్ వన్ థింగ్. సో ఇక మీదట ఆ ప్రాబ్లము ఆ యొక్క ఇది మనకి రిక్వైర్మెంట్ ఏమీ ఉండదు అనమాట. మనం అది ఫుల్ఫిల్ చేస్తాము, అదొక విషయము. అండ్ శ్రవణ్ ప్రకాష్ అన్న, ఇవాళ మీ ప్రెజెంటేషన్ నేను మొత్తం చూశాక నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. అదేంటంటే ఇంతవరకు మిమ్మల్ని కలిసినప్పుడల్లా మీరు తొందరగా 6A2-3 అవ్వాలి అని చెప్పి నేను అంటూ ఉండేవాడిని. ఇవాళ నుంచి నేను మీకు ఇంకొక స్టేట్మెంట్ దానికి నేను ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను. మీరు ఒక కనీసం 8 మందిని 6A2-3లను తయారు చేయాలి. మీకు ఆ అర్హత పూర్తిగా పెరిగిపోయింది. ఎందుకంటే ఒకప్పుడు ఉన్న శ్రవణ్ ప్రకాష్ గారికి, నేను బిగినింగ్ లో చూసిన శ్రవణ్ ప్రకాష్ గారికి ఈ రోజు ఉన్న శ్రవణ్ ప్రకాష్ గారికి చాలా వేరియేషన్. నువ్వు 2-3 సందర్భాల్లో నాతో అన్నావు, జీవీఎన్ రాజు సార్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ నే విన్నాక నాలో నేను చాలా చేంజ్ చూసుకున్నాను అని. నేను ఇవాళ మొదటిసారి నేను నీలో చాలా చేంజ్ చూసాను. నువ్వు ఖచ్చితంగా 6A2-6 అయిపోతావు, నాకు ఆ నమ్మకం వచ్చింది. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ ప్రకాష్. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ అన్న. ఓకే, ఇంకా జస్ట్ 1 or 2 persons కి మనం ఛాన్స్ ఇవ్వగలుగుతామండి. ఇంకొక 2-3 minutes మనం క్లోజ్ చేద్దాం సెషన్ ని. ఇఫ్ ఎనీవన్ ఇస్ రెడీ. హాయ్ సార్, దిస్ ఇస్ అర్జున్ ఫ్రమ్ విశాఖపట్నం. చెప్పండి సార్. ఎస్పెషల్లీ శ్రావణ్ గారికి సార్ మీకు చాలా థ్యాంక్స్ సార్, మీ సక్సెస్ఫుల్ జర్నీ అనేది మాతో షేర్ చేయడానికి. అండ్ నెక్స్ట్ అవర్ ఆల్ ఎంటైర్ అప్లైనర్స్ లైక్ శాస్త్రి బ్రదర్స్ దగ్గర నుంచి చంద్రబోస్ గారు, మీరు మా అప్లైనర్స్ అందరికీ కూడా ఎస్పెషల్లీ పర్సనల్లీ చాలా థ్యాంక్స్ సార్. ఎందుకంటే ఇటువంటి ఆపర్చునిటీ లైక్ అందరికి ఎక్కడో చిగురు అంటే ఒక మహావృక్షానికి చిగురు కొమ్మన ఉన్న చిన్న ఆకుకి అవకాశాన్ని కల్పిస్తున్నారు. మీ సక్సెస్ మీట్ కి సంబంధించి మొత్తం అంతటినీ కూడా మాతో షేర్ చేసుకుంటున్నారు. వండర్ఫుల్ సార్. నెక్స్ట్ ఇంకొక విషయం సార్, ఏదైతే మీ జర్నీలోని కొంత టైం ఏదైతే లైక్ ఫుల్ టైమర్ నుంచి అంటే పార్ట్ టైం నుంచి ఫుల్ టైం కి ట్రావెల్ చేయడానికి కొంత టైం తీసుకున్నారు కదా సార్. ఆ టైంలోని అంటే లైక్ ఫుల్ టైమర్ గా చేస్తే బెటరా, ఆఫ్ టైమర్ గా చేస్తే బెటరా అని చెప్పి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు సార్. లైక్ అంటే ఫుల్ టైమ్ గా చేస్తే నిజంగా సక్సెస్ వస్తుందా, అంత వేరంగా అంటే ఒక 1 year టార్గెట్ పెట్టుకుని వర్క్ చేస్తే నేను దీన్ని మీట్ చేయగలనా అని చెప్పి చాలా మందితో నేను మాట్లాడడం జరిగింది ఇంతకు ముందు. అది మీ నమ్మకాల మీద ఉంటుంది అని చెప్పడం కన్నా ప్రయత్నం చేస్తే డెఫినెట్ గా వస్తుంది అని కూడా నా టీంలో చెప్పాను. ఒకసారి పర్సన్ గా మీరు షేర్ చేసుకుంటే ఇంకా బాగుంటుందని మీ అభిప్రాయాన్ని అడుగుతున్నాను. ఫుల్ టైమర్ పార్ట్ టైమర్ అంటే ప్రతి ఒక్కరి దానిలోనే ఉంటుందండి. ఇప్పుడు నాకు తెలిసి ఇవాళ ఇక్కడ ఎవరైతే ఉన్నారో అందరూ ఫుల్ టైమర్స్ ఏనండి. ఎందుకంటే మేబీ పీపుల్ ఆర్ పార్ట్ టైం బట్ దే ఆర్ విత్ ఫుల్ మైండ్. సో మీరు అందరూ ఫుల్ టైమర్స్ లోనే ఉన్నారు. సో దాని గురించి ఫుల్ టైమా పార్ట్ టైమా అన్నది కాదు, దాని మీద మనం పెడుతున్న ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫుల్ మైండ్ తో చేస్తున్నామా, ఫుల్ కాన్ఫిడెన్స్ తో చేస్తున్నామా, ఫుల్ ఎఫర్ట్స్ కరెక్ట్ గా పెడుతున్నామా లేదా అన్నది ఇంపార్టెంట్. అది పార్ట్ టైమర్ అయినా సక్సెస్ అయిన వాళ్ళు మనం చూస్తున్నాము. 6A2 ఉన్నారు, 6A2-2 ఉన్నారు పార్ట్ టైం చేస్తూ. ఫుల్ టైం చేస్తేనే మీరు సక్సెస్ అవుతారు, పార్ట్ టైం చేస్తే మీరు సక్సెస్ కారు అని ఏమి దీనిలో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ ఏమీ లేదు. ద ఓన్లీ థింగ్ ఇస్ దట్ అవర్ కాన్ఫిడెన్స్ అండ్ అవర్ గోల్ వాట్ వీ వాంటెడ్ టు అచీవ్ అండ్ హౌ ఫాస్ట్, దాని మీద బేస్ చేసుకొని మన ప్రెసెంట్ కండిషన్ చెక్ చేసుకొని మనం ముందుకెళ్ళడం బెటర్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ నమస్తే. చెప్తానండి, నేను 2015లో ఎప్పుడైతే ఎనర్జిక్ బిజినెస్ మొదలు పెట్టానో, నేను మొదలు పెట్టినప్పుడు మాత్రము 100% ఫుల్ టైం చేశాను. నేను అప్పుడులో నా జాబ్ ని పక్కన పెట్టి, నేను ప్రస్తుతం మీ అందరికి తెలిసే ఉంటుంది హెడ్ కానిస్టేబుల్ ని, ప్రస్తుతం సర్వీస్ కూడా ఎందుకు చేస్తున్నా అంటే విఆర్ఎస్ ఎలిజిబిలిటీ కోసం చేస్తున్నాను. నాకు తెలిసి ఇంకో 6 నెలల్లో నేను మీ అందరికీ తెలిసిన విషయం అనుకుంటా, రామ్ శాస్త్రి గారు విఆర్ఎస్ ఇచ్చేయడం అన్నది జరిగింది అని.
సో నేను కూడా మోస్ట్లీ ఈ ఇయర్ ఎండింగ్ లో నేను విఆర్ఎస్ ఇవ్వబోతున్నాను. నిజానికి ఎనర్జిక్ బిజినెస్ ఎలాంటిదంటే మనము ఎంత సీరియస్ గా తీసుకుని ఎంత తొందరగా అచీవ్ అవుతామో మన జీవితంలో అంత పెద్ద మార్పు రాబోతుందండి. అంటే మీరు వెంటనే సీరియస్ గా తీసుకుని 682-3 అన్న ర్యాంక్ టచ్ అయితే మీరు ఎక్కువ కాలం పాటు మీరు ఆ రాయల్టీని తీసుకోగలుగుతారు. అంటే ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి. మీరు ఒకవేళ చాలా సీరియస్ గా వర్కౌట్ చేసి చక్కటి ప్లానింగ్ తో వర్కౌట్ చేసి మీరు కనుక 2022 లోపు 682-3 అయిపోతే అప్పటి నుంచి మీరు రాయల్టీ తింటే చాలా బాగుంటుందా, లేకపోతే 2026లో కనుక 682-3 అయితే అప్పటి నుంచి రాయల్టీ తింటే బాగుంటుందా, మీరే ఒక్కసారి ఆలోచించండి. అంటే ఈ 3 years పాటు మీరు రాయల్టీ మిస్ అవుతున్నారంటే ఎన్ని lakhs of rupees you are going to miss. అదొక్కటి మనం ఆలోచించుకోవాలండి. రైట్ అండి? రైట్, థ్యాంక్ యూ. Now the last person. Good. Can I talk? Please Anna. Good evening to all. Good evening. Shravan Anna, very excellent. Thanks Anna. Thank you. Very inspirational. And చాలా నేర్చుకున్నాము. Just I want to share one very extraordinary news. మన ఈ జూమ్ మీటింగ్ వల్ల నాకు కలిగిన ఒక బెనిఫిట్ దీని వల్ల, అంటే నేను ప్రకాష్ అన్నకి ఎన్నోసార్లు చెప్పాను, ఇది స్టార్ట్ అయ్యే ముందు జూమ్ మీటింగ్ లో మనం డెమోస్ పెట్టాలి అన్న దాంట్లో నేను ఒకని, అంటే పెట్టండి చాలా బెనిఫిట్ అవుతుందని. నిన్న ఫస్ట్ టైం మనం పెట్టాము. నా తరఫు నుంచి 4 అటెండ్ అయ్యారు ప్రోగ్రామ్ లో. ఇప్పుడే క్లోజింగ్ అయ్యింది 3. కంగ్రాచులేషన్స్. 3 క్లోజ్ చేశారు. వీడియో ఆన్ చేసి కనిపిస్తే కూడా బాగుంటుంది అందరికి. థ్యాంక్ యూ సో మచ్ మేడం, మీకు కూడా కంగ్రాచులేషన్స్. మాల్తీది ఒకటి, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. నా తరఫు నుంచి 2. వీళ్ళిద్దరు కూడా ఆర్టిస్టులు. నేను ఎప్పటి నుంచి చెప్తా ఉన్నాను, వాళ్ళు ప్రోగ్రామ్ రావడానికి కొద్దిగా అంటే వాళ్ళ షెడ్యూల్ ప్రకారంగా రాలేకపోతున్నారు. ఇప్పుడు అందరూ కరోనా వల్ల ఇంట్లో ఉంటున్నారు కాబట్టి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా నిన్న చూశారు సూపర్ మన ప్రోగ్రామ్ జూమ్ లో. వాళ్ళు చాలా ఇంప్రెస్ అయ్యారు. అండ్ మిగతా డీటెయిల్స్ షేర్ చేయమన్నారు, చేశాను. ఇప్పుడే నాకు కాల్ వచ్చింది, దే ఆర్ కన్ఫర్మ్. ఎల్లుండి మనకి క్రెడిట్ కార్డు స్వైప్ చేసి వాళ్ళు. కంగ్రాచులేషన్స్ అన్న, వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాట్స్ టు ఆల్. అంటే ఈ జూమ్ మీటింగ్ అరేంజ్ చేసి డెమోస్ చెప్పడం వల్ల ఇది జరుగుతుంది. రామకృష్ణ అన్న, మీరు కొంచెం వీడియో ఆన్ చేసి అందరికి కనిపించి మరీ చెప్తే బాగుంటుందేమో. మేకప్ వేసుకోనా పొద్దున మేకప్ పొద్దున మన క్యాష్ గారు చెప్పినట్టు వీఆర్ ఇన్ హెచ్బిబి, హోమ్ బేస్డ్ బిజినెస్. సో దాన్ని మనం మరొకసారి ప్రూవ్ చేస్తున్నాం. అండ్ వీఆర్ ద ఓన్లీ ఫార్చునేట్ పీపుల్ అండ్ హ్యాపీ పీపుల్ అని ఆయన 10 సార్లు ఇవాళ కాదు, ఆయన చెప్పిన ప్రతి దానిలోనే అది చెప్తున్నాడు. అండ్ వీఆర్ ద ఓన్లీ హ్యాపీ పీపుల్, టు బి ఫ్రాంక్లీ స్పీకింగ్. కరెక్ట్. మాకు నిజంగా మీరు పెట్టిన ఈ మీటింగ్ కి మేము ఇన్స్పైర్ అంటే నా అన్ని పనులు పక్కన పెట్టి ఫస్ట్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ నా పనులు కూడా అవ్వట్లేదు, మార్నింగ్ కూర్చోవడం అసలు ఎంత నేర్చుకున్నాం. ప్రతి రోజు ఇన్స్పైరింగ్. మాకు ఒక డే కొత్త లైఫ్, ఎవ్రీ డే న్యూ లైఫ్ మేము ఎంజాయ్ చేస్తున్నాం. న్యూ లైఫ్ వీఆర్ లివింగ్. అంత మోటివేటింగ్ గా, అంత ఇన్స్పైరింగ్ గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ప్రకాష్ అన్న. ఈచ్ అండ్ ఎవ్రీ డే నెవర్ ఫర్గెట్ ఇన్ మై లైఫ్ చంద్రబోస్ అన్న ఫర్ యువర్ డెమో. మేము ఇవి క్లోజింగ్ చేసినాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అరేంజింగ్ డెమో. అండ్ శ్రవణ్ ప్రకాష్ అన్న, థ్యాంక్స్ అ లాట్. కంగ్రాట్స్ రా మాలతి అండ్ రామకృష్ణ అన్న. కంగ్రాట్స్ అన్న. మురళి హ్యాపీయెస్ట్ పర్సన్, ఇంకో హ్యాపీయెస్ట్ పర్సన్ పక్కన బోసనా. థ్యాంక్ యూ సో మచ్. Okay. Now friends, I think we have to close it now. ఎవరో మాట్లాడుతున్నారు, లాస్ట్ పర్సన్ ఒక పర్సన్ మాట్లాడిన తర్వాత మనం క్లోజ్ చేద్దాం ప్రోగ్రామ్ ని. హూ ఇస్ దట్? హలో, నేను రెడ్డి మురళి రెడ్డి. చెప్పండి. కంగ్రాట్స్ అన్న. నమస్తే. కంగ్రాట్స్ రామకృష్ణ అన్న, మాలతి గారికి. సూపర్. ఓకే. Yes friends, Shravan Prakash Anna, good evening. It's a wonderful speech and really inspiring. One more time, thank you so much for your heartfelt feelings, Anna. Thank you.
థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. Okay, so it's really fantastic, Shravan. Excellent program ఇవాళ సెషన్. అయితే ఓకే ఫ్రెండ్స్, వీలైతే మిగిలిన వాళ్ళందరూ కూడా ఆడియో క్లోజ్ చేయండి. లెట్ మీ గివ్ మై అనౌన్స్మెంట్స్ టుడే. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇందాక నుంచి మనందరికీ చాలా కొటేషన్స్ బాగా నచ్చాయి. హార్ట్ఫుల్ గా ఏదైతే శ్రవణ్ ప్రకాష్ చెప్పాడో మనందరం చాలా బాగా ఫాలో అయ్యాము. అందులో మనందరికీ చాలా బాగా నచ్చిన ఇంకొక కొటేషన్ ఏంటి, బీ ఏ లీడర్ ఆర్ బీ విత్ ద లీడర్ అని చెప్పేసి. ఇక్కడ యాక్చువల్ గా మేము ముగ్గురం కూడా నమ్మేది ఏంటి అంటే, మేము మాత్రమే లీడర్స్ అని ఎప్పుడు మేము అనుకోలేదు. ఇన్ఫాక్ట్ we three are with all the leaders. The 7,000 team what we have today are all the leaders actually. సో ఇవాళ ఎవరెవరైతే పార్టిసిపేట్ చేశారో, ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా లీడర్స్. కాకపోతే కొంతమంది వాళ్ళని వాళ్ళు గుర్తించుకున్నారు, ఇంకా కొంతమంది గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది అంతే. సో స్టార్టింగ్ లో 2-3 years బ్యాక్, 1 year బ్యాక్ వరకు ఎట్లయితే మన శ్రవణ్ ప్రకాష్ కూడా నేను ఇలా చేయగలుగుతానా, ఇది చేయగలుగుతానా, ఇవాళ మీ ఎదురున్నా ఈజ్ ఎ విట్నెస్. యాజ్ ఎ సెడ్, నేను అసలు మాట్లాడగలుగుతానా అనుకున్న వ్యక్తి గంటన్నర సేపు 90 నిమిషాలు 90 minutes ఇస్ నాట్ ఎ జోక్ యాక్చువల్ గా. సాధారణంగా మన జీవన్ రాజ్ గారిని కనుక, ఈజ్ అ గ్రేట్ ట్రైనర్ కదా, ఆయనను అడిగామనుకోండి 1.5 hours నిజంగా అసలు సెషన్ ఉండకూడదండి అని కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తారు. బట్ ఒక మాట మాత్రం ఇక్కడ చెప్తాను, విత్ డ్యూ రెస్పెక్ట్ టు రాజు గారు, నేను చెప్పేది ఏంటంటే వీఆర్ ఇంటూ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ మై డియర్ ఫ్రెండ్స్. నెట్వర్క్ మార్కెటింగ్ అనేది వి డూ విత్ అవర్ హార్ట్స్, వి డూ విత్ అవర్ ఇమోషన్స్. యాక్చువల్లీ ఇక్కడ నో రూల్స్ అండ్ నో రెగ్యులేషన్స్, ఏది కూడా ఇక్కడ నిజానికి మధ్యలో రావు. ఇట్స్ ఆల్ అబౌట్ అవర్ ఇమోషన్స్ అండ్ అవర్ డిజైర్స్ అండ్ అవర్ బర్నింగ్ డిజైర్స్ అండ్ అవర్ నీడ్స్. సో ఎప్పుడైతే అవి డ్రైవ్ చేస్తాయో అక్కడ నిజానికి ఏది కూడా అడ్డు రాదు. 90 నిమిషాలు కాదు మై డియర్ ఫ్రెండ్స్, 9 గంటలు కూర్చున్నా కూడా కదలకుండా కూడా కూర్చునే లాంటి బిజినెస్ లో మనం ఉన్నాము. బికాస్ వీఆర్ ఆల్ డూయింగ్ విత్ అవర్ హార్ట్ దిస్ బిజినెస్. సో ఫెంటాస్టిక్ శ్రవణ్. సో అందుగురించి ఏంటంటే మేము ముగ్గురం కూడా ఎప్పుడు నమ్మేది ఏంటంటే వీఆర్ లీడింగ్ అవర్ జర్నీ ఇన్ ఎనర్జిక్ with all the leaders of our team. So each and every one in our team is a leader here. So thank you very much. So, yes sir, Raj garu. Objection. ఏంటంటే చెప్పరా? చెప్పండి సార్, ప్లీజ్ సార్. సక్సెస్ఫుల్ పీపుల్ కి టైం లేదు. దే ఆర్ ద విన్నర్స్, వి నీడ్ టు లిసన్, దట్స్ ఆల్. సార్ థ్యాంక్ యూ. రైట్ సార్, రాజ్ గారు. సో మై డియర్ ఫ్రెండ్స్, అయితే ఇక్కడ నేను ఐ నీడ్ టు మేక్ ఫ్యూ అనౌన్స్మెంట్స్ నౌ. మనందరం కూడా పెడుతున్న డెమోస్ ని కూడా బాగా యూటిలైజ్ చేసుకుంటున్నాము. ఇప్పుడే మన రామకృష్ణ గారు కూడా మనకి చక్కగా అనౌన్స్ చేశారు. ఆ డెమో వల్ల అందరూ చాలా మంది బెనిఫిట్ అవుతారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు కూడా మైండ్ లో పెట్టుకోండి, సేల్స్ వచ్చాయి మనకి అంటే మనం సేల్స్ అంటే వి నెవర్ సీ ఏ సేల్ యాజ్ ఎ సేల్. యాక్చువల్ గా ఈజ్ అవర్ టీమ్మేట్, ఇట్స్ ఎ ఫ్యామిలీ. యాక్చువల్లీ ఇట్స్ ఎ న్యూ బిగినింగ్ ఫర్ దేర్ లైఫ్ అండ్ అవర్ లైఫ్ యాక్చువల్ గా. ఎందుకంటే ఒక పర్సన్ కనుక ఈ డివైస్ తీసుకుని వాడుతున్నారంటే నిజానికి మనం ఆ హోల్ ఫ్యామిలీని మనం సేఫ్ గార్డ్ చేస్తున్నాం మనము. సో అంత మంచి అద్భుతమైన ఒక డివైస్ ని మనం ఫ్యామిలీస్ కి అందిస్తున్నాము. ఈ కన్విక్షన్ ఎప్పుడైతే మన మైండ్ లో ఉంటుందో వీఆర్ ప్యాషనేట్, వీఆర్ వెరీ మచ్ ప్యాషనేట్ టు ప్రమోట్ దిస్ ప్రోడక్ట్ టు ఎవ్రీవన్ యాక్చువల్లీ మై డియర్ ఫ్రెండ్స్. సో అంచేతంటే డెమోస్ మనము కంటిన్యూ చేస్తాము. అండ్ గుడ్ న్యూస్ ఈస్ టుమారో మార్నింగ్ again is going to be a demo by Chandrabose again. So రేపు మార్నింగ్ చంద్రబోస్ డెమో ఉంటుంది 11 o'clock. సో మీరందరూ లింక్స్ మన ఇప్పుడు శ్రవణ్ మనందరికి ఫార్వర్డ్ చేస్తారు మన గ్రూప్ లోపల. సో మీరందరూ కూడా మీ రెస్పెక్టివ్ గెస్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా మీరు అది ఫార్వర్డ్ చేయండి. కానీ దయచేసి వాళ్ళకి ప్లీజ్ మీరు మ్యూట్ చేసుకుంటే బాగుంటుంది, ఆడియో మ్యూట్ చేసుకోండి ప్లీజ్ మిగిలిన వాళ్ళు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ పాయింట్ ఏంటంటే మీ గెస్ట్లకు ఎప్పుడైతే మీరు లింక్స్ ఫార్వర్డ్ చేస్తారో ఉత్తి లింక్ ఫార్వర్డ్ చేయడం కాకుండా మేక్ ఎ పర్సనల్ కాల్ అండ్ ప్లీజ్ ప్రిపేర్ దెమ్, లెట్ దెమ్ నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ డెమో. యాక్చువల్గా ఎప్పుడైతే మీరు అసలు అన్ప్రిపేర్డ్ గా కనుక క్యాజువల్ గా లింక్ పంపించేస్తే మళ్ళీ సాయంత్రం ఫోన్ చేసి నేను లింక్ పంపించాను చూసావా అని అడిగితే కాదు. సో నేను ఎప్పుడు చెప్తుంటాను ఈ విషయము, మీరేం చేస్తారంటే ఎవరికైతే లింక్ పంపిద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఫోన్ చేసి ముందర వాళ్ళకి ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసి నేను నీకు పలానా లింక్ పంపిస్తున్నాను, నువ్వు అంచేత దీన్ని యూటిలైజ్ చేసుకో, ఇట్స్ గోయింగ్ టు బి గ్రేట్ చేంజ్ ఇన్ యువర్ లైఫ్ అని చెప్పి మీరు ఒక కాన్ఫిడెన్స్ తోటి కన్విక్షన్ తోటి చెప్పి అప్పుడు మీరు లింక్ ఫార్వర్డ్ చేయండి. అప్పుడు వాళ్ళకి దాని వాల్యూ తెలుస్తుంది. చక్కగా వాళ్ళందరూ కూడా కదలకుండా చక్కగా యూజ్ చేసుకుని డెమో విని దాని బెనిఫిట్ వాళ్ళందరూ తీసుకోవాలని మనం కోరుకుంటున్నాం మనం ఇక్కడ. సో రేపు మార్నింగ్ డెమో ఉంటుంది. అండ్ ద బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్ ఈస్ అబౌట్ టుమారో ఈవినింగ్స్ ప్రోగ్రామ్. సో అది మళ్ళీ ఎలాగా మనకి మన గ్రూప్ లోపల షేర్ చేస్తాడు మన శ్రవణం. మై డియర్ ఫ్రెండ్స్, మన వాళ్ళందరి రెస్పాన్స్ మనం చూస్తున్నాము, రియాక్షన్ మనం చూస్తున్నాము అందరిది కూడా. ఏంటి అంటే డే బై డే ఏదైతే ఇక్కడ మనం ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్, ఇన్స్పిరేషన్, మోటివేషన్ ఏదైతే మనం ప్రొవైడ్ చేస్తున్నామో ఎవ్రీవన్ ఈస్ గెటింగ్ బెనిఫిటెడ్ అవుట్ ఆఫ్ ఇట్. సో మన ఇంటెన్షన్ అది, ప్రతి ఒక్కరు కూడా దీని వల్ల బెనిఫిట్ తీసుకోవాలి. అండ్ టుమారో ఈవినింగ్ ఈస్ గోయింగ్ టు బి ఎ వండర్ఫుల్ సెషన్ బై మిస్టర్ రాజు వర్మ.
ఆయన ఈజ్ ఎ ప్రొఫెసర్. సో ఆయన ఉన్న అనుభవంతో నేను ఆయన రిక్వెస్ట్ చేశాను. ఎందుకంటే ఎప్పుడైతే ఒక ప్రొఫెసర్ ఒక 10th క్లాస్ స్టాండర్డ్ అబ్బాయితో మాట్లాడుతుంటే 10th క్లాస్ అబ్బాయి స్టాండర్డ్కి వచ్చి చెప్పాల్సి వస్తుంది. సో ఆయన లెవెల్లో చెప్పకుండా మనలాంటి వాళ్ళందరికీ అర్థమయ్యే భాషలో చెప్పమని రిక్వెస్ట్ చేశాను. సో హీ హాస్ కమ్ ఫార్వర్డ్ రియల్లీ విత్ ఎ వండర్ఫుల్ కాన్సెప్ట్. Actually 3 sessions ఉండబోతున్నాయి on different days. So tomorrow is going to be the first session and the title of that session is Hidden Truth for a Healthy Life. Hidden Truth for a Healthy Life. So రేపు ఈవినింగ్ మనకి ఆ టాపిక్ మీద ఫస్ట్ సెషన్ ఉండబోతుంది. And the first session is the science of water. The science of water. So my dear friends, please utilize this tomorrow's session. It's going to be wonderful session. మనందరికీ చాలా ఎడ్యుకేటివ్ గా ఉంటుంది. రేపు మనము కేవలం మనం ఒక్కలమే వినడం కాకుండా వీలైనంత వరకు మన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా కూర్చోబెట్టుకుని వింటే కనుక, పిల్లలు పెద్దలు అందరినీ కూర్చోబెట్టుకుని వింటే ఇట్స్ గోయింగ్ టు బి వండర్ఫుల్ సెషన్. నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్, ఇలాంటి సెషన్స్ మనం వెళ్ళి వినాలి అంటే ఇది కుదరదు. We cannot afford to hire their time. We cannot hire them. It's all their goodness. They are నిజంగా మన టీంలో ఎవరైతే ముందరకు వచ్చేలా దే ఆర్ షేరింగ్. సో వీ హ్యావ్ టు వాల్యూ ఇట్. సో అంచేదంటే అంత మంచి సెషన్ మనకు ఉండబోతోంది. ప్లీజ్ మేక్ యూజ్ ఆఫ్ టుమారో సెషన్. సో ద సైన్స్ ఆఫ్ వాటర్ అనేది మనం రేపు తెలుసుకుంటాం మనము. అండ్ యాజ్ వన్స్ అగైన్ నేను ఇంకోసారి రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఏంటి అంటే స్టిల్ ఇప్పటికి కూడా కొంతమంది గెలాక్సీ అని, వివో అని కొన్ని పేర్లు కనిపిస్తున్నాయి. ఇవాళ మన శ్రవణ్ దే సెషన్ కాబట్టి ఈ కుడ్ నాట్ రియల్లీ రిమూవ్ ద పీపుల్, బట్ ఎన్నో సెక్యూరిటీ మెజర్స్, సేఫ్టీ మెజర్స్ అంటూ మనం గ్రూప్ లో చూస్తున్నాం కదా. సో నా రిక్వెస్ట్ ఏంటంటే రేపటి నుంచి మాత్రము ఎవరివైనా కనుక అలాగా unidentified participants unte matramu please we will be compelled to remove their names. So please don't mind. So anchete enante meer dayachesi aa profile ela fill up cheyalo mundugane meer chusukoni find out cheskoni profile fill up cheskondi tarvata malli meer disturb kaakandi na peru enduku teesesarani cheppesi. So clear ga ippudu chaala improvement chustunnam manamu. 90% of the improvement is there, but still few names are there. Please do follow and take the maximum benefit of our Zoom meetings andi. So thank you very much. One more request anna, రేపు వస్తున్నది వాళ్ళు గెస్ట్లను పిలుస్తున్నారు కాబట్టి ప్లీజ్ సి, ఎందుకంటే గెస్ట్లు అంటే మనం ఎవరిని టార్గెట్ చేయలేము. సో ప్లీజ్ వాళ్ళలో కూడా ఎవరికి ఇది లేదు అనుకున్నట్టు, బికాస్ ఆఫ్ సెక్యూరిటీ రీజన్స్ ఓన్లీ విత్ ద నేమ్స్ విల్ బి అలౌడ్ టు సీ. ఎందుకంటే మనకి అన్నిటి నింపాలన్న కోరిక మనకి కాదు. మనం సెక్యూరిటీ ఫస్ట్ రోజు నుంచి సెక్యూరిటీ అంటున్నారు మన వాళ్ళు. మనం కూడా మీ అందరికి చెప్తుంది ఏంటంటే ఫస్ట్ రోజు నుంచి మనం తీసుకున్న ఫస్ట్ రోజు నుంచి ఆల్ సెక్యూరిటీ ఫీచర్స్ మనము ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఓన్లీ వన్ ఫీచర్ విచ్ వీ హావ్ నాట్ ఇంప్లిమెంటెడ్ ఈస్ ద నేమ్స్. ఎందుకంటే మన అందరం కొత్త వాళ్ళం కాబట్టి అది కూడా మనం ఇంప్లిమెంట్ చేసుకుంటే మనం చాలా జాగ్రత్తగా మనము ముందుకు వెళ్ళొచ్చు. రేపు గెస్ట్ లో కూడా ఎవరిదైతే పేర్లు కనబడతాయో వాళ్ళని మాత్రమే అలౌ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. జగన్ గారు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. దిస్ ఇస్ ప్రవీణ్ పొన్నా. లీవ్ ద మీటింగ్ అనకుండా ఎండ్ ది మీటింగ్ అని అందరూ కూడా ప్రెస్ చేయండి. That is the information which we got it from Ministry of Home Affairs, Government of India. Always not leave the meeting, Sadhu, end the meeting. End meeting is from my end. As a host, I am continuously doing that every day. Okay, very good. Praveen garu edo cheptara, please చెప్పండి సార్. జగన్ గారు, ఈ డెమో ఏదైతే బోస్ గారు ఇస్తున్నారో వెరీ ఎక్సలెంట్ అండి. అయితే ఒక చిన్న కరెక్షన్ అక్కడ. అయితే ఈ పిహెచ్ చార్ట్స్ అవన్నీ ఎప్పుడైతే డిస్ప్లే చేస్తున్నారో అది కెమెరాకి బాగా దూరంగా ఉండడం వల్ల ఇంపాక్ట్ రావట్లేదు. ఓకే అయితే వాట్ ఐ సజెస్ట్ ఈస్ మేబీ యూ కెన్ ఆల్సో రన్ హిజ్ ల్యాప్టాప్ లో షేర్ చేస్తే, ఆ పిహెచ్ చార్ట్స్ అని ల్యాప్టాప్ లో పెడితే సంబడి షుడ్ బి ఏబుల్ టు ఆపరేట్. So I'm ready to help Chandrabose garu because he is very near to me. If he wants to take my service, I can go and do that operation and whatever it is. So we can make our demo way more impactful. Yes, Praveen garu, I will convey the message to Chandrabose garu. ఎందుకంటే ఆయన బ్యాటరీ లీవ్ తగ్గిపోవడంతో ఆయన లీవ్ అవ్వాల్సి వచ్చింది. So I will convey this message. He will be in touch with you so that whatever the response he wants, he will take from you. ప్రవీణ్ అన్న, రేపు మీరు బోసన్ ఆఫీస్కి వెళ్ళిపోయి కొద్దిగా ఉండి మీరు కొద్దిగా సపోర్ట్ చేయండి. Sure అండి, డెఫినెట్ గా I will do. Sir, better if it is with your laptop. Yeah. ప్రవీణ్ గారు మీ ల్యాప్టాప్ తీసుకుంటే మనకి ఈజీ అవుతుంది. ఓకే అండి. So we will end the session for today, right? Okay, right. Bye. Thank you very much. Wonderful. Thank you.